గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ ద హిందూ అనాలసిస్. ఈరోజు అనాలసిస్ స్టార్ట్ చేసే ముందు చిన్న మాటమ్మ, బిగినర్స్ కోసం అని చెప్పి నేను చాలా స్లోగా చెప్తాను. సో ఆల్రెడీ ఇనఫ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు, తెలిసిన వాళ్ళు 1.5x కానీ 1.25x స్పీడ్లో కానీ చూడడానికి ప్రయత్నించండి, సో దట్ యూ కెన్ సేవ్ యువర్ టైం. సెకండ్ వన్, సో హిందూ అనాలిసిస్ చేయడం వెనక చాలా ఎఫర్ట్స్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ అవర్స్ ప్రిపేర్ అయ్యి మీకు చెప్పాల్సి ఉండడం అనేది జరుగుతుంది. ఆల్ వీ నీడ్ ఈజ్ ఏ లైక్ ఫ్రమ్ యూ అండ్ కామెంట్ యువర్ ఒపీనియన్ అండ్ షేర్ విత్ ఫెలో ఆస్పిరెంట్స్. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే, ఆ ఛానల్ మీకు నిజంగా మీ ప్రిపరేషన్ ఉపయోగపడుతుంది అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. సో మీరు అలా చేయడం ద్వారా, వీడియోని లైక్ చేయడం ద్వారా మా వర్క్ని మీరు ఎక్నాలెడ్జ్ చేయొచ్చు. అండ్ ఇంకొక చిన్న అనౌన్స్మెంట్, కరెంట్ అఫైర్స్ కోర్స్, యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్, సో ప్రెజెంట్ ఫీజు 5,000 రూపీస్ మాత్రమే ఉండడం అనేది జరిగింది. సో 7వ తారీఖు నుంచి 7th అక్టోబర్ వరకు 5,000 ఉంటుంది. 8వ తారీఖు నుంచి దీని ఫీజు 7,000 అవ్వబోతుంది. సో చక్కగా ఈ లోపు జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. కరెంట్ అఫైర్స్ కోర్సులో మీకు ఏం వస్తుందండి? కరెంట్ అఫైర్స్ కోర్సులో మీకు ఏం వస్తుంది అంటే, హిందూ అనాలిసిస్ నేను ఎలాగో యూట్యూబ్లో పెట్టేస్తాం. హిందూ అనాలిసిస్ కాకుండా మీకు యూపీఎస్సీ ప్రిపరేషన్కి ఇండియన్ ఎక్స్ప్రెస్, దాంతోపాటు అదర్ మ్యాగజైన్స్ ఏవైతే ఉన్నాయో, పిఏబి కానీ అదర్ మ్యాగజైన్స్ ఏవైతే ఉన్నాయో, వీటి నుంచి ఆర్టికల్స్ అనేవి మీకు అవసరం. ఆ ఆర్టికల్స్ ఎవ్రీడే ఒక లైవ్ సెషన్ ద్వారా కవర్ చేస్తాం. నేను స్వయాన సాటర్డే రోజు ఎంసీక్యూ సెషన్ అనేది ఒకటి తీసుకుంటాను. ఇది రివిజన్ సెషన్ అండి. ఆ వీక్లో వచ్చేటటువంటి కరెంట్ అఫైర్స్ని మొత్తం నేను ఎంసీక్యూస్ రూపంలో కంప్లీట్గా రివిజన్ చేసేస్తాను. సో నన్ను నమ్మి జాయిన్ అవ్వండి. 6 months మీ డెడికేషన్ అండ్ టైం నాకు ఇవ్వండి. కరెంట్ అఫైర్స్ కోర్స్లో జాయిన్ అయ్యి యూ విల్ మాస్టర్ కరెంట్ అఫైర్స్. ఏ టాపిక్ చూసినా ఇది ఆర్టికల్ మన సార్ చెప్పారే, ఈ ఆర్టికల్ మన సార్ చెప్పారు కదా, బేసిక్స్ అనేవి చాలా స్ట్రాంగ్ అవుతాయి. మీరు నిజంగా రిగ్రెట్ అవ్వరు. నన్ను మళ్ళీ చెప్తున్నాను, నన్ను నమ్మండి. 5,000 రూపీస్కే లైఫ్ టైం వ్యాలిడిటీతో కరెంట్ అఫైర్స్ అనేది చెప్పడం అనేది జరుగుతుంది. 7th అక్టోబర్ వరకు 5,000 ఉంటుంది. సో 8th అక్టోబర్ నుంచి 7,000 అవ్వబోతుంది. సో ఈలోపే జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. మళ్ళీ చెప్తున్నాను. సో మరి ఈరోజు హిందూ అనాలిసిస్లో మాట్లాడే టాపిక్స్ చూడండి. చైనా కెన్ జాయిన్ క్వాడ్. క్వాడ్ అంటే ఏంటి, చైనా జాయిన్ అవ్వడం ఏంటి, ఇవన్నీ మాట్లాడదాం. రీవ్యాంపింగ్ స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ అండ్ అమృత్ మిషన్. సో స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ 2.0, అమృత్ 2.0 లాంచ్ చేయడం అనేది జరిగింది ప్రైమ్ మినిస్టర్ గారు. దాని గురించి మాట్లాడదాం. ఇండియా ఆస్ట్రేలియా ట్రేడ్ ప్యాక్ట్ గురించి మనం మాట్లాడదాం. రోహింగ్యా క్రైసిస్ గురించి మాట్లాడదాం. ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ గురించి వచ్చింది, బ్యాక్గ్రౌండ్ నుంచి డీటెయిల్గా మాట్లాడదాం. వన్ బెల్ట్ వన్ రోడ్ ఇనిషియేటివ్ లేదా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ గురించి న్యూస్లోకి వచ్చింది, దాని గురించి మాట్లాడదాం. చైనా డెట్ ట్రాప్ పాలసీ గురించి వచ్చింది, దాని గురించి మాట్లాడదాం. సుప్రీంకోర్టు కొలీజియం సిస్టమ్ గురించి వచ్చింది, మ్యారథాన్ గురించి వచ్చింది. సో మ్యారథాన్ ఇన్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ ఇన్ సెప్టెంబర్, దాని గురించి మాట్లాడదాం. జాగ్రత్తగా వింటే క్లియర్గా అన్ని ఆర్టికల్స్ బ్యాక్గ్రౌండ్తో సహా అర్థమవుతాయి. సో బిఫోర్ గోయింగ్ ఇన్ టు అవర్ హిందూ అనాలిసిస్, ఒకసారి ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేసే ప్రీమియం కోర్సెస్ గురించి మాట్లాడి వెళ్ళిపోదాం. వినండి అన్న. చూడండి అమ్మా, అందరికీ గుడ్ న్యూస్. ఈ రోజు నుంచి అంటే అక్టోబర్ 1వ తారీఖు నుంచి మీకు కొత్త బ్యాచెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. సో యూపీఎస్సీ ఇన్ఫినిటీ కొత్త బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. అండ్ ఆప్షనల్స్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పిఎస్ఐఆర్, ఈ రెండు సురేష్ సార్ చెప్తారు. ఆంథ్రపాలజీ, సోషియాలజీ నేను చెప్తాను. 4 ఆప్షనల్స్ కూడా కొత్త బ్యాచెస్ అనేవి ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతున్నాయి. యూపీఎస్సీ ఇన్ఫినిటీ కొత్త బ్యాచెస్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. సో యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రెజెంట్ ఫీజు జస్ట్ 60,000 రూపాయలు ఉంది. 5,000 చొప్పున ఇన్స్టాల్మెంట్స్లో కూడా కట్టొచ్చు. ఆప్షనల్స్ 30,000 రూపాయలే ఉంది. 30,000 రూపాయలు కూడా ఇన్స్టాల్మెంట్స్లో 5,000 చొప్పున కట్టుకోవచ్చు చక్కగా. 16th అక్టోబర్ నుంచి ఫీజు 70,000 అవ్వబోతుంది యూపీఎస్సీ ఇన్ఫినిటీ. ఆప్షనల్స్ 35,000 రూపీస్ అవ్వబోతుంది, 35,000 రూపాయలు అవ్వబోతుంది. సో చక్కగా జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. యూపీఎస్సీ ఇన్ఫినిటీలో జాయిన్ అయితే ఏమొస్తుంది, ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్సు, మొన్న కొత్తగా లాంచ్ చేసినటువంటి ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ వస్తుంది. లేదు నాకు ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ మాత్రమే కావాలంటే మీరు అవైల్ చేసుకోవచ్చు. జస్ట్ 15,000 రూపాయలు 3 ఇన్స్టాల్మెంట్లో 5,000 చొప్పున కట్టచ్చు. అర్థమైందా? లైఫ్ టైం వ్యాలిడిటీ. మీరు యూపీఎస్సీ ఇన్ఫినిటీ జాయిన్ అయితే ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ వచ్చేస్తుంది. అండ్ ఏపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, ఐబీపీఎస్, ఎస్ఎస్సీ మీరు రాయాలనుకుంటే ఎక్స్ట్రా సిలబస్ కూడా రూపాయి కూడా మీ నుంచి తీసుకోకుండా కవర్ చేస్తాం. లైఫ్ టైం వ్యాలిడిటీ అన్నామంటే లైఫ్ టైం వ్యాలిడిటీ మీకు ఉద్యోగం వచ్చేంత వరకు మీ క్లాసెస్కి యాక్సెస్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. కరెంట్ అఫైర్స్ కాంప్రహెన్సివ్గా కవర్ చేయడం అనేది జరుగుతుంది. డీటెయిల్డ్గా ఇన్ డెప్త్ మీకు కవర్ చేయడం అనేది జరుగుతుంది. మళ్ళీ చెప్తున్నాను. డైలీ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అనేది మీకు ఉంటుంది. ఎవ్రీడే మీకు క్వశ్చన్ ఇస్తాం, మీరు ఆన్సర్ చేస్తారు. రెస్పెక్టివ్ ఫ్యాకల్టీ మెంబర్స్ కరెక్ట్ చేసి మీకు కన్స్ట్రక్టివ్ ఇండివిజువల్ పర్సనల్ ఫీడ్బ్యాక్ అనేది ఇస్తారు. మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ. కేవలం కరెంట్ అఫైర్స్ కోర్సులో అయినా మీరు జాయిన్ అవ్వచ్చు. జస్ట్ ఫీజు ఎంత, కరెంట్ అఫైర్స్ కోర్సు 5,000 రూపాయలు. 8వ తారీఖు నుంచి 7,000 రూపాయలు. ఈలోపే జాయిన్ అవ్వండి. 5,000 చొప్పున ఇన్స్టాల్మెంట్స్లో కూడా కట్టేటటువంటి అవకాశం ఉంది కాబట్టి చక్కగా జాయిన్ అవ్వండి అమ్మా. డౌట్స్ ఏమైనా ఉంటే ఇది ప్రత్యూష మేడం నెంబర్ 7893899553
మేడం నెంబర్కి ఫోన్ చేసి జాయిన్ అవ్వండి. ఇంకొక మాట నేను ఒకటి చెప్తాను వినండి. మీకు తెలుగు స్టేట్స్లో ఏదో ఒక ఇన్స్టిట్యూట్ ఇక్కడ బాగా చెప్తున్నారు, ఇది ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ అని మీకు అనిపించవచ్చు, అదర్ దాన్ ఎల్టీఎక్స్ క్లాసెస్. ఆ ఇన్స్టిట్యూట్తో మన ఇన్స్టిట్యూట్ని కంపేర్ చేయండి, టీచింగ్ క్వాలిటీని కంపేర్ చేయండి, ఎక్స్ప్లెనేషన్ని కంపేర్ చేయండి, ఫీజుని కంపేర్ చేయండి, వ్యాలిడిటీని కంపేర్ చేయండి, కేర్ని కంపేర్ చేయండి, ఈ బైలింగల్ మోడ్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ కంపేర్ చేయండి, ప్రతిదీ ఫీజు అన్నీ కంపేర్ చేయండి. కంపేర్ చేసి నిజంగా ఎల్టీఎక్స్ క్లాసెస్ మీకు ఫిట్ అవుతుంది అంటే, మీకు ఉపయోగపడుతుంది అని మీరు కన్విన్స్ అయితేనే మన ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వండి. మళ్ళీ చెప్తున్నాను, రైట్? ఇన్స్టాల్మెంట్స్ ఆప్షన్ కూడా కల్పిస్తున్నాం కదా. సో మీకు అట్మోస్ట్ కేర్ అనేది ఉంటుంది, సపోర్ట్ అనేది ఉంటుంది, గైడెన్స్ ఉంటుంది. సో చక్కగా జాయిన్ అయ్యే ప్రయత్నం అయితే చేయను. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి, మీ నమ్మకం అయితే ఒమ్ము కాదు. మళ్ళీ చెప్తున్నాను, రైట్? సో నేను హిస్టరీ టీచ్ చేస్తాను, యూపీఎస్సీ హిస్టరీ కోర్స్ కూడా కావాలంటే మీరు ఆ నెంబర్కి ఫోన్ చేసి చక్కగా జాయిన్ అవ్వచ్చు, రైట్? సో మరి మనం హిందూ అనాలిసిస్ స్టార్ట్ చేద్దాం, వినండి. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే మొదటి ఆర్టికల్ చూడండి అన్న. చైనా కెన్ జాయిన్ క్వాడ్ ఇనిషియేటివ్స్. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఈ ఆర్టికల్ని మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. సో టైటిల్ మరొక్కసారి వినండి, చైనా కెన్ జాయిన్ క్వాడ్ ఇనిషియేటివ్స్ అంట. ఇప్పటికే నా హిందూ అనాలిసిస్ చూసే వాళ్ళకి నిజంగా ఇది ఆశ్చర్యానికి లోనవుతాను, నేను అంతే ఆశ్చర్యానికి లోనయ్యాను. ఈ 2 ఎక్స్ప్రెషన్స్ నా కంటి ముందు మెదిలేయండి. ఈ తాలూకా ఆర్టికల్ చూడంగానే ఇదేందయ్యా ఇది అని ఉంటుందా, దాని తర్వాత ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోతున్నాయి, రైట్? సో మీకు ఇది ఎగ్జాక్ట్గా ఎందుకు నేను ఈ మాట మాట్లాడుతున్నాను అని తెలుసుకోవాలంటే ముందు మీరు క్వాడ్ అంటే ఏంటో తెలుసుకోవాలి. క్వాడ్ అంటే ఏంటో తెలుసుకున్న తర్వాత, క్వాడ్ ఆబ్జెక్టివ్స్ తెలుసుకున్న తర్వాత ఈ ఆర్టికల్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు అప్పుడు అర్థమవుతుంది నేను ఎందుకు ఈ 2 మీమ్స్ ఇక్కడ పెట్టాను అని చెప్పి. జాగ్రత్తగా వినండి, బ్యాక్గ్రౌండ్ నుంచి డీటెయిల్డ్గా క్లారిటీతో నేర్చుకుందాం, రైట్? సో మొదట క్వాడ్ గురించి కంప్లీట్గా తెలుసుకుందామమ్మా. క్వాడ్ గురించి తెలుసుకున్న తర్వాత నేను ఈ ఆర్టికల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అప్పుడు మీకు డీటెయిల్డ్గా అర్థమవుతుంది. క్వాడ్ గురించి నేను ఎక్కడి నుంచి మొదలు పెడతానంటే ఫస్ట్ యునైటెడ్ స్టేట్స్ నుంచి నేను మొదలు పెడతాను. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, వీళ్ళ తాలూకా పొలిటికల్ ఐడియాలజీ ఏంటండి? డెమోక్రసీ. ఎకనామిక్ ఐడియాలజీ ఏంటండి? క్యాపిటలిజం, రైట్? ఈ రెండింటిని పక్కన పెట్టేయండి. సో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యొక్క గ్రాండ్ స్ట్రాటజీ అనేది ఒకటి ఉంటుంది. వాట్ డూ యూ మీన్ బై గ్రాండ్ స్ట్రాటజీ అమ్మ అంటే, ఇరెస్పెక్టివ్ ఆఫ్ ది అడ్మినిస్ట్రేషన్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఏ అడ్మినిస్ట్రేషన్ వచ్చినా ది స్ట్రైవ్ ఫర్ వన్ పర్టిక్యులర్ స్ట్రాటజీ, ది స్ట్రైవ్ ఫర్ వన్ పర్టిక్యులర్ ఎయిమ్. అదేంటి అంటే టు సేఫ్ గార్డ్ యుఎస్ హెజిమోనీ. ఏంటండి? టు సేఫ్ గార్డ్ యుఎస్ హెజిమోనీ, యుఎస్ యొక్క డామినెన్స్. ఇప్పుడు వరల్డ్ ఆర్డర్కి లీడర్ ఎవరండి? ప్రెజెంట్ జియో పొలిటికల్ వరల్డ్ ఆర్డర్ లీడర్ ఎవరు అంటే యుఎస్, మీ అందరికీ తెలుసు. యుఎస్ యొక్క డామినెన్స్ని కాపాడడమే ఏ ప్రెసిడెంట్ యొక్క లక్ష్యం. అఫ్ కోర్స్ వాళ్ళు తీసుకునే పాలసీస్లో డిఫరెన్సెస్ ఉండొచ్చు. ట్రంప్ అగ్రెసివ్గా వెళ్ళొచ్చు, బైడెన్ నెమ్మదిగా ఉండొచ్చు, లేకపోతే మన తాలూకా ఇప్పుడు ముందు వచ్చినటువంటి ఒబామా కాకపోతే కొద్దిగా డిప్లొమాటిక్గా వెళ్ళొచ్చు. బట్ ప్రతి ఒక్కరి లక్ష్యం ఏంటి అంటే కీపింగ్ అమెరికా ఫస్ట్, కీపింగ్ అమెరికా ఎహెడ్, కీపింగ్ అమెరికా యాజ్ ద డామినెంట్ పవర్ ఆఫ్ ద వరల్డ్, రైట్? యుఎస్ హెజిమోనీ ఏదైతే ఉంటుందో, యుఎస్ డామినెన్స్ని సేఫ్ గార్డ్ చేయాలంటే యుఎస్ మొదట ఏం చేయాలి అనేది మీరు తెలుసుకోవాలి. యుఎస్ మొదట ఏం చేయాలి అంటే వరల్డ్ ట్రేడ్ ఏదైతే ఉంటుందో దాన్ని కంట్రోల్ చేయాలి. అర్థమైందా? సో మనీ లేకపోతే ఎవడైనా నేను లీడర్ అంటాడా ఈ కాలంలో? అంట కదా. ఎవడైనా గౌరవిస్తాడా? గౌరవించరు కదా. సో వ్యాపారంలో వరల్డ్ ట్రేడ్లో సూపర్ పవర్ అవ్వాలి, రైట్? సూపర్ పవర్గా కొనసాగాలి. అఫ్ కోర్స్ ఇప్పుడు సూపర్ పవరే కొనసాగాలి. సెకండ్ ఏంటి అంటే కీపింగ్ ఎ చెక్ ఆన్ యురేషియన్ రైవల్స్. సో యురేషియన్ అంటే ఏంటి అంటే ద ల్యాండ్ మాస్ కంప్రైజెస్ ఆఫ్ బోత్ యూరప్ అండ్ దాంతోపాటు ఏషియా. ఈ రెండింటిలోనూ మనకి చూస్తే అమెరికాకి ఓన్లీ శత్రువుగా ఎవరు కనిపిస్తున్నారు? ఇద్దరు మామూలుగా కనిపిస్తారు. రష్యా ఏదైతే ఉంటుందో రష్యా, అండ్ దాంతోపాటు చైనా ఏదైతే ఉంటుందో చైనా. రష్యాతో ఎప్పటి నుంచో కోల్డ్ వార్ టైం నుంచి మనకి రష్యాకి యుఎస్కి ఎప్పుడు పడదు. బట్ రీసెంట్ రైవల్రీ యుఎస్ తాలూకా హెజ్మోని, యుఎస్ తాలూకా డామినెన్స్ ని ధిక్కరించినటువంటి కంట్రీ ప్రజెంట్ ఏంటి అంటే చైనా. చైనా ఎకనామికల్ గా గ్రో అవుతుంది. చైనా చాలా కంట్రీస్ మీద సాఫ్ట్ పవర్ అనేది తెచ్చుకుంటుంది. చాలా డెట్ ట్రాప్ పాలసీస్ లాంటివి వాడుతుంది సాఫ్ట్ పవర్ తెచ్చుకోవడానికి. దాంతోపాటు చైనా ఏం చేస్తుంది? వరల్డ్ ట్రేడ్ మీద డామినెన్స్ కోసం కూడా ప్రయత్నాలు అనేవి చేస్తుంది. వరల్డ్ ట్రేడ్ మీద డామినెన్స్ ఎలా ప్రయత్నాలు చేస్తుంది సార్ అంటే
కీ వరల్డ్ ట్రేడ్ మీద డామినెన్స్ ఎప్పుడు వస్తుంది? మామూలుగా ఓషన్స్ మీద డామినెన్స్ వచ్చినప్పుడు వస్తుంది, అంతేనా? ఎందుకంటే ట్రేడ్ ఎక్కువగా మనకి సముద్ర మార్గాల గుండా జరుగుతుంది కాబట్టి. సో కీ నో ట్రాన్సిట్ రీజియన్ అయినటువంటి ఇదైనటువంటి ఏంటిది ఇండో పసిఫిక్ రీజియన్ ఏదైతే ఉంటుందో, ఇండో పసిఫిక్ రీజియన్ లో తన తాలూకా ప్రెజెన్స్ ని చూపించాలని చెప్పి ఎవరు అనుకుంటున్నారు? మన తాలూకా చైనా అనుకోవడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి అండ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యొక్క గ్రాండ్ స్ట్రాటజీ అయినటువంటి యుఎస్ హెజిమోనీకి డైరెక్ట్ థ్రెట్ ఎవరు? చైనా. చైనాని కంట్రోల్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా ఇండో పసిఫిక్ రీజియన్ లో చైనా యొక్క డామినెన్స్ పెరగకుండా చెక్ పెట్టడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో దెన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా దాంతోపాటు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి లైక్ మైండెడ్ అలైస్ అనే వాళ్ళు ఉన్నారు. అంటే సేమ్ డెమోక్రసీ, ఎంతో కొంత క్యాపిటలిజం ని ఫేవర్ చేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు, ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు. మొదటి ఫ్రెండ్ ఎవరు అంటే జపాన్. అర్థమైందా? యూకే ఇవన్నీ ఇండో పసిఫిక్ రీజియన్, అవి అట్లాంటిక్ రీజియన్కి వస్తాయి కానీ ఇండో పసిఫిక్ రీజియన్కి రావు. ఇండో పసిఫిక్ రీజియన్ లో కోయిలేషన్ ఉండాలి, ఎందుకంటే ఇండో పసిఫిక్ రీజియన్ థ్రెట్ పెరుగుతుంది కదా. సో చైనా యొక్క డామినెన్స్ ని తగ్గించాలి. లైక్ మైండెడ్ పీపుల్ ఎవరు? జపాన్. జపాన్ ఈజ్ ఏ స్ట్రాంగ్ డెమోక్రటిక్ నేషన్. దాంతోపాటు ఆస్ట్రేలియా ఏదైతే ఉంటుందో ఆస్ట్రేలియా, దాంతోపాటు మన ఇండియా ఏదైతే ఉంటుందో ఇండియా, ఈ మూడు యుఎస్ కి లైక్ మైండెడ్ పీపుల్, ఎప్పటి నుంచో ఎలైస్ గా ఉండడం అనేది జరిగింది. సో మన ఇండియా ఒక్కటి మిక్స్డ్ ఎకానమీ, కానీ జపాన్ అండ్ ఆస్ట్రేలియా మన క్యాపిటలిస్ట్ ఎకానమీ మనం చూడొచ్చు, రైట్? సో చూడండి, అయితే ఈ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, ఇండియా, ఈ నాలుగు కలిపి ఒక కొయిలేషన్ గా ఏర్పడింది, సెక్యూరిటీ ఎలియన్స్ గా ఏర్పడింది. అదేంటి అంటే క్వాడ్ అని చెప్పి అంటాము. క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్ దాని తాలూకా పూర్తి పేరు. మీరు క్వాడ్ సభ్యుల దగ్గరికి వెళ్ళి, లేకపోతే క్వాడ్ యాజ్ ఏ సెక్యూరిటీ అరేంజ్మెంట్, ఇట్ ఈస్ నాట్ అన్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అమ్మా. క్వాడ్ ఈజ్ నాట్ అన్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్. క్వాడ్ ఈజ్ ఎ సెక్యూరిటీ ఎలియన్స్, క్వాడ్ ఈజ్ ఎ సెక్యూరిటీ గ్రూపింగ్, క్వాడ్ ఈజ్ ఎ సెక్యూరిటీ ఫోరం, అంతే. అర్థమైందా? ఒక ఆర్గనైజేషనల్ ఫామ్ క్వాడ్కి లేదు, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి నాన్న, రైట్? ఇప్పుడు G4 ఎలా అయితే ఒక ఎలియన్స్, G4 కూడా ఇప్పుడు మనకి G4 అంటే ఏంటి? యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ లో పర్మనెంట్ మెంబర్షిప్ కోసం ప్రయత్నిస్తున్నటువంటి 4 కంట్రీస్ G4 గా ఏర్పడినాయి. G4 లో ఎవరెవరు సభ్యులు ఉంటారు? ఇండియా ఉంటుంది, దాంతోపాటు జపాన్ ఉంటుంది, దాంతోపాటు జర్మనీ ఉంటుంది, దాంతోపాటు బ్రెజిల్ మనకు ఉండడం అనేది జరుగుతుంది. ఇట్ ఈస్ ఏ ఎలియన్స్, అంతే, ఒక కలెక్టివ్ ఎయిమ్ తో పనిచేస్తున్నటువంటి వాళ్ళు. సేమ్ క్వాడ్ కూడా అలాగే, అర్థమైందా? క్వాడ్ సభ్యుల దగ్గరికి వెళ్ళి మీరు, క్వాడ్ గారు మీ తాలూకు ఎయిమ్ ఏంటండి అంటే వాళ్ళు ఏం చెప్తారు అంటే 2 రీజన్స్ ఇస్తారు. 1 విల్ బి ఎక్స్ప్లిసిట్ రీజన్, అంటే బయటికి చెప్పేటటువంటి రీజన్. 1 విల్ బి ఇంప్లిసిట్ రీజన్, మనసులో ఉన్నటువంటి రీజన్. బయటికి ఏం చెప్తారండి క్వాడ్, మీ లక్ష్యం ఏంటి అంటే ఏం చెప్తారు అంటే టు సేఫ్ గార్డ్ పీస్ అండ్ స్టెబిలిటీ ఇన్ ఇండో పసిఫిక్, టు సేఫ్ గార్డ్ ఫ్రీ, ఓపెన్ అండ్ ఇంక్లూజివ్ ఇండో పసిఫిక్ అని చెప్తారు. ఇండో పసిఫిక్ రీజియన్ అందరికీ సమానంగా ఉండాలి, అందరూ ఇండో పసిఫిక్ రీజియన్ యొక్క ఫ్రూట్స్ ఎంజాయ్ చేయాలి, అండ్ ఫ్రీ నావిగేషన్ ఉండాలి, ఓపెన్ నావిగేషన్ ఉండాలి అన్నట్టు క్వాడ్ చెప్తుంది. బట్ ఇంప్లిసిట్ రీజన్ ఏంటి? లోపల దాచుకున్నటువంటి రీజన్ ఏంటి? నిజంగా బయట పెట్టకుండా ఉన్నటువంటి రీజన్ ఏంటి? టు చెక్ ద డామినెన్స్ ఆఫ్ దేర్ కామన్ రైవల్, దట్ ఈజ్ చైనా. చైనా యొక్క డామినెన్స్ అనేది తగ్గించడం కోసం. ఎందుకు అంటే అట్ లాస్ట్ మనం ద వరల్డ్ నీడ్స్ ఎ డెమోక్రటిక్ కంట్రీ టు లీడ్ ద ఆర్డర్. వరల్డ్ ఆర్డర్ లీడ్ చేయడానికి డెమోక్రటిక్ కంట్రీ ఉండాలి. ఒక కమ్యూనిస్ట్ నేషన్ ఉంటే పీపుల్ యొక్క ఫ్రీడమ్, పీపుల్ యొక్క రైట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎంతో కొంత డైల్యూట్ అవుతాయి, కాంప్రమైజ్ అవ్వాల్సి రావడం అనేది జరుగుతుంది. సో లైక్ మైండెడ్ పీపుల్ ఒకేలా ఆలోచిస్తారు కాబట్టి అందరూ కలిసి చైనాని కట్టడి చేయాలి ఇండో పసిఫిక్ రీజియన్ లో అనేటటువంటి ఉద్దేశంతో క్వాడ్ యాజ్ ఎ సెక్యూరిటీ ఏలియన్స్ ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది నాన్న. సో మీ అందరికీ అసలు వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ క్వాడ్ అని చెప్పి అర్థమైందనే అనుకుంటున్నాను. ఇప్పుడు మనం ఎప్పుడైనా మనకి వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ క్వాడ్ అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఫ్రీ, ఓపెన్, ఇంక్లూజివ్ ఇండో పసిఫిక్. ద ఎగ్జాక్ట్ గా నిజంగా ఈ గందరగోళాలు లేకపోతే ఈ అడ్డగోలు మాటలు ఎందుకు, స్ట్రైట్ ఫార్వర్డ్ గా చెప్పొచ్చు కదా అంటే క్వాడ్ ఏం చెప్తుంది అంటే చైనాని కంట్రోల్ చేయడానికి చెప్తుంది. అర్థమైందా? క్వాడ్ అనేటటువంటి ఆలోచన మొదట ఎవరికి వచ్చింది అంటే జపాన్ ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి షింజే అబేకి రావడం అనేది జరిగింది. 2007లో ఆయన ఆలోచించారు. బట్ 2007లో క్వాడ్ అనేది ఏర్పాటు అవ్వాలి దీస్ 4 నేషన్స్ తో. కానీ ఆస్ట్రేలియా ఏదైతే ఉంటుందో ఆస్ట్రేలియా బయటకు వెళ్ళిపోయింది. ఎందుకు అంటే ఆస్ట్రేలియా హ్యాస్ హ్యూజ్ ఎకనామిక్ డిపెండెన్స్ ఆన్ చైనా. సో చైనా మీద చాలా డిపెండెన్స్ అనేది ఆస్ట్రేలియాకు ఉంటుంది.
ఆస్ట్రేలియా యొక్క డైరీ ఇండస్ట్రీ, ఆస్ట్రేలియా యొక్క బీఫ్ ఇవన్నీ చైనాకి ఎక్స్పోర్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. చైనా ఆస్ట్రేలియన్ ఎక్స్పోర్ట్స్కి చాలా ఫెసిలిటేట్ చేయడం అనేది జరుగుతుంది. ఒకవేళ ఆస్ట్రేలియా దీనిలోని క్వాడ్లో చేరితే చైనా ఏం చేయొచ్చు, ఎక్స్పోర్ట్స్ని ఆపేయచ్చు. అప్పుడు ఆస్ట్రేలియన్ ఎకానమీ మీద ఇబ్బంది పడుతుందా, పడదా? పడుతుంది. సో అందుకోసం అని చెప్పి ఆస్ట్రేలియాని జాయిన్ అవ్వను అని చెప్పి అప్పుడు చెప్పడం అనేది జరిగింది. మళ్ళీ 2012 2012లో జపాన్ ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి షింజో అబే ఎవరైతే ఉన్నారో ఈయన డెమోక్రటిక్ సెక్యూరిటీ డైమండ్ అనేటటువంటి, డైమండ్ అంటే 4 పాయింట్స్ ఉంటాయి, ఇలా ఉంటుందా డైమండ్, రైట్ కదా, 4, ఈ 4 గ్రూపింగ్ తో కలిపి అది ఏర్పాటు అవ్వాలి అని చెప్పి ఈయన అనుకోవడం అనేది జరుగుతుంది. ఇక డెమోక్రటిక్ అన్నామా, ఎందుకు, వాళ్ళ పొలిటికల్ ఐడియాలజీ ఏంటి, డెమోక్రసీ. నెక్స్ట్ ఇది చూడండి. సో ఫైనల్ గా క్వాడ్ ఎప్పుడు ఒక రూపానికి రావడం అనేది జరిగింది 2017లో. 2017లో ఇండియా, యుఎస్, ఆస్ట్రేలియా, జపాన్ కలిసి క్వాడ్ కోయిలేషన్ గా ఏర్పడడం అనేది జరిగిందమ్మ. అర్థమైందా? సో ఫైనల్ గా క్వాడ్ అనేది ఒక ఇది చెందడం అనేది జరిగింది. అండ్ ఈ 4 నేషన్స్ కలిపి పార్టిసిపేట్ చేసేటటువంటి మిలిటరీ ఎక్సర్సైజ్ ఏంటంటే మలాబర్ ఎక్సర్సైజ్. మలాబర్ ఎక్సర్సైజ్ ఒకసారి ఇండియన్ ఓషన్ లో జరిగితే ఒక సంవత్సరం, ఇంకో సంవత్సరం పసిఫిక్ ఓషన్ లో జరగడం అనేది జరుగుతుంది. సంవత్సరానికి ఒకసారి, ఇట్స్ ఇన్ యాన్యువల్ ఎక్సర్సైజ్, సంవత్సరానికి ఒకసారి జరుగుతుంది, రైట్. సో మలాబార్ ఎక్సర్సైజ్ లో లాస్ట్ ఇయర్ 2020లో ఆస్ట్రేలియా కూడా పార్టిసిపేట్ చేయడం అనేది జరిగింది. సో క్వాడ్ నేషన్స్ అన్ని కలిపి ఒక ఎక్సర్సైజ్, దట్ ఈస్ మలాబార్ ఎక్సర్సైజ్. దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ రిగార్డింగ్ క్వాడ్. క్వాడ్ గురించి మీకు అర్థమైందనే అనుకుంటున్నాను, రైట్. ఇప్పుడు మనకు న్యూస్లోకి ఏమొచ్చిందో చెప్తాను, అప్పుడు మీకు ఎందుకు నరాలు కట్ అయినాయో మీకు తెలుస్తుంది, వినండి. సో చూడండి న్యూస్లోకి ఏమొచ్చిందో. ఆస్ట్రేలియన్ ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి స్కాట్ మారిసన్ ఎవరైతే ఉన్నారో ఆయన ఏం చెప్పారు అంటే, క్వాడ్ ఈజ్ జస్ట్ ఏ పార్ట్నర్షిప్ అమాంగ్ లైక్ మైండెడ్ పీపుల్ అని చెప్పడం అనేది జరిగింది. ఒకేలా ఆలోచించే వాళ్ళు, ఒకే ఐడియాలజీస్ ఉండే వాళ్ళ మధ్య ఒక కొయిలేషన్ మాత్రమే, ఒక పార్ట్నర్షిప్, ఒక ఎలియన్స్ మాత్రమే. బట్ ఇట్ ఈస్ నాట్ ఎ సెక్యూరిటీ ఎలియన్స్ అని చెప్పి ఆయన చెప్పడం అనేది జరిగింది. వీఆర్ నాట్ ఇన్ కంటైన్మెంట్ క్లబ్. మేము ఏదో ఒక కంట్రీని కంటైన్ చేయాలి, ఏదో ఒక కంట్రీకి చెక్ పెట్టాలనేటటువంటి ఉద్దేశంతో క్వాడ్ అయితే ఏర్పాటు చేయలేదు. అట్లీస్ట్ మిగిలిన పార్ట్నర్స్ అలా ఉన్నప్పటికీ ఆస్ట్రేలియా అయితే ఆ విధంగా లేదు అనే విధంగా ఆస్ట్రేలియా యొక్క లక్ష్యం, క్వాడ్ లో ఉన్నందుకు ఆస్ట్రేలియా లక్ష్యం ఏంటి అంటే, ఇట్ ఈస్ వెరీ పాజిటివ్, వీఆర్ వెరీ ఇన్స్పైర్డ్ బై చైనా. యాక్చువల్లీ చైనాలో ఫ్రీక్వెంట్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఏదైతే ఉంటుందో, ర్యాపిడ్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఏదైతే ఉంటుందో అది మాకు కూడా ఉపయోగపడింది. అండ్ దాంతోపాటు మిలియన్స్ ఆఫ్ పీపుల్ని పావర్టీ, పేదరికం నుంచి బయటపడేసినటువంటి చైనా నిజంగా ఆదర్శనీయం, దార్శనీయం అనే విధంగా మన తాలూకా ఇతను ఎవరైతే ఉన్నారో, స్కాట్ మారిసన్ ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పడం అనేది జరిగింది. అర్థమైందా? ఇంకొక ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏం చెప్పారు అంటే, ఈవెన్ చైనా ఈజ్ వెల్కమ్ టు జాయిన్ క్వాడ్ ఇనిషియేటివ్స్ అని చెప్పడం అనేది జరిగింది. ఇఫ్ ఈవెన్ చైనా ఈజ్ intended to establish free, open and inclusive Indo-Pacific. If China is intended to establish peace and stability in Indo-Pacific region లో శాంతి అండ్ దాంతోపాటు స్టెబిలిటీ, స్థిరత్వాన్ని అండ్ ఫ్రీ ఓపెన్ ఇండో-పసిఫిక్ రీజియన్, ఆ లక్ష్యం అనేది ఒకవేళ చైనాకుంటే చైనా కూడా చక్కగా జాయిన్ అవ్వచ్చు అనే విధంగా చెప్పారు. యాక్చువల్లీ క్వాడ్ ఈజ్ ఏ కౌంటర్ చైనా ఇనిషియేటివ్. చైనా ఏమంటుంది, క్వాడ్ని ఇండో పసిఫిక్ నాటో అంటుంది, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అంటుంది. నాటో ఈజ్ ఏ సెక్యూరిటీ ఎలియన్స్, కలెక్టివ్ సెక్యూరిటీ ఎలియన్స్. మీ అందరికీ తెలుసు కలెక్టివ్ సెక్యూరిటీ ఎలియన్స్ అంటే ఏంటండి, ఒకరిపైన మీరు ఏమైనా అటాక్ అనేది చేశారనుకోండి, ఆల్ ది ఎలైస్, అదర్ ఎలైస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మీ మీదకి వస్తారు. అర్థమైనా, దిట్ ఈస్ ఏ కలెక్టివ్ సెక్యూరిటీ ఎలియన్స్. క్వాడ్ అలా కాదు, క్వాడ్ ఒక పార్ట్నర్షిప్ అమంగ్ లైక్ మైండెడ్ పీపుల్ మాత్రమే, అండ్ ఇట్ ఈస్ నాట్ యాక్చువల్లీ సెక్యూరిటీ ఎలియన్స్ అనే విధంగా స్కాట్ మారిసన్ ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పడం అనేది జరిగింది. మీ అందరికీ తెలుసు రీసెంట్గా ఈయన యుఎస్ వెళ్ళడం అనేది జరిగింది, మన మోడీ గారు కూడా వెళ్ళడం అనేది జరిగింది. యుఎస్ లో భాగంగా అకస్ అనేది కోయిలేషన్ అనే సెక్యూరిటీ ఎలియన్స్ వీళ్ళు ఏర్పాటు చేయడం అనేది జరిగింది, సెక్యూరిటీ గ్రూపింగ్ ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అకస్ అంటే ఏంటి, ఫస్ట్ ఇది ఆస్ట్రేలియా, రెండవది యూకే, మూడవది ఏంటి అంటే యుఎస్. సో యుఎస్ అండ్ యూకే ఏం చేస్తాయి, ఆస్ట్రేలియాకి ఈ సబ్మెరైన్స్ ఏవైతే ఉన్నాయో అవి సప్లై చేయడం అనేది జరుగుతుంది. ఎందుకు అంటే టు ఎస్టాబ్లిష్ డిటరెన్స్, టు ఎస్టాబ్లిష్ సెక్యూరిటీ డిటరెన్స్, రైట్. సో డిటరెన్స్ అంటే డిస్కరేజ్ అని చెప్పి అర్థం. సో చైనాని డిస్కరేజ్ చేయడానికి ఆస్ట్రేలియా దగ్గర ఇప్పుడు మామూలుగా మనం అనుకుందాం, ఇప్పుడు సపోజ్ ఇండియా దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి అనుకోండి, అప్పుడు అప్పుడు పాకిస్తాన్ ఏం చేస్తుంది, మన మీద అటాక్ చేయాలని ప్రయత్నిస్తుంది, ఆ ప్రయత్నం అనేది జరగదు. అర్థమైందా? సో అలాగే ఒకవేళ ఆస్ట్రేలియా దగ్గర ఈ సబ్మెరైన్స్ ఉన్నాయనుకోండి, చైనా అంత వేగంగా ఇండో పసిఫిక్ రీజియన్ మీద హోల్డ్ తీసుకోవడం కోసం ప్రయత్నించదు, ఎందుకంటే ఆస్ట్రేలియా విల్ రిటాలియేట్ బ్యాక్ కాబట్టి, ఎందుకంటే వెపన్స్ ఉన్నాయి కాబట్టి.
రైట్. సో వెపన్స్ అనేవి అందించడం కోసం, స్ట్రెంథన్ చేయడం కోసం ఆస్ట్రేలియాని ఈ అక్కస్ అనేది ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఇట్ ఈస్ ప్యూర్లీ ఏ సెక్యూరిటీ ఎలియన్స్. నిజంగా చెప్పాలంటే క్వాడ్ వాజ్ ఏ సెక్యూరిటీ ఎలియన్స్. క్వాడ్ ఒకప్పుడు సెక్యూరిటీ ఎలియన్స్ గానే ఉండేది. బట్ రీసెంట్గా చాలా అదర్ ఇనిషియేటివ్, ఇప్పుడు క్లైమేట్ చేంజ్ గురించి కానీ, లేకపోతే వ్యాక్సినేషన్ గురించి కానీ, కోవిడ్-19, ఎకనామిక్ రివైవల్, టెక్నాలజీ షేరింగ్, వీటన్నింటి గురించి కూడా క్రిటికల్ టెక్నాలజీస్, వీటన్నింటి కూడా ఇప్పుడు డిస్కషన్స్ అనేవి చేసుకుంటున్నారు, పార్ట్నర్షిప్స్ అనేవి మొదలైనవి. బట్ అక్కస్ మాత్రం కంప్లీట్ సెక్యూరిటీ ఎలియన్స్ గానే ముందుకు వెళ్ళొచ్చు అని చెప్పి అంటున్నారు. మేబీ అక్కస్ ఈజ్ అక్కస్ అనేది ఎందుకు ఎస్టాబ్లిష్ చేశారు అంటే క్వాడ్ని డైల్యూట్ చేయడానికి అని కొంతమంది అంటారు. బికాజ్ ఇండియా ఈజ్ నో లాంగర్ ఏ కీ ప్లేయర్ ఇన్ ఇండో పసిఫిక్ రీజన్. ఇండియా ఈజ్ నో లాంగర్ ఏ కీ ప్లేయర్ ఇన్ వరల్డ్ జియో పాలిటిక్స్. కాబట్టి చైనా అనేది ఇండియాకి అందనటువంటి ఎత్తులో ఉంది, కాబట్టి అందనటువంటి దీనిలో ఉంది, కాబట్టి అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఇండియా ఒకప్పుడు చైనాని కౌంటర్ చేయాలంటే ఇండియాని వాడేవాళ్ళు అనమాట ఈ వెస్టర్న్ నేషన్స్. సో ఇండియాతో కౌంటర్ బ్యాలెన్స్ చేసేవాళ్ళు. సో ఇండియా కౌంటర్ బ్యాలెన్స్ చేయడానికి ఇప్పుడు ఎంతకీ సరి తూగట్లేదు. ఎకానమీ అనేది పడిపోయింది కోవిడ్-19 వల్ల. అండ్ దాంతోపాటు రీసెంట్గా తీసుకొచ్చినటువంటి ఎకనామిక్ రిఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో కూడా అవి కూడా ఇండియాని వెనక్కి నెట్టడం అనేది జరిగింది. సో దీస్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో దానివల్ల ఇండియాని వెనక్కి తీసుకురావడానికి, అండ్ ఇప్పుడు జపాన్లో కూడా మనకి పొలిటికల్ ఇన్స్టెబిలిటీ నడుస్తూ ఉండడం అనేది జరిగింది. అందుకే జపాన్ని పక్కన పెట్టాలి, ఇండియాని పక్కన పెట్టాలి. అండ్ యూకే ఏదైతే ఉంటుందో, యూకే పోస్ట్ బ్రెక్సిట్. బ్రెక్సిట్ అంటే ఏంటి అంటే ఒకప్పుడు యూకే ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ యూరోపియన్ యూనియన్. సో బ్రిటన్ ఏమైంది, యూరోపియన్ యూనియన్ నుంచి ఎగ్జిట్ అయింది. యూరోపియన్ యూనియన్ నుంచి ఎగ్జిట్ అయిన తర్వాత బ్రిటన్కి ఒక పొలిటికల్ ఎగ్జిస్టెన్స్ అనేది ఉండాలి, రాజకీయ అస్తిత్వం ఉండాలి. వరల్డ్ జియో పాలిటిక్స్లో తనకంటూ తనకు కూడా ఒక కీ ప్లేయర్ అని చెప్పి తెలియాలి. సో అందుకోసం అని చెప్పి యూకేకి హెల్ప్ అయ్యే విధంగా కూడా ఈ అక్కస్ని ఏర్పాటు చేశారు అనే విధంగా చెప్తారు. రీసెంట్గా ఒక ఎడిటోరియల్ కూడా అక్కస్ మీద రావడం అనేది జరిగింది. వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ రేషనల్ బిహైండ్ అక్కస్ అని చెప్పి. సో డీటెయిల్డ్గా ఈ ఆర్టికల్ మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. సో ఇంకెప్పుడైనా క్వాడ్ గురించి వచ్చినప్పుడు కానీ, లేకపోతే చైనా, క్వాడ్, లేకపోతే అక్కస్ ఇలాంటి పదాలు వినిపిస్తే మాత్రం ఇంకోసారి నా అనాలిసిస్ మీరు చూడకూడదు. ఆర్టికల్ నేను ఇంకోసారి డిస్కస్ చేస్తే అక్కడే పాజ్ చేసి ఆర్టికల్ మీ ఓన్గా చదువుకోవాలి. మీ ఓన్గా చదువుకున్నప్పుడు కూడా మీకు అర్థం కాని పక్షంలో అప్పుడు మాత్రమే నా అనాలిసిస్ చూడాలి. అర్థమైందా? అప్పుడే మీకు టైం సేవ్ అవుతుంది. గోయింగ్ ఫార్వర్డ్ టైం సేవ్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. అర్థమైందా? సో మీరు బేసిక్స్ స్ట్రాంగ్ అయిపోతే ఈజీగా మీరు చదువుకుంటారు. మీ ఓన్గా చదువుకోవడమే మీకు ఎప్పటికైనా హెల్ప్ చేస్తుంది. మీరు చూస్తే మాకేం పోతుంది, మాకు చక్కగా హ్యాపీ, వ్యూస్ వస్తాయి, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. కానీ మీరు టైం అనేది సేవ్ చేసుకోవాలి, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో కరెంట్ అఫైర్స్ని కాంప్రహెన్సివ్గా ప్రిపేర్ అవ్వాలి అంటే, కరెంట్ అఫైర్స్ ఎప్పటికప్పుడు రివిజన్ చేయాలంటే, బేసిక్స్ అల్టిమేట్గా స్ట్రాంగ్ చేసుకోవాలి అనుకుంటే, ఇఫ్ యూ వాంట్ టు రియల్లీ మాస్టర్ కరెంట్ అఫైర్స్, ట్రస్ట్ మీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మీకు కరెంట్ అఫైర్స్ కోర్స్ విల్ డూ వండర్స్ ఫర్ యూ. 5,000 రూపీస్కి లైఫ్ టైం వ్యాలిడిటీతో కరెంట్ అఫైర్స్ చెప్పడం అనేది జరుగుతుంది. ఎవ్రీ సాటర్డే నేను ఒక ఎంసీక్యూ సెషన్ తీసుకుంటాను. ఎంసీక్యూ సెషన్స్లో ఎగ్జామ్ ఓరియంటేషన్లో మీకు ఎంసీక్యూస్ డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూస్ డీటెయిల్డ్గా చెప్తాను అక్కడ కూడా. ఓకేనా? మొత్తం రివిజన్ అయిపోతుంది. రైట్? యూ కెన్ రియల్లీ మాస్టర్ కరెంట్ అఫైర్స్. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి, మీ నమ్మకం ఒమ్ము కాదు. రైట్? పర్ఫెక్ట్ నాన్న. నెక్స్ట్ ఆర్టికల్ డిస్కస్ చేద్దాం, చూడండి అమ్మ. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. అర్బన్ మిషన్స్ టు గెట్ బిగ్ అవుట్లే. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 నాన్న. గవర్నెన్స్లో ఈ ఆర్టికల్ అనేది మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 10 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. సో దిస్ ఆర్టికల్ ఈజ్ టాకింగ్ అబౌట్ టు రీవ్యాంప్డ్ వెర్షన్స్ ఆఫ్ స్కీమ్స్ అండి. సో 2 స్కీమ్స్ని రీవ్యాంప్ చేస్తున్నారు. సో అంటే వెర్షన్స్ మారుతున్నాయి. ఇప్పుడు మనకి స్వచ్ఛ భారత్ మిషన్ ఏదైతే ఉంటుందో, స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ 2.0 ఒకటి తీసుకొస్తున్నారు. రెండవది ఏంటి అంటే అమృత్ 2.0 కూడా తీసుకొస్తున్నారు. అటల్ మిషన్ ఫర్ రిజువనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్, దీని 2.0 మిషన్ తీసుకొస్తున్నారు. సో అర్బన్ ఏరియాస్లో డిఫరెంట్ ఫెసిలిటీస్ని అండ్ దాంతోపాటు అర్బన్ ఏరియాస్లో లైఫ్ స్టాండర్డ్స్ని పెంచే విధంగా ఈ 2 స్కీమ్స్ అనేవి లాంచ్ చేయబడ్డాయి. ముందు ఈ 2 స్కీమ్స్ గురించి తెలుసుకుందాం. ఈ 2 స్కీమ్స్ తెలిసిన తర్వాత, బ్యాక్గ్రౌండ్ అనేది అర్థం చేసుకున్న తర్వాత ఈ ఆర్టికల్ని మనం మాట్లాడదాం. జాగ్రత్తగా వినాలమ్మా. స్వచ్ఛ భారత్ మిషన్. సో స్వచ్ఛ భారత్ మిషన్ గురించి మీ అందరికీ తెలుసు. చాలా ఇంపార్టెంట్ మిషన్, చాలా ఫేమస్ స్కీమ్, మీ అందరికీ తెలుసు. స్వచ్ఛ భారత్ మిషన్ ఎప్పుడండి లాంచ్ చేయబడింది? 2014లో లాంచ్ చేయబడింది, 2014లో.
ఎవరండి లాంచ్ చేశారు అండ్ ఎవరండి ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నారు కూడా? మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్. అంతేనా? రైట్. So what is the main aim of this particular scheme? What is the main focus of this particular mission? Was to make urban India open defecation free. బహిరంగ ప్రదేశాల్లో మలమూత్ర విసర్జనలు ఏవైతే ఉన్నాయో దాన్ని కంప్లీట్గా అర్బన్ ఏరియాస్లో అరికట్టాలని చెప్పి దీన్ని తీసుకురావడం అనేది జరిగింది. దాంతోపాటు 100% సైంటిఫిక్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, ఎకో ఫ్రెండ్లీ వేస్ట్ మేనేజ్మెంట్ అనేది, సైంటిఫికల్లీ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అనేది జరగాలి అనేటటువంటి ఉద్దేశంతో దీన్ని తీసుకురావడం అనేది జరిగింది. వేస్ట్ మేనేజ్మెంట్ ఈజ్ ఎ సివియర్ థ్రెట్ ఇన్ ప్రెజెంట్ డేస్ అండి. సో వేస్ట్ మేనేజ్మెంట్ అనేది చాలా, వేస్ట్ డంపింగ్ ఇది చాలా చాలా సివియర్ ఛాలెంజ్. సో దాన్ని ఇండియాలో పూరించడానికి, అర్బన్ ఏరియాస్లో ముఖ్యంగా ఫుల్ఫిల్ చేయడానికి, ఆ ఛాలెంజ్ని అవుట్కమ్ చేయడానికి దీన్ని తీసుకురావడం అనేది జరిగింది. సో ఇప్పుడు మనకి స్వచ్ఛ భారత్ మిషన్ 1.0 ఏదైతే ఉంటుందో ఇట్ మెయిన్లీ ఫోకస్డ్ ఆన్ ట్రాన్స్ఫర్మేషన్. అర్బన్ ఏరియాస్ స్వచ్ఛత వైపు ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి అనే విధంగా దాన్ని తీసుకొచ్చారు. బట్ ఇప్పుడు ప్రెజెంట్ స్వచ్ఛ భారత్ మిషన్ 2.0 తీసుకురావడం అనేది జరిగింది. సో ఇట్ వాజ్ అనౌన్స్డ్ ఫర్ 5 years, 2021 to 2026 వరకు దీన్ని అనౌన్స్ చేయడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు ఇట్ మెయిన్లీ ఫోకస్డ్ ఆన్ సాచురేషన్. సాచురేషన్ అంటే, సాచురేషన్ పాయింట్ అంటే ఏంటి? పీక్ పాయింట్. నా కోపం సాచురేషన్ పాయింట్కి చేరుకుంది అనుకో అని చెప్పి అంటాం. పీక్ పాయింట్ అక్కడ మీదకి పైకి వెళ్ళలేదని. సో ఎంత ఇంప్రూవ్మెంట్, పీక్ ఇంప్రూవ్మెంట్ పాయింట్ అయితే అంతవరకు చేరుకోవడం, అది ఇక్కడ సాచురేషన్. సో సాచురేషన్ కోసం ప్రయత్నిస్తున్నారు. వాట్ ఆర్ ద మెయిన్ ఫోకస్ ఏరియాస్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ మిషన్? ద ఫస్ట్ వన్ చూడండి అన్న. ఫస్ట్ వన్ ఫీకల్ స్లడ్జ్ మేనేజ్మెంట్ అండ్ వేస్ట్ వాటర్ మేనేజ్మెంట్. వాటర్ ఏరియాస్లో ఈ ఫీకల్ స్లడ్జ్ ఏదైతే ఉంటుందో అది మేనేజ్ చేయాలి, వాటర్ వేస్ట్ ఏదైతే ఉంటుందో అది కూడా మేనేజ్ చేయాలి. దాంతోపాటు సోర్స్ సెగ్రిగేషన్ ఆఫ్ గార్బేజ్, తడి చెత్త పొడి చెత్త వేరయ్యేటట్టు సరైనటువంటి ప్రయత్నాలు అనేవి చేయాలి. అండ్ దాంతోపాటు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఏదైతే ఉంటుందో దాని యూజ్ అనేది రెడ్యూస్ అవ్వాలి. రిడక్షన్ ఆఫ్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్. రిడక్షన్ ఇన్ ఎయిర్ పొల్యూషన్ తగ్గాలి బై ఎఫెక్టివ్లీ మేనేజింగ్ వేస్ట్ ఫ్రమ్ కన్స్ట్రక్షన్ అండ్ డెమాలిషన్ యాక్టివిటీస్. చెప్పాను కదా, ముఖ్యంగా కన్స్ట్రక్షన్ అండ్ డెమాలిషన్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో దాని ద్వారా ఎవాల్వ్ అయినటువంటి వేస్ట్ ఏదైతే ఉంటుందో ఆ వేస్ట్ని మేనేజ్ చేయడం అనేది చాలా చాలా పెద్ద ఛాలెంజ్ అండి. అదే అందుకే మనకి సెంట్రల్ విస్తా రీడెవలప్మెంట్ ప్రాజెక్ట్ మీద కూడా, ప్రైమ్ మినిస్టర్ న్యూ హౌస్ కొత్త పార్లమెంట్ ప్రాజెక్ట్ మీద కూడా చాలా మంది ఎన్విరాన్మెంటలిస్టులు ఏం చేశారంటే తమ అభ్యంతరాలు తెలపడం అనేది జరిగింది బికాస్ ఆఫ్ దిస్ పర్టికులర్ రీజన్, రైట్? సో అండ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ డంప్ సైట్స్, చెత్త వేయడానికి సైట్స్ ఏవైతే ఉన్నాయో అవి వాటిని తప్పకుండా నిర్మించాలి. సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ దట్ యు నీడ్ టు రిమెంబర్ అబౌట్ స్వచ్ఛ భారత్ మిషన్. మరొక్కసారి మనం ఈ విషయాన్ని తెలుసుకుందాం. ఏది మన తాలూకా అమృత్ మిషన్ ఏదైతే ఉంటుందో దాని గురించి తెలుసుకుందాం, వినండి. నౌ లెట్ us look at అమృత్ మిషన్. అమృత్ మిషన్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటండి అంటే అటల్ మిషన్ ఫర్ రిజువినేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్. అర్థమైందా? సో దీనికి ఎర్లియర్గా ఇది ఏ పేరుతో ఉండేది అంటే జవహర్లాల్ నెహ్రూ నేషనల్ అర్బన్ రెన్యూవబుల్ మిషన్గా ఉండడం అనేది జరిగింది. కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ ఐడియాతో ముందుకు రావడం అనేది జరిగింది. సో తర్వాత అధికారం బీజేపీ గవర్నమెంట్కి వచ్చిన తర్వాత దీన్ని అమృత్గా మార్చడం అనేది జరిగింది. అండ్ ఇట్ మెయిన్లీ ఫోకసెస్ ఆన్ డిఫరెంట్ ఏరియాస్. ఫస్ట్ అర్బన్ ఏరియాస్లో వాటర్ సప్లై అనేది ఎన్ష్యూర్ చేయడానికి, అండ్ దాంతోపాటు సీవేజ్ అండ్ సెప్టిక్ ట్రీట్మెంట్ ఏదైతే ఉంటుందో దాని గురించి, సెప్టేజ్ మేనేజ్మెంట్ ఆర్ సెప్టేజ్ ట్రీట్మెంట్ అదొకటి, అండ్ స్టామ్ వాటర్ డ్రైనేజ్ టు రెడ్యూస్ ఫ్లడింగ్ అండి. సో అర్బన్ ఏరియాస్లో మనకి ఫ్లడింగ్ అనేది తగ్గించడానికి, వరదలు అనేవి తగ్గించడానికి ఈ స్టామ్ వాటర్ డ్రైనేజెస్ ఏవైతే ఉన్నాయో అవి ఏర్పాటు చేయడం. అండ్ దాంతోపాటు నాన్ మోటరైజ్డ్ అర్బన్ ట్రాన్స్పోర్ట్. నాన్ మోటరైజ్డ్ అంటే ఏంటి అంటే బైస్కిల్ స్ట్రెచెస్ ఏవైతే ఉన్నాయో అవి ఏర్పాటు చేయడం. అండ్ పీపుల్ వాక్ చేయడానికి స్ట్రెచెస్ ఏవైతే ఉన్నాయో ఫుట్పాత్లు కానీ ఇవన్నీ వేయడం. అర్థమైందా? సో సిటీస్లో అర్థమైందా? సో ఇలాంటివి ఏర్పాటు చేయడం అర్బన్ ట్రాన్స్పోర్ట్. అండ్ గ్రీన్ స్పేస్ అండ్ పార్క్స్ అంటే అర్బన్ ఫారెస్ట్ లాంటివి ఏర్పాటు చేయడం.
అండ్ పార్క్స్ ఏవైతే ఉన్నాయో, ఉద్యానవనాలు ఏవైతే ఉన్నాయో అలాంటివి నిర్మించడం. ముఖ్యంగా అర్బన్ ఏరియా, సిటీస్ అండ్ టౌన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీగా తీర్చిదిద్దడం. సో ఈ అమృత్ మిషన్ కోసం మొత్తం 500 సిటీస్ని సెలెక్ట్ చేయడం అనేది జరిగింది. ఏ ప్రాతిపదికన సెలెక్ట్ చేశారండి అంటే, ఆల్ సిటీస్ అండ్ టౌన్స్ విత్ ఎ పాపులేషన్ ఆఫ్ ఓవర్ 1 lakh విత్ నోటిఫైడ్ మున్సిపాలిటీస్. 1,00,000 కంటే ఎక్కువ పాపులేషన్ ఉన్నటువంటి సిటీస్ అండ్ వాటికి మున్సిపాలిటీస్ కూడా ఉండాలి. సెకండ్ ఏంటి అంటే, ఆల్ క్యాపిటల్ సిటీస్, టౌన్స్ ఆఫ్ స్టేట్స్, యూటీస్ నాట్ కవర్డ్ ఇన్ అబౌవ్. సపోజ్ ఈ పైన ఉన్నటువంటి ఈ కేటగిరీలో కవర్ అయిపోయి ఉంటే, ముఖ్యంగా క్యాపిటల్ సిటీస్ ఏవైతే ఉన్నాయో, రాజధాని నగరాలు ఏవైతే ఉన్నాయో అవి, అండ్ దాంతోపాటు టౌన్స్, స్టేట్స్లో ఉండేటటువంటి టౌన్స్ లేదా యూనియన్ టెరిటరీస్లో ఉండేటటువంటి టౌన్స్, అవి కూడా కవర్ అవ్వడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో 13 cities and towns on the stem of the main rivers with a population above 75,000 and less than 1 lakh. సో మనం ముఖ్యంగా ఫస్ట్ కేటగిరీలో ఏం మాట్లాడుకున్నాం, 1 lakh ప్లస్ పాపులేషన్ ఉంటే సిటీకి అనేది ఇదవుతుందని చెప్పుకున్నాం. బట్ మెయిన్ రివర్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు గంగా కానీ, బ్రహ్మపుత్ర కానీ, యమునా రివర్స్ ఏవైతే ఉన్నాయో దాని పరివాహక ప్రాంతాల్లో ఉండేటటువంటి టౌన్స్, అక్కడ పాపులేషన్ 75,000 దాటితే చాలు, వాటిని కూడా దీనిలో యాడ్ చేయడం అనేది జరిగింది. 10 cities ఫ్రమ్ హిల్ స్టేట్స్ అండి, ఐలాండ్స్, అండమాన్ అండ్ నికోబార్, లక్షద్వీప్ ఐలాండ్స్ కానీ హిల్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఈ స్టేట్స్ నుంచి 10 cities ఏవైతే ఉన్నాయో అవి కూడా దీనిలో పెట్టడం అనేది, దీనిలో యాడ్ చేయడం అనేది జరిగింది. దీనిలో భాగంగా బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీసెస్, వాటర్ సప్లై, సీవేజ్, స్టామ్ వాటర్ డ్రైన్స్, ట్రాన్స్పోర్టేషన్, గ్రీన్ స్పేసెస్ అండ్ పార్క్స్, ఇవన్నీ పెట్టడం అనేది జరుగుతుంది, ఇవన్నీ ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో ఇది మనకి ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. అండ్ ఇట్ ఈస్ ఏ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్, అంటే సెంటర్ స్పాన్సర్ మాత్రమే చేస్తుంది. స్కీమ్స్ ఆర్ ఆఫ్ 3 types, నేను ఆల్రెడీ చెప్పాను. ఏంటి, ఒకటి సెంట్రల్ సెక్టార్ స్కీమ్, రెండవది ఏంటి అంటే, సెకండ్ది ఏంటి అంటే సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్, మూడవది ఏంటి అంటే స్టేట్ సెక్టార్ స్కీమ్ అని 3 ఉంటాయి. సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అంటే కంప్లీట్ ఫండింగ్ అండ్ ఇంప్లిమెంటేషన్ సెంటర్ భరిస్తుంది. సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అంటే సెంటర్ స్పాన్సర్ మాత్రమే చేస్తుంది. అర్థమైందా నాన్న? సెంటర్ స్పాన్సర్ మాత్రమే చేస్తుంది. స్టేట్ అంటే ఫండింగ్ అండ్ ఇంప్లిమెంటేషన్ రెండు భరిస్తాయి, సెంటర్ అండ్ స్టేట్స్ రెండు భరిస్తాయి. అండ్ స్టేట్ సెక్టార్ స్కీమ్ అంటే కంప్లీట్ ఫండింగ్ స్టేట్ గవర్నమెంట్ మాత్రమే భరించడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో ఇట్ ఈస్ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్. సో ఇందులో ఏం జరుగుతుంది, టౌన్స్ విత్ ఎ పాపులేషన్ ఆఫ్ అప్ టు 10 lakhs, 1 lakh నుంచి, లేకపోతే ఇక్కడ మనకి రివర్ బెడ్ ఏరియాస్ అయితే 75,000 అని చెప్పుకున్నామా, 75,000 నుంచి 10 lakh పాపులేషన్ ఉన్నటువంటి సిటీస్ ఏవైతే ఉన్నాయో అక్కడ జరిగేటటువంటి ప్రాజెక్ట్స్ 50% ఫండింగ్ అనేది సెంటర్ భరించడం అనేది జరుగుతుంది. వెరాజ్ 10 lakh అబవ్ పాపులేషన్ అనేది ఉంటే 1/3 ఆఫ్ ద ప్రాజెక్ట్ కాస్ట్, సపోజ్ 3 కోట్లు అనుకోండి, 1 కోటి రూపాయల వరకు మన తాలూకు వీళ్ళు ఎవరైతే ఉన్నారో సెంటర్ ఏదైతే ఉంటుందో అది భరించడం అనేది జరుగుతుంది. అర్థమైందా? 1/3 ఆఫ్ ద ప్రాజెక్ట్ కాస్ట్ ఇఫ్ ద పాపులేషన్ ఈజ్ అబౌట్ 10 lakhs, ఇది అవ్వడం అనేది జరుగుతుంది. అండ్ స్టేట్ యొక్క పెర్ఫార్మెన్స్ బట్టి సెంటర్ అనేది ఫండింగ్ కూడా ఇన్సెంటివ్స్ కూడా రిలీజ్ చేస్తుంది. 10% ఆఫ్ ద ప్రాజెక్ట్ కాస్ట్ ని ఇన్సెంటివ్ గా ఇవ్వడం కూడా జరుగుతుంది. ప్రీవియస్ ఇయర్ ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఏర్పాటు చేశారు, టార్గెట్స్ ఎంత వరకు చేరుకున్నారు అనే ఉద్దేశం మీద. సో అమృత్ కోసం వేసినటువంటి డబ్బుని స్టేట్ గవర్నమెంట్స్ వేరే పర్పసెస్ కోసం వాడుకోవచ్చా అంటే వాడుకోకూడదు. సెంటర్ ఏదైతే ఎయిడ్ ఇచ్చిందో, సెంటర్ ఏదైతే డబ్బులు పంపించిందో వీళ్ళకి విత్ ఇన్ 7 days సెంటర్ ఇచ్చినటువంటి డబ్బులు వాళ్ళ అకౌంట్ లో పడగానే 7 రోజుల్లో స్టేట్ గవర్నమెంట్స్ అర్బన్ లోకల్ బాడీస్కి అవి తరలించాలి. అర్థమైందా? అర్బన్ లోకల్ మున్సిపాలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటికి తప్పకుండా ఆ డబ్బు ఏదైతే ఉంటుందో దాన్ని పంపించాలి. ఎందుకు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అనేవి ఆగకుండా ముందుకు వెళ్ళడం కోసం, రైట్? సో దిస్ ఈజ్ అమృత్. సో ఈ స్వచ్ఛ భారత్ మిషన్ అండ్ అమృత్ మిషన్ రెండింటికి రీవ్యాంప్డ్ వెర్షన్స్ అనేవి లాంచ్ చేయడం అనేది జరిగింది. సెకండ్ వెర్షన్స్ ఒకసారి న్యూస్లోకి ఏమొచ్చిందో మాట్లాడదాం, మీకు ఈజీగా అర్థమవుతుంది. సో న్యూస్లోకి ఏమొచ్చిందో చూడండి అన్న. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఫ్రైడే ఈ స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ అమృత్ 2.0, స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ 2.0 అండ్ అమృత్ 2.0 రీవ్యాంప్డ్ వెర్షన్స్ ఆఫ్ ద ఓల్డ్ ఎర్లియర్ మిషన్స్ ని లాంచ్ చేయడం అనేది జరిగింది. అండ్ దిస్ 2.0 వెర్షన్స్ ఏవైతే ఉన్నాయో దే ఫోకస్ మోర్ ఆన్ సాచురేషన్ అని చెప్తున్నారు. సాచురేషన్ అంటే నేను చెప్పాను, అటైనింగ్ ద అల్టిమేట్ ఇంప్రూవ్మెంట్, మాక్సిమం ఇంప్రూవ్మెంట్ ఈ 5 year దీనిలో 2021 to 26 ఈ ఇయర్స్ లో అచీవ్ చేయాలని చెప్పి అనుకుంటున్నారు. వేరాజ్ 1.0 వెర్షన్స్ ఏవైతే ఉన్నాయో దే ఫోకస్డ్ మోర్ ఆన్ ట్రాన్స్ఫర్మేషన్.
బట్ ఇప్పుడు మాత్రం అల్టిమేట్ ఇంప్రూవ్మెంట్ కోసం ప్రయత్నించడం అనేది జరిగింది. ఈ తాలూకా స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ ఏదైతే ఉంటుందో దానిలో భాగంగా 2.0లో సో టాయిలెట్స్ అనేవి కన్స్ట్రక్ట్ చేద్దామని చెప్పి అనుకుంటున్నారు. అండ్ దాంతోపాటు మేకింగ్ సిటీస్ ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ, అంటే బహిరంగ ప్రదేశాల్లో మలమూత్ర విసర్జనలు జరగకుండా చేద్దామని చెప్పి అనుకుంటున్నారు. అండ్ బెటర్ ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ప్రొవైడ్ చేద్దామని చెప్పి అనుకోవడం అనేది జరుగుతుంది. అండ్ దే ఆర్ ఆల్సో మెయిన్లీ ఫోకసింగ్ ఆన్ 100% సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ గురించి కూడా ఫోకస్ చేద్దాం అనుకుంటున్నారు త్రూ దిస్ పర్టికులర్ స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ అండి 2.0. సెకండ్ అమృత్ 2.0 చూడండి, దిస్ ఇస్ ఆల్సో ఏ రీవ్యాంప్డ్ వెర్షన్, దిస్ ఆల్సో ఏ అర్బన్ ప్రోగ్రామ్. దీనిలో ఏం చేద్దాం అనుకుంటున్నారు, యూనివర్సల్ వాటర్ సప్లై అనేది అచీవ్ చేద్దాం అనుకుంటున్నారు. అమృత్ మిషన్ అనేది 1.0 500 సిటీస్ మాత్రమే ఉండడం అనేది జరిగింది. బట్ ఈ వాటర్ సప్లై అనేది 4378 స్టాట్యూటరీ టౌన్స్ ఏవైతే ఉన్నాయో, మొత్తం ఇండియాలో ఉన్నటువంటి టౌన్స్ ఏవైతే ఉన్నాయో అన్నింట్లోనూ యూనివర్సల్ వాటర్ సప్లై అనేది అచీవ్ చేద్దామని చెప్పి అనుకుంటున్నారు. సో కొన్ని సందర్భాల్లో జలశక్తి మిషన్ జలశక్తి మినిస్ట్రీ యొక్క అసిస్టెన్స్ కూడా తీసుకుంటాం. బికాస్ జల్ జీవన్ మిషన్ ఏదైతే ఉంటుందో ఇట్ విచ్ కమ్స్ అండర్ జలశక్తి మినిస్ట్రీ. సో జల్ జీవన్ మిషన్ రూరల్ ఏరియాస్ కి ఈ ట్యాప్డ్ వాటర్ ఏదైతే ఉంటుందో ట్యాప్ వాటర్ కనెక్షన్స్ అనేవి ఏర్పాటు చేయడానికి ఇది తీసుకురావడం అనేది జరిగింది. సో కొన్నిసార్లు అర్బన్ ఏరియాస్ యొక్క పరివాహక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయి, చుట్టుపక్కల ప్రాంత అవుట్స్కట్స్ ఏవైతే ఉంటాయో అవుట్స్కట్స్ ఏరియాస్ లో బోత్ అర్బన్ ఫీచర్స్ ఉంటాయి అండ్ రూరల్ ఫీచర్స్ కూడా మీకు కనిపిస్తాయి. సో అవి పంచాయతీ కింద వస్తుంది, మున్సిపాలిటీ కింద రాదు. సో అక్కడ మేము బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ప్రొవైడ్ చేద్దాం అనుకుంటున్నాం, బెటర్ వాటర్ సప్లై ఫెసిలిటీస్ యూజింగ్ ద అసిస్టెన్స్ ఫ్రమ్ జల్ జీవన్ మిషన్ అండ్ జల్ శక్తి మినిస్ట్రీ అనే విధంగా మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ వాళ్ళు చెప్పడం అనేది జరిగింది. మొత్తం ఎంత ప్రపోజ్ చేశారో చూడండి. స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ కి 1.41 lakh crores అనే ప్రపోజ్ చేయడం అనేది జరిగింది. అమృత్ మిషన్ కి 2.87 lakh crores ఏవైతే ఉన్నాయి ఇంత మొత్తంలో ప్రపోజ్ చేయడం అనేది జరిగింది 5 సంవత్సరాల పీరియడ్ కి. సో స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ అండ్ అమృత్ లో భాగంగా 1.0 వెర్షన్స్ లో భాగంగా ఇప్పటి వరకు 66.86 lakh టాయిలెట్స్ అనేవి నిర్మించడం అనేది జరిగిందంట. ఇప్పటి వరకు 4371 సిటీస్ ఏవైతే ఉన్నాయో దేవర్ ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ అన్నట్టుగా చెప్పడం అనేది జరిగింది. అక్కడ బహిరంగ మలమూత్ర విసర్జనలు అనేవి జరగట్లేదంట ఎంత మాత్రము ఇన్ని సిటీస్ లో అనే విధంగా మనకి ఇక్కడ చెప్పడం అనేది ఇట్ ఈస్ క్వైట్ అన్ అచీవ్మెంట్ ఫర్ ఎ కంట్రీ లైక్ ఇండియా, రైట్? యా. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. మీకు డీటెయిల్డ్ గా ఈ అర్బన్ స్కీమ్స్ అండ్ దాంతోపాటు న్యూస్ లోకి ఏమొచ్చిందో అర్థమైందనే అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదామా? వినండమ్మా. ఈ రోజు హిందూ అనాలిసిస్ లో మనం మాట్లాడే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఇండియా ఆస్ట్రేలియా టు కన్క్లూడ్ ఫ్రీ ట్రేడ్ ప్యాక్ట్ బై ఎండ్ 2022 టెహాన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 3 నాన్న ఎకానమీలో మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. ఈ ఆర్టికల్ ని నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్ లో పేజ్ నెంబర్ 12 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. సో ఇక్కడ మనం ఫస్ట్ ఫ్రీ ట్రేడ్ ప్యాక్ట్ అంటే ఏంటో తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత మనం ఈ న్యూస్ లోకి ఈ ఆర్టికల్ ఏదైతే వచ్చిందో దాన్ని డీటెయిల్గా అనలైజ్ చేద్దాం. వినండి నాన్న. సో ఈ ఆర్టికల్ మీకు అర్థం కావాలంటే మొదట మీకు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ గురించి మీకు తెలియాలి. ఫ్రీ ట్రేడ్ ప్యాక్ట్ అని కూడా కొన్నిసార్లు పదం వాడతారు. ప్యాక్ట్ అన్న అగ్రిమెంట్ అన్న ఒకటి, రైట్? ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ గురించి తెలియాలంటే మీరు ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ గురించి తెలుసుకోవాలి. దిగుమతులు అండ్ ఎగుమతులు ఎలా పనిచేస్తాయో మీరు తెలుసుకోవాలి. సపోజ్ నేను ఇక్కడ ఇండియా ఆస్ట్రేలియా అనే ఎగ్జాంపుల్ కింద మాట్లాడుతున్నాను. ఇది ఇండియా, ఇది ఆస్ట్రేలియా. ఇండియా నుంచి గూడ్స్ ఆస్ట్రేలియాకి వెళితే దాన్ని ఏమంటాము? ఇండియా దీనిలో ఎక్స్పోర్ట్స్ అంటాము. ఇండియా పర్స్పెక్టివ్ లో మాట్లాడుతున్నాను. ఒకవేళ ఆస్ట్రేలియా నుంచి ఇండియా గూడ్స్ ని తెచ్చుకుంటే దాన్ని ఇంపోర్ట్స్ అంటాము. దిగుమతి అని చెప్పి అంటాం. ఎగుమతి, దిగుమతి ఈ రెండింటి గురించి మీకు తెలిసాయని అనుకుంటున్నాను. ఇక్కడ చూడండి, ఇండియా నుంచి ఆస్ట్రేలియాకి గూడ్స్ వెళ్ళినప్పుడు ఆస్ట్రేలియా ఏం చేస్తుంది? తన టెరిటరీలోకి ఆ గూడ్స్ కానీ ఆ సర్వీసెస్ కానీ వెళ్ళేటప్పుడు ఇట్ విల్ ఇంపోజ్ ఎ తారీఫ్, లేకపోతే ఇట్ విల్ ఇంపోజ్ ఎ డ్యూటీ, ఇట్ విల్ ఇంపోజ్ సమ్ ట్యాక్స్, ఒక పన్ను ఇది చేస్తుంది. ఇండియా టెరిటరీ దాటేటప్పుడు ఒక మొబైల్ కంపెనీ మైక్రోమాక్స్ అనే కంపెనీ ఆస్ట్రేలియాకి మొబైల్స్ ఎక్స్పోర్ట్ చేస్తుంది అనుకోండి. సో మైక్రోమాక్స్ ఫోన్ సపోజ్ 9,000 రూపాయలు అనుకోండి. సపోజ్ మాట్లాడుకుందాం 9,000 రూపాయలు అనుకోండి. ఏంటి? ఇండియా టెరిటరీస్ దాటేటప్పుడు. సో ఆస్ట్రేలియా టెరిటరీ ఎంటర్ అయ్యేటప్పుడు ఆస్ట్రేలియా ఏం చేస్తుంది? తారీఫ్ కానీ డ్యూటీ కానీ ఇస్తుంది. సపోజ్ 1,000 రూపాయలు ట్యాక్స్ వేస్తుంది అనుకోండి. ఆస్ట్రేలియన్ మార్కెట్లో మైక్రోమాక్స్ అదే ఫోన్ ఎంత అవుతుంది? 10,000 రూపాయలు అవ్వడం అనేది జరుగుతుంది. సపోజ్ ఆస్ట్రేలియా నుంచి ఇండియాకి ఏదో సంథింగ్ రావడం అనేది జరుగుతుంది. సపోజ్ ఏదో ఒకటి అనుకోండి,
సపోజ్ వైన్ అనేది ఎక్స్పోర్ట్ అవుతుంది అనుకోండి. వైన్ ఇక్కడ ₹1,00,000 అనుకోండి ఆస్ట్రేలియాలో. సో ఇండియా అనేది 10,000 వేసింది అనుకోండి. 1.1 lakh రూపీస్ ఇక్కడ ఇండియాలో మనకి మార్కెట్లో పలకడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే ఏంటి? ఈ తారీఫ్ లేదా డ్యూటీ లేదా ట్యాక్స్ ఏదైతే ఉంటుందో అది కంప్లీట్ గా తీసిపారేయడం, లేకపోతే ఈ తారీఫ్ లేదా డ్యూటీ లేదా ట్యాక్స్ ఏదైతే ఉంటుందో అది మామూలు దానికంటే తగ్గించడం, నెగ్లిజిబుల్ గా తగ్గించడం, ఎంతో కొంత తగ్గించడం, అర్థమైందా? అదే చేయడం, దానే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. సో చూడండి, ఇప్పుడు సపోజ్ ఇండియాకి ఆస్ట్రేలియాకి మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఉందనుకోండి. ఎయిదర్ ఏమవుతుంది, ఇండియన్ టెరిటరీ దాటినప్పుడు ₹9,000 ఫోను, ఆస్ట్రేలియా టెరిటరీకి వచ్చినప్పుడు కూడా ₹9,000 ఫోనే అవ్వడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఆస్ట్రేలియా ఎటువంటి పన్ను వెయ్యదు కాబట్టి. క్లియర్? డన్. సెకండ్, ఒకవేళ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఇంకోలా జరిగింది అనుకోండి. ఇండియా ఇండియా దాటినప్పుడు ఫోన్ మైక్రోమాక్స్ ఫోన్ ₹9 అనుకోండి, ఆస్ట్రేలియాకి వచ్చినప్పుడు 10,000 కాకుండా 9,100 9,200 మాత్రమే ఉంటుంది. కేవలం నెగ్లిజిబుల్ అమౌంట్ మాత్రమే ఆస్ట్రేలియా పన్ను కింద వేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో దాన్ని ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ తాలూకా. మరి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ తాలూకా యూజ్ ఏంటి సార్? మరి ఎందుకు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకుంటాయి? మరి ఆస్ట్రేలియాకి మనకి ఇక్కడ ట్యాక్స్ నష్టం కదా అంటే, చూడండి, ఆస్ట్రేలియాకి ట్యాక్స్ నష్టం కానీ ఇండియన్ ఫోన్స్ యొక్క సేల్స్ అనేవి పెరుగుతాయి. సపోజ్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ లేదు నాన్న, 10,000 ఈ రకమైన ఫోను ఉంది, చైనా ఫోన్ సపోజ్ 6,000కే కనిపిస్తుంది. కన్స్యూమర్ ఏం చేస్తాడు? చైనా మనకి శత్రువు కాబట్టి, చైనా కమ్యూనిస్ట్ నేషన్ కాబట్టి, ఆస్ట్రేలియా డెమోక్రటిక్ నేషన్ కాబట్టి, ఇండియా డెమోక్రటిక్ నేషన్ కాబట్టి ఇండియన్ గూడ్స్ కొందాము అనుకుంటాడా? అనుకోడు. వాడు కష్టపడి సంపాదించిన డబ్బులు ఏవైతే ఉన్నాయో తక్కువ ఏదో వస్తుందో చూసుకుంటాడు. అంతేనా? ఆస్ట్రేలియన్ సిటిజన్స్ ఏం కొనుక్కుంటారు? ₹6,000 ఫోన్ కొనుక్కుంటారు. ఇండియా యొక్క సేల్స్ అనేవి తగ్గుతాయి. అదే మన ఇండియన్ ఫోన్ 9,000కో లేకపోతే 8,000కో వచ్చింది అనుకోండి, చైనా కంటే కాంపిటేటివ్ ప్రైస్కి వచ్చింది అనుకోండి, ఆస్ట్రేలియన్ సిటిజన్స్ ఏం చేస్తారు? మన ఫోన్లు కొనడానికి ఇష్టపెట్టుకోవడం అనేది జరుగుతుంది. ఇండియన్ ప్రొడక్ట్స్ యొక్క సేల్స్ ఏవైతే ఉన్నాయో అవి పెరగడం అనేది జరుగుతుంది. సేమ్ ఆస్ట్రేలియాకి కూడా ఇండియన్ మార్కెట్ అనేది, ఇండియా ఆస్ట్రేలియన్ మార్కెట్ ని యూజ్ చేసుకోవచ్చు చక్కగా, ఆస్ట్రేలియా కూడా ఇండియన్ మార్కెట్ ని యూజ్ చేసుకోవచ్చు. సో వాళ్ళ తాలూకా ఎంటర్ప్రెన్యూర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ లాభపడతారు. వాళ్ళు లాభపడడం ద్వారా వాళ్ళు ట్యాక్స్లు అనేవి కడతారు గవర్నమెంట్. సో ఆ విధంగా ఎకానమీ అనేది డ్రైవ్ అవ్వడం అనేది జరుగుతుంది. దిస్ ఈజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ వల్ల యూజ్ ఇది, రైట్? అయితే ఇప్పుడు న్యూస్లోకి ఏమొచ్చిందో మాట్లాడదాం, వినండి. సో ఎన్నాళ్ళలో వేచిన ఉదయం అన్నట్టు ఎప్పటి నుంచో సుమారుగా ఒక 6-7 ఏళ్ల నుంచి, 6-7 ఏళ్లకు పైనే, 10 ఏళ్ల నుంచి ఇండియా ఆస్ట్రేలియా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కోసం ప్రయత్నిస్తూ ఉండడం అనేది జరిగింది. ఆస్ట్రేలియాలో మనకి అడ్మినిస్ట్రేషన్ చేంజ్ అవుతూ ఉండడం అండ్ ఇండియాలో అడ్మినిస్ట్రేషన్ చేంజ్ అవుతూ ఉండడం వల్ల మనకి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్, రెండు కంట్రీస్ మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కన్క్లూడ్ అవ్వాల. బట్ ఇప్పుడు ఇండియా ఆస్ట్రేలియా మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది కన్క్లూడ్ అవ్వడం అనేది జరిగింది. బై ద ఎండ్ ఆఫ్ 2022, 2022 చివరి నాటికి మేము కన్క్లూడ్ చేస్తాము ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అన్నట్టుగా వీళ్ళు స్టేట్మెంట్ ఇవ్వడం అనేది జరిగింది. ఎవరు? మన ఇండియన్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్ పీయూష్ గోయల్ అండ్ మినిస్టర్ ఫర్ ట్రేడ్, టూరిజం అండ్ ఇన్వెస్ట్మెంట్ దాన్ తెహాన్ ఆఫ్ ఆస్ట్రేలియా, ఇద్దరి మధ్య మీటింగ్ అనేది జరిగింది. వాళ్ళు చెప్పడం అనేది జరిగింది. దిస్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కవర్స్ ట్రేడ్ ఇన్ గూడ్స్, సర్వీసెస్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్. గూడ్స్ గురించి నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, ఏంటి? వైన్ అండ్ దాంతోపాటు మీకు మైక్రోమాక్స్ మొబైల్ని బేస్ చేసుకొని ఎగ్జాంపుల్గా ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేశాను. సర్వీసెస్ అంటే ఏంటి? ఇప్పుడు ఐటీ సర్వీసెస్. ఇప్పుడు ఆస్ట్రేలియా ఉండేటటువంటి కంపెనీస్కి ఇండియన్ పీపుల్ ఐటీ సర్వీసెస్ అనేవి ప్రొవైడ్ చేస్తారు, లేకపోతే కాల్ సెంటర్ సర్వీసెస్ ఇవన్నీ ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో అక్కడ కూడా ఆస్ట్రేలియా తారిఫ్ అనేది వేసినా నెగ్లిజిబుల్గా ఇస్తుంది, బికాస్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఆల్సో కవర్స్ సర్వీసెస్ కాబట్టి. ఈవెన్ ఇన్వెస్ట్మెంట్స్, ఇండియా వాళ్ళు ఆస్ట్రేలియా ఇన్వెస్ట్మెంట్ పెట్టాలన్నా, ఆస్ట్రేలియా వాళ్ళు ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలన్నా దిస్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఉంది కాబట్టి వాళ్ళ మీద ఎక్కువగా టారిఫ్స్ అనేవి వేరు. ఒక బిజినెస్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పెంచడం అనేది జరుగుతుంది. బిజినెస్ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ అనేది రెండు కంట్రీస్ యొక్క ఎంటర్ప్రెన్యూర్స్ కి క్రియేట్ చేయడం, ఇండస్ట్రీ మేకర్స్ ఎవరైతే ఉన్నారో, ఇండస్ట్రీ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి క్రియేట్ చేసే విధంగా రెండు కంట్రీస్ ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. దానివల్ల ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రమ్ ఆస్ట్రేలియా మన ఇండియాలో ఎక్కువగా పెరగొచ్చు అని చెప్పి అందరూ అనుకుంటున్నారు. నెక్స్ట్, we're also ready to discuss energy and resources. So world is moving towards green energy, hydrogen energy, ఈ రిసోర్సెస్ వైపు ముందుకెళ్తున్నారు. సో వాటి గురించి ఆలోచిస్తాము, మేము డిస్కషన్స్ చేస్తాము. లాజిస్టిక్స్ అండ్ డెలివరీ గురించి కూడా మేము డిస్కస్ చేస్తాము. అండ్ రూల్స్ ఆఫ్ ఆరిజిన్ గురించి మీకు చెప్పలేదు కదా, ఇక్కడ చెప్తాను, ఒక్క నిమిషం జాగ్రత్తగా వినేయండి. మీకు ఇక్కడ ఒక కొత్త కాన్సెప్ట్ అనేది తెలిసిపోతుంది. నేను ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అని చెప్పాను. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే ఏంటి?
ఏమని చెప్పుకున్నాం, ఇండియా అండ్ ఆస్ట్రేలియా గురించి మనం చెప్పుకున్నాం. సో ఆస్ట్రేలియా పొలిమేరల నుంచి ఇండియాకి పొలిమేరల్లో ఎంతైతే ప్రొడక్ట్ ఉంటుందో, ప్రొడక్ట్ కాస్ట్ ఉంటుందో, ఇండియాకి వచ్చేటప్పుడు కూడా అంతే కాస్ట్ ఉంటుంది సిమిలర్గా, ఎందుకంటే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఉంటే. నేను చెప్పాను. ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఆరిజిన్ అయినటువంటి ప్రొడక్ట్ కాకపోయి ఉంటే, సపోజ్ అది ప్రొడక్ట్ వేరే కంట్రీ నుంచి వచ్చింది అనుకోండి, చైనా నుంచి వచ్చిందమ్మా. చైనా అంటే మనకు పడదు, బట్ ఆస్ట్రేలియాకి సపోజ్ అనుకుందాం, ఆస్ట్రేలియాకి చైనాకి మంచి సంబంధాలు ఉన్నాయి. సో చైనా నుంచి ఆస్ట్రేలియాకి, చైనాకి ఆస్ట్రేలియాకి మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఉంది. సో చైనాలో ఆ ప్రొడక్ట్ సపోజ్ ఒక మొబైల్ కాస్ట్ 8,000, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఉంది కాబట్టి ఆస్ట్రేలియాకి వచ్చేటప్పుడు కూడా 8,000, అంతేనా? సో ఆస్ట్రేలియాకి ఇండియాకి ఇక్కడ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఉంది. సో ఆస్ట్రేలియా దాటితే 8,000 రూపీస్ ప్రొడక్ట్ ఇండియాకి కూడా 8,000 అవుతుంది. ఇక్కడ చైనాకి ఇండియాకి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఉందా అంటే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ లేదు. సపోజ్ చైనా నుంచి 8,000 రూపీస్ ప్రొడక్ట్ అనేది ఇండియాకి ఎక్స్పోర్ట్ అవ్వాలంటే ఇండియా 2,000 రూపీస్ ట్యాక్స్ వేసింది అనుకోండి, ఎందుకంటే ఫర్ మెనీ రీజన్స్. సో పొలిటికల్ రీజన్స్ అవ్వచ్చు, చైనాకి మనకి పడకపోవడం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. బట్ కానీ ఇలా అడ్డదారిలో చైనా అనేది ప్రయత్నించడం వల్ల ఆస్ట్రేలియాకి ఎక్స్పోర్ట్ చేసి ఆస్ట్రేలియా నుంచి మనకి ఎక్స్పోర్ట్ చేయడం వల్ల మరి ఇండియాకి లాసా కాదా? సో మరి ఇక్కడ మనకి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఉంచుకొని మనకి ఏంటి లాభం? లాభం లేదు కదా. సో అందుకోసం అని చెప్పి రూల్స్ ఆఫ్ ఆరిజిన్ ఏదైతే ఉంటుందో అది డిస్కస్ చేయాలి. అంటే ఆస్ట్రేలియాలో ఆరిజిన్ అయినటువంటి సోర్స్ ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి ప్రొడక్ట్ మీద మాత్రమే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఉండాలా, లేకపోతే ఎక్కడ నుంచి ఆస్ట్రేలియాకి వచ్చినా సరే, ఆస్ట్రేలియా నుంచి మన ఇండియాకి వచ్చిన ఏ ప్రొడక్ట్కైనా, ఏ కంట్రీలో తయారు చేసినటువంటి ప్రొడక్ట్కైనా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది వర్తిస్తుందా అనే విధంగా డిస్కషన్స్ అనేవి చెయ్యబోతున్నారు. అది మనకి ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. మీకు క్లారిటీ వచ్చిందనే అనుకుంటున్నాను. వాట్ ఈస్ దిస్ రూల్స్ ఆఫ్ ఆరిజిన్ అని చెప్పి. మనకి రీసెంట్గా ఆర్సెప్ అనేది ఉంటుంది, రీజనల్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అని చెప్పి అంటారు. ఆర్సెప్లో మనకి మొత్తం 15 కంట్రీస్ ఉంటాయి. 15 కంట్రీస్లో 10 కంట్రీస్ ఏషియన్ కంట్రీస్. ఏషియన్ కంట్రీస్ అంటే ఏషియా కాంటినెంట్కి సంబంధించిన కంట్రీస్ కాదు, అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్. అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ లో 10 కంట్రీస్ అనేవి ఉంటాయి. వాటితో కలిపి 5 నేషన్స్ ఏంటవి? చైనా ఒకటి, అండ్ దాంతోపాటు మన తాలూకా జపాన్ ఒకటి, అండ్ దాంతోపాటు ఆస్ట్రేలియా ఒకటి, దాంతోపాటు న్యూజిలాండ్ ఒకటి, అండ్ దాంతోపాటు సౌత్ కొరియా ఒకటి. సో ఆర్సెప్ అంటే ఏంటంటే ఈ కంట్రీస్ మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది ఉంటుందన్నమాట. ఫ్రీ ట్రేడ్ ఫ్లరిష్ అవ్వడానికి ఈ ఆర్సెప్ అనేది తీసుకొచ్చారు. బట్ ఇట్ ఈస్ ఏ చైనా లెడ్ ఎకనామిక్ అగ్రిమెంట్ కాబట్టి ఇండియా అనేది దానిలోకి ఎంటర్ అవ్వాలి. ఆఫ్ కోర్స్ నెగోషియేషన్స్ మనకి 2012 నుంచి ఆర్సెప్ నెగోషియేషన్స్ అవుతున్నప్పటికీ 2012 నుంచి నెగోషియేషన్స్ అవుతున్నాయి, 2020లో కంక్లూడ్ అయింది, ఫైనల్ కంక్లూజన్ అనేది వచ్చింది. ఆర్సెప్ అనేది 2020లో నెగోషియేషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇండియా ఉంది, బట్ 2019లో ఇండియా వాజ్ పుల్డ్ అవుట్ ఆఫ్ ఆర్సెప్ నుంచి ఇండియా బయటకు వచ్చేసింది. ఎందుకు అంటే ఈ రూల్స్ ఆఫ్ ఆరిజిన్ అనేది మెయిన్ కారణం. ఇండియా ఏమంటుంది, రూల్స్ ఆఫ్ ఆరిజిన్ బేస్ చేసుకోవాలి అనుకుంటుంది. సో ఇప్పుడు సపోజ్ వేరే అదర్ కంట్రీ ఉంది, సపోజ్ మనకి పాకిస్తాన్ ఉంది, పాకిస్తాన్ చైనా ఫ్రెండ్స్. పాకిస్తాన్కి చైనాకి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఉంది, మనకి పాకిస్తాన్కి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ లేదు. పాకిస్తాన్ నుంచి చైనాకి ఎక్స్పోర్ట్ అయినట్టు ఇప్పుడు మనం ఆర్సెప్ లో భాగంగా ఉన్నాం అనుకోండి, చైనా కూడా అందులో ఉంటుంది, ఇండియా కూడా అందులో ఉందనుకోండి. సపోజ్ చైనాకి పాకిస్తాన్ నుంచి వచ్చే ప్రొడక్ట్ చైనా నుంచి ఇండియాకి వస్తే పాకిస్తాన్ కిలో ఎంతైతే కాస్ట్ పడుతుందో అంతే పడుతుంది. మరి పాకిస్తాన్ కి మనకి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ లేదు కదా, దానికి మరి ఏంటి, మరి ఎక్కడ ఫరక్ పడుతుంది, ఎక్కడ తేడా పడుతుంది, మనకి ఎక్కడ తేడా కొడుతుంది, అసలు అవ్వదు కదా. సో చైనా ఇలా ప్లే చేసేటటువంటి అవకాశం ఉంది కాబట్టి రూల్స్ ఆఫ్ ఆరిజిన్ అనేటటువంటి క్లాజ్ ని బేస్ చేసుకొని ఇండియా ఏం చేసింది, ఆర్సెప్ ఏదైతే ఉంటుందో నేను జాయిన్ అవ్వనండి సారీ అని చెప్పి బయటకు వచ్చేయడం అనేది జరిగింది. అయితే మళ్ళీ టాపిక్ వచ్చేద్దాం. మన తాలూకా ఆస్ట్రేలియా యొక్క ట్రేడ్, టూరిజం అండ్ ఇన్వెస్ట్మెంట్ మినిస్టర్ అయినటువంటి డాన్ తెహాన్ ఎవరైతే ఉన్నారో ఆయన ఏం చెప్పారు అంటే ఇట్ ఈస్ ఏ రిమార్కబుల్ డే. ఇండియా ఆస్ట్రేలియా ఎకనామిక్ పార్ట్నర్షిప్ లో, ఎకనామిక్ అగ్రిమెంట్స్ లో ఇది నిజంగా వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ థింగ్. రెండు కంట్రీస్ మధ్య బైలేటరల్ ట్రేడ్ అనేది $26 బిలియన్ ఉంది. సో ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ద్వారా అది $52 బిలియన్ అనేది పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది అనే విధంగా మనకి ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. ట్రేడ్ అనేది సిగ్నిఫికెంట్ గా పెరుగుతుంది రెండు కంట్రీస్ మధ్య అని చెప్పారు. అండ్ రెండు కంట్రీస్ మధ్య ఇండస్ట్రీ ప్లేయర్స్ కి సిమిలర్ టేస్ట్ అనేవి ఉన్నాయి, దాంతోపాటు సిమిలర్ ఇంట్రెస్ట్ అనేవి ఉన్నాయి. ముఖ్యంగా 2 కంట్రీస్ ఆర్ నోన్ ఫర్ దేర్ టెక్స్టైల్ ఇండస్ట్రీ. సో ఆస్ట్రేలియాలో వెరీ ఫేమస్ అయినటువంటి మెరీనో వూల్ ఏదైతే ఉంటుందో దాన్ని ఉపయోగించి ఇండియన్ టెక్స్టైల్ మేకర్స్ అద్భుతమైనటువంటి ఫైనల్ ప్రొడక్ట్స్ తయారు చేయొచ్చు. ఇండియాలో జమ్మూ అండ్ కాశ్మీర్ లడాక్ లోకి చెందినటువంటి పాష్మినా వూల్ ఏదైతే ఉంటుందో ఈ పాష్మినా వూల్ను ఉపయోగించి ఆస్ట్రేలియా వాళ్ళు అద్భుతమైనటువంటి ఫైనల్ ప్రొడక్ట్స్ అనేవి తయారు చేసి సో ద బెస్ట్ ప్రొడక్ట్స్ అనేవి ఇంటర్నేషనల్ మార్కెట్లోకి లాంచ్ చేయొచ్చు. సో రెండు కంట్రీస్ యొక్క ఇండస్ట్రియల్ ప్లేయర్స్ దీనివల్ల లబ్ధి పొందుతారనే విధంగా ఇది చెప్పడం అనేది జరిగింది నాన్న. రైట్, అర్థమైందా, క్లారిటీ వచ్చిందా? నేను ఏది వదలట్లా అంతా చెప్తున్నాను.
సో ఒక్కసారి మీరు వీలైనంత వరకు ఒక ప్రయత్నం చేయండి. అనాలిసిస్ చూసిన తర్వాత ఒకసారి ఆర్టికల్ కూడా చదివేశారు అనుకోండి, కాంప్రహెన్సివ్ అండర్స్టాండింగ్ అనేది ఒక టాపిక్ మీద మీకు వస్తుంది, రైట్? సో మీరు ప్రతిదీ కంప్లీట్గా బ్యాక్గ్రౌండ్ నుంచి బేసిక్స్ నుంచి మీకు అర్థమయ్యేటట్టు చెప్పడమే ఇన్స్టిట్యూట్ లక్ష్యం. ప్రతి ఒక్క సబ్జెక్ట్ అలాగే చెప్పబడుతుంది. సో చక్కగా మన ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. వీలైతే యూపీఎస్సీ ఇన్ఫినిటీ జాయిన్ అవ్వండి. కరెంట్ అఫైర్స్ ఇట్ విల్ డూ వండర్స్ ఫర్ యూ అమ్మ. గోయింగ్ ఫార్వర్డ్ కరెంట్ అఫైర్స్ మీకు చాలా ఇబ్బంది పెడుతుంది. నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, స్టూడెంట్స్ తాలూకు ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. బట్ కరెక్ట్గా జాయిన్ అయిన తర్వాత 6 months మీ డెడికేషన్ అండ్ టైం నాకు ఇస్తే యూ విల్ మాస్టర్ కరెంట్ అఫైర్స్. రేపు పొద్దున్న న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ చూస్తే ఇది మొన్నే కదా సార్ చెప్పారు, ఇదే కదా దీని బ్యాక్గ్రౌండ్, మీకు మీరు ఓన్గా చదువుకోవడం వస్తుంది, మీరు చాలా చాలా స్ట్రాంగ్ అవుతారు. సో చక్కగా జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. జస్ట్ 5,000 రూపాయలకే అందిస్తున్నాం, ఓకేనా? లైఫ్ టైం వ్యాలిడిటీ. నెక్స్ట్ ఆర్టికల్ డిస్కస్ చేద్దాం, వినాలమ్మా. ఈ రోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, రోహింగ్యా లీడర్ కిల్డ్ ఇన్ బంగ్లాదేశ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ నాన్న, రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 అమ్మ, రైట్? సో ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 11 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. రోహింగ్యాస్ అంటే ఏంటో మీరు తెలుసుకోవాలి. ఈ ఆర్టికల్లో జాగ్రత్తగా వినండి, క్లియర్గా ఈ ఆర్టికల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఈ ఆర్టికల్ మీకు అర్థం కావాలంటే మీకు కొంత బ్యాక్గ్రౌండ్ అనేది అర్థం కావాలి. మొదట రోహింగ్యాస్ అంటే ఎవరో మనం తెలుసుకుందాం. తెలుసుకున్న తర్వాత ఈ ఆర్టికల్ నేను డీటెయిల్డ్గా ఇన్ డెప్త్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. సో రోహింగ్యాస్ ఆర్ ముస్లిం మైనారిటీస్ అండి. they're actually Muslims but they belong to minority sections of Muslims. అర్థమైందా? సో వాళ్ళు ఎక్కడ ఉంటారు అంటే రఖీని స్టేట్ ఆఫ్ మయన్మార్లో ఉండడం అనేది జరుగుతుంది. సో నేను మ్యాప్ కూడా మీకు చూపిస్తాను, రఖీని స్టేట్ ఎక్కడ ఉందో ఇన్ ఎ ఫ్యూ సెకండ్స్, వినండి. సో మొత్తం ముస్లిమ్స్, వరల్డ్లో ముస్లిం పాపులేషన్ ఎవరైతే ఉన్నారో అందులో 7% ఆఫ్ ద ముస్లిమ్స్ ఆర్ రోహింగ్యాస్ అమ్మ. సో దే అకౌంట్ ఫర్ 7% ముస్లిం పాపులేషన్ అండ్ దే టాక్ ఇన్ దేర్ లోకల్ లాంగ్వేజ్. అందుకే నో ముస్లిమ్స్ ఏలినేట్ ఫ్రమ్ రోహింగ్యాస్. రోహింగ్యాస్ని వాళ్ళు దూరం పెట్టడం అనేది జరుగుతుంది. మోస్ట్ ఆఫ్ ద ముస్లిమ్స్ అరబిక్ కానీ లేకపోతే ఉర్దూ కానీ మాట్లాడతారు, బట్ దీస్ రోహింగ్యాస్ విల్ స్పీక్ ఇన్ దేర్ ఓన్ లాంగ్వేజ్. అయితే ఈ రోహింగ్యాస్ కథ ఏంటి అంటే, ఇప్పుడైతే మన ఇండియా అండ్ దాంతోపాటు మయన్మార్ అనేది బ్రిటిష్ వాళ్ళ కంట్రోల్లో ఉండడం అనేది జరిగిందో, సో అప్పుడు బంగ్లాదేశ్ ప్రాంతం, ఒకప్పుడు బెంగాల్ ప్రావిన్స్ ఆఫ్ ఇండియా, బ్రిటిష్ ఇండియా, అక్కడ నుంచి కొంతమంది ముస్లిమ్స్ని మయన్మార్లో పనిచేయడానికి తీసుకెళ్లడం అనేది జరిగింది. లేబరర్స్గా బ్రిటిష్ వాళ్ళు ఎవరిని, రోహింగ్యాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకెళ్లడం అనేది జరిగింది. ఎక్కడికి? మయన్మార్ని పట్టుకెళ్లడం అనేది జరిగింది. 1948లో మయన్మార్కి స్వాతంత్రం రావడం అనేది జరుగుతుంది, January 8న. స్వాతంత్రం రాగానే వాళ్ళు ఒక మిలిటరీ కాన్స్టిట్యూషన్ ఏర్పాటు చేసుకుంటారు. 1982 సిటిజన్షిప్ యాక్ట్ ఏదైతే ఉంటుందో అది వాళ్ళు తెచ్చుకోవడం అనేది జరుగుతుంది. ఈ సిటిజన్షిప్ యాక్ట్లో ఈ రోహింగ్యాస్ ఎవరైతే ఉన్నారో ఈ రోహింగ్యాస్కి వాళ్ళు సిటిజన్షిప్ అనేది ఇవ్వరు. అర్థమైందా? రోహింగ్యాస్ డోంట్ బిలాంగ్ టు మయన్మార్ అని చెప్పడం అనేది జరుగుతుంది. సో దేవర్ స్టేట్లెస్, మిలియన్స్ ఆఫ్ రోహింగ్యాస్ స్టేట్లెస్. ఎందుకు మయన్మార్ గవర్నమెంట్ అనేది అప్పుడు ఈ రకమైన నిర్ణయం తీసుకుంది అంటే చెప్తాను. సో మయన్మార్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలన చేస్తునేటప్పుడు ఈ రోహింగ్యాస్ ఎవరైతే ఉన్నారో రోహింగ్యాస్కి బ్రిటిష్ వాళ్ళు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది జరిగింది. సో దేవర్ హైలీ సెటిల్డ్ ఫ్యామిలీస్ అండి. బ్రిటిష్ వాళ్ళకి వీళ్ళు ఎక్కువగా సపోర్ట్ కూడా చేయడం అనేది జరిగింది. సో ఒకప్పుడు మయన్మార్ ప్రజలు బ్రిటిష్ వాళ్ళతో స్వాతంత్రం కోసం ప్రయత్నిస్తుంటే రోహింగ్యాస్ బ్రిటిష్ వాళ్ళతో కలిపి పనిచేయడం అనేది జరిగింది. సో అందుకే మయన్మార్లో ఉండేటటువంటి పీపుల్కి రోహింగ్యాస్ నచ్చరు. అండ్ దాంతోపాటు రిలీజియన్ అమ్మ, మయన్మార్లో, బర్మాలో చాలా వరకు పీపుల్ మనకి బుద్ధిస్ట్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు, బట్ దీస్ రోహింగ్యాస్ ఆర్ ముస్లిమ్స్. సో ఎథ్నిక్ డిఫరెన్సెస్ కూడా ఉండడం వల్ల సో రోహింగ్యాస్ అంటే హ్యాట్రెడ్ పెంచుకున్నారు దీస్ మయన్మార్ పీపుల్. అర్థమైందా? సో తల్లిదండ్రులు లేరు అనేది చాలా బాధ, కానీ నాకంటూ ఒక దేశం లేదు అని చెప్పుకోవడం ఎంత కష్టంగా ఉంటుందో చూడండి. రోహింగ్యాస్ బికేమ్ స్టేట్లెస్ బికాస్ ఆఫ్ దిస్ 1982 సిటిజన్షిప్ లా అండ్ దే వర్ డినైడ్ బేసిక్ హ్యూమన్ అండ్ లీగల్ రైట్స్. హ్యూమన్ రైట్స్ అంటే ఏంటి? కేవలం మనిషి అయినందుకు నీకు సంక్రమించేటటువంటి హక్కులు. నువ్వు కుంటివాడివైనా, గుడ్డివాడివైనా, ఏ కులాని వాడివైనా, మతాని వాడివైనా, ఏ భాష మాట్లాడుతున్నా, నువ్వు ఎలా కనిపిస్తున్నా, ఏ రంగున్నా, నీకు ఏ జాతికి చెందినటువంటి వాడివైనా, నువ్వు మనిషి అయినందుకు నీకు సంక్రమించేటటువంటి రైట్స్ అండ్ లీగల్ రైట్స్, పొలిటికల్ రైట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎట్టి పరిస్థితుల్లోనూ మన రోహింగ్యాస్కి సంక్రమించలేదు, ఇవ్వలేదు. దే హ్యావ్ నో యాక్సెస్ టు ఎడ్యుకేషన్ అండ్ వాళ్ళు దే ఆర్ నాట్ అలౌడ్ టు మూవ్ ఫ్రీలీ. ఒక చోటు నుంచి వేరే చోటుకి ఫ్రీగా మూవ్ అయ్యేటటువంటి ఛాన్స్ లేకుండా పోయింది.
అండ్ దే డిప్రైవ్డ్ ఆఫ్ బీయింగ్ మ్యారీడ్ వితౌట్ పర్మిషన్ లేకుండా వాళ్ళు పెళ్లి కూడా చేసుకోకూడదు. అవి మయన్మార్ గవర్నమెంట్ రిస్ట్రిక్షన్స్ పెట్టడం అనేది జరిగింది దీస్ రోహింగ్యాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద. మయన్మార్ గవర్నమెంట్ ఏమంటుంది, దీస్ రోహింగ్యాస్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ బెంగాలీ ముస్లిమ్స్ అని చెప్పి అంటుంది. అర్థమైందా? దే ఆర్ బెంగాలీ ముస్లిమ్స్ అంటుంది. బ్రిటిష్ వాళ్ళ టైంలో వాళ్ళు ఇక్కడికి రావడం అనేది జరిగింది, మైగ్రేటెడ్ ఫ్రమ్ బంగ్లాదేశ్ టు మయన్మార్ డ్యూరింగ్ కొలోనియల్ పీరియడ్లో వచ్చారని చెప్పి అంటుంది. బట్ దీస్ రోహింగ్యాస్ ఏమంటారు అంటే తరతరాలుగా మేము ఇక్కడే ఉన్నాం కాబట్టి వీఆర్ ద నేటివ్స్ ఆఫ్ మయన్మార్ అని చెప్పి రోహింగ్యాస్ అనడం అనేది జరుగుతుంది. ఈ కాన్ఫ్లిక్ట్, ఈ రిఫ్ట్ వల్ల సో చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు ఈ రోహింగ్యాస్ ఎవరైతే ఉన్నారో రోహింగ్యాస్. సో వాళ్ళ మీద అప్రెషన్, దాంతోపాటు వాళ్ళ మీద ఈ అటాక్స్ ఏవైతే ఉన్నాయో తట్టుకోలేక మయన్మార్ నుంచి అదర్ రీజియన్స్కి లైక్ బంగ్లాదేశ్ ఏదైతే ఉంటుందో బంగ్లాదేశ్, అండ్ దాంతోపాటు ఇండియా ఏదైతే ఉంటుందో ఇండియా, అండ్ చుట్టుపక్కల ప్రాంతాలైనటువంటి థాయిలాండ్, అండ్ దాంతోపాటు ఇండోనేషియా, అండ్ దాంతోపాటు మలేషియా, ఈ ప్రాంతాలకి వీళ్ళు వలస వెళ్ళడం అనేది జరుగుతుంది. ఢిల్లీలో కూడా ఒక రోహింగ్యా స్లమ్ అనేది ఉండడం అనేది జరిగింది. హైదరాబాద్లో కూడా రోహింగ్యాస్ వచ్చి సెటిల్ అయ్యారు. జమ్మూ అండ్ కాశ్మీర్లో కూడా రోహింగ్యాస్ ఉండడం అనేది జరిగింది. సో వై దేవర్ నో, ఎందుకు వాళ్ళ మీద ఈ అప్రెషన్, ఎందుకు వాళ్ళ మీద ఈ రకమైనటువంటి వ్యతిరేకత, హ్యాట్రెడ్, బికాస్ రోహింగ్యాస్ సపోర్టెడ్ బ్రిటిష్ డ్యూరింగ్ కొలనైజేషన్ ఆఫ్ మయన్మార్ అండ్ బ్రిటిషర్స్ యూజ్ ద మ్యాస్ సోల్జర్స్. బ్రిటిషర్స్ వాళ్ళని సోల్జర్స్గా వాడేవాళ్ళండి, సైనికులుగా. అర్థమైందా? అంతటి బుద్ధిస్ట్కి ముస్లిమ్స్కి మధ్యలో రిలీజియస్ టెన్షన్స్ కూడా ఒక కారణం. అండ్ రోహింగ్యాస్ని మయన్మార్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్గా కేటగరైజ్ చేయడం కూడా ఒక రకమైనటువంటి కారణం. ఇంకొక ఇంపార్టెంట్ కారణం ఏంటో తెలుసా? రోహింగ్యాస్ తరపున మాట్లాడడానికి, రోహింగ్యాస్ యొక్క వాయిస్ వినిపించడానికి దేర్ ఈజ్ నో క్లియర్ లీడర్షిప్, ఎటువంటి సరైనటువంటి నాయకత్వం అనేది లేకపోవడం. అర్థమైందా? ఇఫ్ దేర్ ఈజ్ నో లీడర్షిప్, నో పీపుల్ ట్రై టు బీ లైక్ హెడ్ అండ్. అర్థమైందా? ఒక నాయకుడు ముందుండి నడిపించాలి, బట్ ఆ నాయకత్వం అనేది లేకపోవడం. దాంతోపాటు వీళ్ళకి అవేర్నెస్ లేకపోవడం, ఎడ్యుకేషన్ కానీ, ఎకానమీ కానీ, అవేర్నెస్ కానీ, ప్రాపంచిక విషయాల గురించి వీళ్ళకి అవగాహన కానీ లేకపోవడం కూడా రోహింగ్యాస్ యొక్క వల్నరబిలిటీకి కారణం అవ్వడం అనేది జరిగింది. రైట్? సో దే ఆర్ ఫోర్స్డ్ టు లివ్ ఇన్ ఇన్హ్యూమన్ కండిషన్స్ అమ్మ. దే ఆర్ ప్రోన్ టు అబ్యూస్, ఫిజికల్ అండ్ ఎమోషనల్ అబ్యూస్, సైకలాజికల్ అబ్యూస్. వాళ్ళ ఏరియాస్లో బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా లేనటువంటి పరిస్థితి. చాలా మంది రోహింగ్యా ఉమెన్ హ్యూమన్ ట్రాఫికింగ్ కూడా గురవుతారు, ప్రాస్టిట్యూషన్ నెట్లోకి బలవంతంగా లాక్కు రావడం అనేది జరుగుతుంది. అండ్ మయన్మార్ ఆర్మీ ఫ్రీక్వెంట్గా మనకి సెంట్రల్ ఏషియా ప్రాంతంలో, ముఖ్యంగా ఏషియాలో 2 కంట్రీస్లో మిలిటరీ డామినెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఆ 2 కంట్రీస్ ఏంటంటే ఎల్స్ట్వైల్ బర్మా, ప్రెజెంట్ మయన్మార్. ఒకటి మయన్మార్, రెండవది ఏంటి అంటే పాకిస్తాన్. ఈ 2 దేశాల్లో మిలిటరీ యొక్క డామినెన్స్ చాలా ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. మయన్మార్ మిలిటరీ ఎప్పటికప్పుడు అధికారం తన చేతుల్లోకి తీసుకోవాలనుకుంటుంది. సో మయన్మార్ మిలిటరీ వచ్చిన ప్రతిసారి రోహింగ్యాస్ మీద అటాక్స్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ నైబరింగ్ కంట్రీస్ థాయిలాండ్, బంగ్లాదేశ్, ఇండియా కూడా దే ఆర్ నాట్ విల్లింగ్ టు యాక్సెప్ట్ దీస్ రోహింగ్యాస్ బికాజ్ రిసోర్స్ క్రైసిస్ అవ్వచ్చు, చాలా రీజన్స్ వల్ల వీళ్ళని రెఫ్యూజీస్గా, శరణార్థులుగా వీళ్ళని మన కంట్రీలోకి కానీ వాళ్ళ కంట్రీలోకి కానీ వీళ్ళని వెల్కమ్ చేయడం అనేది జరగట్లేదు. అండ్ నోబెల్ విన్నర్ ఫర్ పీస్, దట్ ఈస్ సూచీ, మయన్మార్ లీడర్. ఈవెన్ మొన్న మిలిటరీ వాళ్ళు హౌస్ అరెస్ట్ చేయడం అనేది జరిగింది సూచీ గారిని. సో షీ స్ట్రైవ్డ్ ఫర్ డెమోక్రసీ, ఎస్టాబ్లిష్ డెమోక్రసీ ఇన్ మయన్మార్. మిలిటరీ వాళ్ళ నుంచి ప్రజల చేతుల్లోకి పవర్ పెట్టాలని చెప్పి సూచీ గారు ప్రయత్నించారు, బట్ మిలిటరీ రీసెంట్గా హౌస్ అరెస్ట్ చేశారు 2021 ఫిబ్రవరిలో. అయితే సూచీ గారు నోబెల్ ప్రైజ్ విన్ అయినప్పటికీ పీస్కి, రోహింగ్యాస్ విషయంలో ఈ ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం నిజంగా ఘోరాతి ఘోరమైనటువంటి విషయం అని చెప్పి మనం అనుకోవచ్చు. అర్థమైందా? దిస్ ఈజ్ ద క్రైసిస్ అబౌట్ రోహింగ్యాస్. మరి ఇప్పుడు న్యూస్లోకి ఏమొచ్చింది నాన్న, వినండి అమ్మా. సో న్యూస్లోకి ఏమొచ్చిందో చూడండి. రోహింగ్యా లీడర్ అయినటువంటి మొహిబుల్లా, హూ వాజ్ ఇన్ 40s, సో ఆయన ఏజ్ 40లో ఉందంట, ఆయన చనిపోవడం అనేది జరిగింది. సో ఫస్ట్ ఆయన టీచర్గా, ఉపాధ్యాయుడిగా ఉండడం అనేది జరిగింది. అండ్ ఈజ్ ఎమర్జ్డ్ యాజ్ ఎ కీ రోహింగ్యా లీడర్ అండి. రోహింగ్యాస్ తరపున ఒక లీడర్గా ఈయన ఎదగడం అనేది జరిగింది. ఈయన 2019లో అప్పుడు డొనాల్డ్ ట్రంప్ మనకి అమెరికా ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు, ప్రెసిడెంట్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్గా ఉన్నప్పుడు ఈయన వైట్ హౌస్ను సందర్శించడం అనేది జరిగింది టు స్పీక్ ఆన్ రిలీజియస్ ఫ్రీడమ్. అదేవిధంగా మత స్వేచ్ఛ గురించి మాట్లాడడానికి ఆయన వెళ్ళడం అనేది జరిగింది. ఇప్పటి వరకు ఎవరు ఈ ఈ ఘాతుకానికి పాల్పడ్డారు? ఈయన షార్ట్ డెడ్ అండి, ఈయనకి గన్తో కాల్చివేయడం అనేది జరిగింది, ఒక అన్నోన్ గన్ మ్యాన్. ఎవరు ఈయన చంపారని చెప్పి ఎవరు, ఎటువంటి గ్రూప్, ఎటువంటి పొలిటికల్ గ్రూప్ కానీ ఎవరు ముందుకు రాలేదు. ఇంకా వివరాలు అనేవి తెలియాల్సి ఉంది. సో బంగ్లాదేశ్లో ఈ హత్య అనేది జరిగింది. అర్థమైందా? రైట్. సో మీకు ఇందాక రకీనే స్టేటస్ చూపిస్తా అన్నాను కదా, ఒకసారి చూడండి.
సో చూడండి అమ్మా, ఇక్కడ రోహింగ్యాస్ ఇక్కడ ఎక్కువగా ఉంటారు. ఈ మయన్మార్లో ఉన్నటువంటి రఖీనే స్టేట్ ఏదైతే ఉంటుందో ఇక్కడ ఉంటారు. సో ఇక్కడ నుంచి వాళ్ళు బంగ్లాదేశ్లోకి మైగ్రేట్ అవ్వడం అనేది జరుగుతుంది. కాక్స్ బజార్ ఏదైతే ఉంటుందో అక్కడికి మైగ్రేట్ అవ్వడం అనేది జరిగింది. రీసెంట్గా ఈ రోహింగ్యాస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళని ఒక ప్రదేశానికి చేర్చడం అనేది జరిగింది. బంగ్లాదేశ్ చెందినటువంటి ఒక ఐలాండ్కి చేర్చడం అనేది జరిగింది. ఆ ఐలాండ్ ఏంటో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఎంతవరకు కరెక్ట్గా చెప్తారో చూద్దాం. నేను అంటీన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ నేను మీకు దీనిలో చెప్పాను, దేనిలో హిందూ అనాలిసిస్లో చెప్పాను. ఎంతవరకు కరెక్ట్గా చెప్పారో చెప్తాను. ఇక్కడ కాక్స్ బజార్ నుంచి చాలా మందిని ఆ ఐలాండ్కి ఆ ఐలాండ్లో హౌసెస్ గట్రా నిర్మించి బంగ్లాదేశ్ వాళ్ళు పంపించారన్నమాట. సో అక్కడ సరైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, సరైనటువంటి ఫెసిలిటీస్ లేవని చెప్పి కొంతమంది హ్యూమన్ రైట్స్ కమిషన్ వాళ్ళు కూడా ఇది చేయడం అనేది జరిగింది. రైట్, తమ అసంతృప్తి తెలియపరచడం అనేది కూడా జరిగింది. రైట్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్లో. మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదామా, వినాలన్నా? ఈ రోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. మోర్ టైమ్ టు రెన్యూ ఫారెన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ రిజిస్ట్రేషన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. సో దిస్ ఆర్టికల్ ఈజ్ రిలేటెడ్ టు గవర్నెన్స్ అండ్ జిఎస్ పేపర్ 2. సో జాగ్రత్తగా వింటే క్లియర్గా ఈ ఆర్టికల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 10 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. ఈ ఆర్టికల్ మీకు అర్థం కావాలంటే మీకు కొంత బేసిక్స్ అనేవి అర్థం కావాలి. మొదట ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ అంటే ఏంటో మీకు తెలియాలి. దాని తర్వాత అదర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, న్యూస్లోకి ఏమొచ్చింది, రీసెంట్గా అమెండ్మెంట్ అనేది తీసుకొచ్చారు, ఇవన్నీ తెలుసుకుందాం, వినండి. సో వినండి అన్న, ఫారెన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ పేరులోనే ఉంది. ఫారెన్ కంట్రిబ్యూషన్, ఫారెన్ నుంచి వచ్చేటటువంటి డొనేషన్స్ కానీ, ఫారెన్ నుంచి వచ్చినటువంటి ఫండింగ్ ఏదైతే ఉంటుందో ఫండింగ్ కానీ, దాన్ని రెగ్యులేట్ చేయడానికి తీసుకొచ్చినటువంటి చట్టం. మొదట దీన్ని ఎప్పుడు తీసుకొచ్చారంటే 1976లో తీసుకొచ్చారు. సో మీరు ఇక్కడ 2 సంవత్సరాలు మీకు చాలా చాలా ఇంపార్టెంట్ మోడర్న్ ఇండియన్ హిస్టరీలో, 1975 నుంచి 1977. సో ఈ టైంలో ఏం జరిగింది, ఎమర్జెన్సీ పీరియడ్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. ఎమర్జెన్సీలో భాగంగా ఇండియా అనేది ఇందిరాగాంధీ గవర్నమెంట్, ఇందిరాగాంధీ రిగైమ్ ఏం చేయడం అనేది జరిగింది, ప్రజల తాలూకా హక్కులు ఏవైతే ఉన్నాయో అవి కాలు రాయడం అనేది జరిగింది, మీడియా హక్కుల్ని కూడా కాలు రాయడం అనేది జరిగింది. సో ఎమర్జెన్సీ డెసిషన్ ఏదైతే ఉంటుందో దానికి ఎగనెస్ట్గా చాలా మీడియా ఆర్గనైజేషన్స్ సో ఇందిరాగాంధీ గవర్నమెంట్కి ఎగనెస్ట్గా వార్తలు రాయడం అనేది జరిగింది. ప్రజల్ని చైతన్యవంతులను చేయడానికి వాళ్ళు ప్రయత్నించారు. సో గవర్నమెంట్కి ఎగనెస్ట్గా, గవర్నమెంట్ మీద అసంతృప్తి కలిగేటట్టు రాసేటటువంటి రాతలు ఏవైతే ఉన్నాయో రాయడానికి ఫారెన్ నుంచి కంట్రిబ్యూషన్స్ వస్తున్నాయి, రాయమని చెప్పి మీడియా వాళ్ళకి కంట్రిబ్యూషన్స్ వస్తున్నాయి అని చెప్పి, అండ్ ఎన్జిఓస్ కూడా అలా పనిచేస్తున్నాయి, చాలా నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ గవర్నమెంట్కి ఎగనెస్ట్గా అని చెప్పి 1976లో ఈ యాక్ట్ తీసుకొచ్చారు. దేనికోసం ఈ యాక్ట్, ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేట్ చేయడానికి. ఇది 2 రకాలుగా పనిచేయడం అనేది జరుగుతుంది. ఫస్ట్ ఏంటి అంటే దీని తాలూకా పర్పస్ ద సోర్స్ ఆఫ్ ఫారిన్ కంట్రిబ్యూషన్. సో ఫారిన్ కంట్రిబ్యూషన్ అనేది ఎక్కడ నుంచి వస్తుంది అండ్ ఎందుకు వస్తుంది, వై, ఎందుకు వస్తుంది, రెండవది. సో వచ్చినటువంటి ఫారిన్ కంట్రిబ్యూషన్ ఎందుకోసం వస్తుందని చెప్తున్నారు, ఎందుకోసం వచ్చిందో అందుకోసం యూటిలైజ్ చేస్తున్నారా లేదా, అర్థమైందా? ఈజ్ దర్ ఎనీ ట్రాన్స్పరెన్సీ? మీకు అర్థమైందా? సపోజ్ ఇండియాలో ఉన్నటువంటి ఒక నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ ఉంది, ఎన్జిఓ ఉంది. ఈ ఎన్జిఓకి ఫారిన్ నుంచి ₹1,00,00,000 డబ్బులనే వచ్చినాయి. సో ఈ కంట్రిబ్యూషన్ దానిలో ఏం చెప్తారు, ఏం తెలుసుకుంటారు, ఎక్కడ ఎవరు కంట్రిబ్యూట్ చేశారని తెలుసుకుంటారు, అండ్ ఎందుకు కంట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పుడు గో సంరక్షణ కోసం అని చెప్పి కొంతమంది ఇస్తారు, సో వాటి కోసం ఎందుకు ఇచ్చారు అని చెప్పి, సో ఎందుకోసం అని ఇచ్చారు, ఎందుకోసం పంపించారు ఫారెన్ కంట్రిబ్యూషన్ అని చెప్పారో అందుకోసం యూటిలైజ్ చేస్తున్నారా లేదా అనేటటువంటి విషయాన్ని ఏదైతే ఉంటుందో దాన్ని తెలుసుకోవడానికి, దాని మీద ఒక కన్నేసి ఉంచడానికి ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ అనేది తీసుకురావడం అనేది జరిగింది. రైట్, సో ఈ ఫారిన్ కంట్రిబ్యూషన్ యాక్ట్ రెగ్యులేషన్ యాక్ట్ ఆఫ్ 1976 ఏదైతే ఉంటుందో దాన్ని మళ్ళీ 1984లో దీనికి ఒక అమెండ్మెంట్ అనేది చేశారు. అమెండ్మెంట్ ఏంటి అంటే ఆల్ ద ఎన్జిఓస్, ఇండియాలో మొదలైనటువంటి ఆల్ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో దే షుడ్ రిజిస్టర్ విత్ ద హోమ్ మినిస్ట్రీ అండర్ ద అమెండ్మెంట్స్ మేడ్ టు FCRA ఇన్ 1984. అర్థమైందా? హోమ్ మినిస్ట్రీ దగ్గర వాళ్ళు తప్పకుండా రిజిస్టర్ చేసుకోవచ్చు. అయితే 2010లో గవర్నమెంట్కి ఏమర్థమైంది అంటే ఈ ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ ఏదైతే ఉంటుందో ఇది సరిగ్గా వర్క్ అవ్వట్లేదు, లెట్ us make this more efficient. So let us scrap this, let us repeal this foreign contribution regulation act of 1976 and introduce a new bill, ఒక కొత్త చట్టం చేద్దాం, అదే FCRA ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ ఆఫ్ 2010 అని చెప్పి దీన్ని తీసుకురావడం అనేది జరిగింది.
సో వాట్ ఆర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ దిస్ ఫారిన్ కంట్రిబ్యూషన్ యాక్ట్ ఆఫ్ ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ ఆఫ్ 2010? స్పెసిఫిక్ ఫీచర్స్ తెలుసుకుందాం, వినండి. సో చూడండి నాన్న, ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ ఆఫ్ 2010 చాలా చాలా ఇంపార్టెంట్. దీనిలో ఉన్నటువంటి ఫీచర్స్: who can accept foreign contributions according to this foreign contribution regulation act of 2010? Any organization working for definite any cultural organization, simply any social organization, economic, educational or religious programs గురించి వర్క్ చేసేటటువంటి ఆర్గనైజేషన్స్, ఎన్జిఓస్ అని సివిల్ సొసైటీస్ ఏవైతే ఉన్నాయో, they can receive foreign contribution, but to receive foreign contribution they need to be registered under home ministry. హోమ్ మినిస్ట్రీ దగ్గర తప్పకుండా వాళ్ళు ఏం చేయాలి, రిజిస్టర్ చేయాలి. అండ్ వాళ్ళకి ఫారిన్ నుంచి వచ్చేటటువంటి ఫండింగ్ ఏదైతే ఉంటుందో దానికి ఒక సెపరేట్ అకౌంట్ అనేది మెయింటైన్ చేయాలి. ఆ అకౌంట్ని ఎప్పటికప్పుడు చార్టెడ్ అకౌంటెంట్స్, సిఏస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఆడిటింగ్ అనేది చేయించుకోవాలి. ఇది తప్పదు, అర్థమైందా? సో ఆడిట్ రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో హోమ్ మినిస్ట్రీకి ప్రతి సంవత్సరం వాళ్ళు తప్పకుండా ఇది చేయాలి. అండ్ హూ కెనాట్ యాక్సెప్ట్ ఫారిన్ కంట్రిబ్యూషన్స్ అని చెప్పంటే, ఎ క్యాండిడేట్ కంటెస్టింగ్ ఇన్ ఎలక్షన్స్లో పోటీ చేస్తున్నటువంటి క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో ఆయన, అండ్ దాంతోపాటు కార్టూనిస్ట్, ఎడిటర్, పబ్లిషర్స్ ఆఫ్ రిజిస్టర్డ్ న్యూస్ పేపర్స్లో పనిచేస్తున్నటువంటి కార్టూనిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, అండ్ దాంతోపాటు కాలమ్నిస్ట్, ఎడిటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, పబ్లిషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇది చేయకూడదు. ఇండియాలో ఉన్నటువంటి హైకోర్టు కానీ సుప్రీంకోర్టులో ఉండేటటువంటి జడ్జెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా, సెషన్స్ కోర్టులో ఉండేటువంటి జడ్జెస్ కూడా అసలు రిసీవ్ చేసుకోవడానికి వీల్లేదు. గవర్నమెంట్ సర్వెంట్స్ ఆర్ ఎంప్లాయీస్ ఆఫ్ ఎనీ కార్పొరేషన్, పబ్లిక్ సర్వెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఫారిన్ కంట్రిబ్యూషన్స్ని యాక్సెప్ట్ చేయకూడదు, ఫారిన్ డొనేషన్స్ని యాక్సెప్ట్ చేయకూడదు. మెంబర్ ఆఫ్ ఎనీ లెజిస్లేచర్, సో చట్టసభల్లో ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి కానీ, లేకపోతే ఎమ్మెల్యే కానీ, లేకపోతే ఎమ్మెల్సీగా ఉన్నటువంటి వ్యక్తి కానీ, వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ ఫారిన్ కంట్రిబ్యూషన్స్ని యాక్సెప్ట్ చేయడానికి వీల్లేదు. ఈవెన్ పొలిటికల్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఫారిన్ కంట్రిబ్యూషన్స్ని యాక్సెప్ట్ చేయడానికి వీల్లేదండి, ఫారిన్ కంట్రిబ్యూషన్స్ తీసుకోవడానికి వీల్లేదు. Now let us understand different salient features of Foreign Contributions Regulation Act. So first, a provision was made for the cancellation of registrations of NGOs if the Home Ministry believes that organization is political. పొలిటికల్ వర్క్ అనేది చేస్తుంది అనుకోండి ఏదైనా ఎన్జిఓ, దాని తాలూకు రిజిస్ట్రేషన్ హోమ్ మినిస్ట్రీ క్యాన్సిల్ చేయొచ్చు అకార్డింగ్ టు FCRA 2010. పొలిటికల్లీ న్యూట్రల్ ఉండాలి టు రిసీవ్ ఫారిన్ కంట్రిబ్యూషన్స్ అకార్డింగ్ టు ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ ఆఫ్ 2010. దాంతోపాటు ద రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ గ్రాంటెడ్ టు ద ఎన్జిఓస్ అండర్ 2010 యాక్ట్ కేమ్ విత్ 5-year వ్యాలిడిటీ. సో ఏదైతే ఎన్జిఓస్కి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఇస్తారో దానికి 5-year వ్యాలిడిటీ ఉంటుంది. అంటే ఎవ్రీ 5 yearsకి తప్పకుండా వాళ్ళ హోమ్ మినిస్ట్రీ దగ్గరికి వెళ్ళి మళ్ళీ రిజిస్టర్ అనేది తప్పకుండా చేసుకోవాలి అని చెప్పడం అనేది జరిగింది. సెపరేట్ అకౌంట్ అనేది కూడా తప్పకుండా మెయింటైన్ చేయాలి ఫారిన్ కంట్రిబ్యూషన్స్ యొక్క డిపాజిట్ కోసం, అర్థమైందా? ఆ అకౌంట్లో అదర్ కంట్రిబ్యూషన్స్ అనేవి రిసీవ్ చేసుకోకూడదు. దట్ అకౌంట్ షుడ్ బి డెడికేటెడ్ టు ఓన్లీ ఫారిన్ కంట్రిబ్యూషన్స్, అర్థమైందా? రైట్. అండ్ దాంతోపాటు ఎవ్రీ బ్యాంక్, ఈచ్ అండ్ ఎవ్రీ బ్యాంక్ ఫారెన్ నుంచి వచ్చేటటువంటి రెమిటెన్సెస్ ఏవైతే ఉన్నాయి, రెమిటెన్సెస్ అంటే ఇప్పుడు మీ ఫ్యామిలీ వాళ్ళు ఎవరైనా యూఎస్లో ఉన్నారనుకోండి, యూఎస్లో వర్క్ చేసి డబ్బులు మీకు పంపించారనుకోండి, అది రెమిటెన్స్ అవుతుంది. సో దుబాయ్లో ఉండే వాళ్ళు గట్రా పంపిస్తారు కదా, సో ఒక అకౌంట్కి ఎంత ఈ రెమిటెన్సెస్ వస్తాయని చెప్పి బ్యాంకులు సోర్స్ అండ్ దాంతోపాటు రిసీట్స్ ఇవన్నీ గవర్నమెంట్కి తప్పకుండా చేయాలి. గవర్నమెంట్ అడిగినప్పుడు గవర్నమెంట్కి, అథారిటీస్కి తప్పకుండా ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. దట్ ఈజ్ అన్ ఆబ్లిగేషన్ ఆన్ బ్యాంక్స్ తప్పకుండా చేయాల్సి ఉంటుంది. సో దీస్ ఆర్ సమ్ సాలియంట్ ఫీచర్స్ ఆఫ్ ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ ఆఫ్ 2010. అయితే 2020లో ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్కి కొన్ని అమెండ్మెంట్ అనేది చేయడం అనేది జరిగింది. ఏంటి ఆ అమెండ్మెంట్స్ చూద్దాం. చూడండి ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2020 చాలా చాలా ఇంపార్టెంట్. డిఫరెంట్ ఫీచర్స్ డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఫీచర్ ఏంటి అంటే పబ్లిక్ సర్వెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ ఫారిన్ కంట్రిబ్యూషన్స్ని యాక్సెప్ట్ చేయకూడదు. ముందు కూడా అదే చెప్పారు కదా సార్, అంటే పబ్లిక్ సర్వెంట్స్ తాలూకా డెఫినేషన్ అనేది మార్చారు. పబ్లిక్ సర్వెంట్స్ అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ మాత్రమే కాదు, గవర్నమెంట్ యొక్క డబ్బుల్ని లబ్ధి పొందుతున్నటువంటి ఎవరైనా ఈ తాలూకా ఫారిన్ కంట్రిబ్యూషన్స్ ఏవైతే ఉన్నాయో అవి యాక్సెప్ట్ చేయకూడదు. గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ చేపడుతున్నటువంటి వాళ్ళు వీళ్ళు కూడా ఫారిన్ కంట్రిబ్యూషన్స్ని యాక్సెప్ట్ చేయకూడదు.
and transfer of foreign contributions. This particular Amendment Act prohibits the transfer of foreign contribution to any other person not registered to accept foreign contributions. ఏం చెప్తున్నారండి? ఇప్పుడు సపోజ్ ఫారెన్ కంట్రిబ్యూషన్స్ని యాక్సెప్ట్ చేయడానికి తప్పకుండా రిజిస్టర్ చేసుకోవాలి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ నుంచి. ఒక అకౌంట్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ నుంచి రిసీవ్ చేసుకున్నారు అనుకోండి. సపోజ్ ఒక ఎన్జిఓ ఉంది, అది రిసీవ్ చేసుకుంది అనుకోండి. ఎన్జిఓకి ఫారెన్ కంట్రిబ్యూషన్స్ వచ్చాయి, తప్పులేదు. ఈ ఎన్జిఓ ట్రాన్స్ఫర్ చేస్తే ఎవరికి ట్రాన్స్ఫర్ చేయాలంటే ఎనదర్ ఎన్జిఓ హూ ఈజ్ ఆల్సో రిజిస్టర్డ్ విత్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్, దానికి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయాలి. కానీ ఫారెన్ కంట్రిబ్యూషన్స్ ఎనీ అదర్ ఎన్జిఓ విచ్ ఈజ్ నాట్ రిజిస్టర్డ్ విత్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్కి మాత్రం ట్రాన్స్ఫర్ చేయకూడదు. ఆధార్ ఫర్ రిజిస్ట్రేషన్స్. సో ఈ తాలూకు ఫారెన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారం మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ దగ్గర ఎన్జిఓ అనేది రిజిస్టర్ చేసుకోవాలంటే ద మెయిన్ ఆఫీస్ బేరర్స్, డైరెక్టర్స్, ఫంక్షనరీస్ ఎవరైతే ఉన్నారో, కీ ప్లేయర్స్ ఆఫ్ ద ఎన్జిఓ ఎవరైతే ఉన్నారో, ఆర్గనైజేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ తప్పకుండా తమ ఆధార్స్ అనేవి సబ్మిట్ చేసి తప్పకుండా ఏం చేయాలి, రిజిస్టర్ చేసుకోవాలి. ఆధార్ ఈస్ మ్యాండేటరీ. దాంతోపాటు ఎవ్రీ పర్సన్ షుడ్ మెయింటైన్ ఎఫ్సిఆర్ఏ అకౌంట్. ఒక ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ అకౌంట్ అనేది ఒకటి తప్పకుండా ఇది చెయ్యాలి. అర్థమైందా? సో మరి ఇందాకే చెప్పారు కదా సార్, మీరు ఒక డెడికేటెడ్ అకౌంట్ అనేది ఉండాలి. కానీ మరి ఇక్కడ స్పెషల్గా ఏం తీసుకొచ్చారు? ఈ అకౌంట్ ఎక్కడ మెయింటైన్ చేయాలంటే ఓన్లీ మెయిన్ బ్రాంచ్ న్యూఢిల్లీ, ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ న్యూఢిల్లీలో మాత్రమే మెయింటైన్ చేయాలి. ఈ అకౌంట్లోకి మాత్రమే పడాలి అనే విధంగా గవర్నమెంట్ అనేది చెప్పడం అనేది జరిగింది త్రూ దిస్ అమెండ్మెంట్ యాక్ట్. అర్థమైందా? ఫర్ ప్రొసీజర్ అనేది ఈజ్ చేయడం కోసం అంతే. అర్థమైందా? నెక్స్ట్ చూడండి, రిడక్షన్ ఇన్ యూజ్ ఆఫ్ ఫారెన్ కంట్రిబ్యూషన్ ఫర్ అడ్మినిస్ట్రేటివ్ పర్పజెస్. ఫారెన్ కంట్రిబ్యూషన్ అడ్మినిస్ట్రేటివ్ పర్పజెస్ కోసం వాడకూడదు, తగ్గించారు. అర్థమైందా? సో ముందు ఎఫ్సిఆర్ఏ 2010లో 50% ఆఫ్ ద ఫారెన్ కంట్రిబ్యూషన్, సపోజ్ 5 కోట్ల రూపాయలు ఫారెన్ కంట్రిబ్యూషన్ వచ్చింది అనుకోండి. సో ఎన్జిఓస్ ఏం చేస్తాయి, సపోజ్ ఇప్పుడు రూరల్ ఫెసిలిటీస్ని ఏర్పాటు చేసే ఎన్జిఓ అనుకోండి. సపోజ్ వాళ్ళు రోడ్లు వేయించడం కానీ, రూరల్ ఏరియాస్లో ట్యాంక్స్ కట్టించడం కానీ చేస్తారనుకోండి. వాళ్ళు ఏం చేయొచ్చు అంటే దీనిలో 50% అంటే 2.5 crores కట్టొచ్చు. 2.5 crores వాళ్ళ అడ్మినిస్ట్రేటివ్ నీడ్స్ కోసం వాడచ్చు. అంటే వాళ్ళ శాలరీస్ కానీ వీటన్నింటి కోసం ఇవ్వచ్చు అనమాట. అదే అంటే ఆర్గనైజేషన్లో ఉండేటటువంటి మెయిన్ ప్లేయర్స్ శాలరీస్ ఇవన్నీ 2.5 crores తీసుకోవచ్చు. ఇప్పుడు అది ఓన్లీ 20%కి మాత్రమే మార్చడం అనేది జరిగింది. అంటే 1 కోటి రూపాయలు మాత్రమే నువ్వు అడ్మినిస్ట్రేటివ్ పర్పజెస్ కోసం వాడచ్చు. మిగిలిన 4 కోట్లు మాత్రం ఏదైతే స్పెసిఫిక్ పర్పస్ కోసం ఇచ్చారో, ఫారిన్ కంట్రిబ్యూషన్ వచ్చిందో దానికోసం మాత్రమే ఉపయోగించాలి అని చెప్పడం అనేది జరిగింది. అర్థమైందా? సరెండర్ ఆఫ్ సర్టిఫికేట్. అండ్ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ నీకు ఎప్పుడైనా వద్దు అనుకుంటే యూ కెన్ ఆల్వేస్ గో టు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ అండ్ యూ కెన్ సరెండర్ యువర్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అని చెప్పి ఈ ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2020లో చెప్పడం అనేది జరిగింది. ఎంటీ నెంబర్ ఆఫ్ టైమ్స్ హిందూ అనాలిసిస్లో చెప్పాను, మళ్ళీ ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అర్థమైందా? ఇప్పుడు ఒకసారి మరి న్యూస్లోకి ఏమొచ్చిందో మాట్లాడదామా, వినండి. సో ఏం లేదన్న, న్యూస్లోకి ఏమొచ్చిందంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ ఎఫ్సిఆర్ఏ రిజిస్ట్రేషన్ యొక్క డెడ్ లైన్ ఎక్స్టెండ్ చేయడం అనేది జరిగింది. December 31 లోపు ఏదైతే సోషల్, ఎడ్యుకేషనల్, రిలీజియస్, ఎకనామిక్ అండ్ కల్చరల్ ఎన్జిఓస్ ఏవైతే ఉన్నాయో, సివిల్ సొసైటీస్ ఏవైతే ఉన్నాయో అవి ఒకవేళ ఫారిన్ కంట్రిబ్యూషన్ తీసుకుంటున్నామో అనుకుంటే, ఫారిన్ కంట్రిబ్యూషన్స్ యాక్సెప్ట్ చేయాలి అనుకుంటే దే కెన్ రిజిస్టర్ బిఫోర్, దే కెన్ రెన్యూ దే రిజిస్ట్రేషన్ బిఫోర్ December 31 అని చెప్పడం అనేది జరిగింది. ముందు మనకి March 31 డెడ్ లైన్ ఇచ్చారు. బట్ దాని తర్వాత దీని డెడ్ లైన్ అనేది పొడిగించడం అనేది జరిగింది September 30. September 30 నుంచి మళ్ళీ డెడ్ లైన్ అనేది పొడిగించడం అనేది జరిగింది ఇప్పుడు December 31. December 31 లోపు ఎన్జిఓస్ ఏవైతే ఉన్నాయో అవి రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ చెప్పాను, ఫారిన్ కంట్రిబ్యూషన్ యాక్సెప్ట్ చేయాలి అంటే దట్ ఆర్గనైజేషన్ మస్ట్ రిజిస్టర్ అండర్ దిస్ పర్టికులర్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ అండి. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ అండర్ తప్పకుండా రిజిస్టర్ చేసుకోవాలి. 80% ఆఫ్ ద ఎన్జిఓస్ యొక్క రిజిస్ట్రేషన్ అనేది October 31కి ఎండ్ అవుతుందంట. సో అందుకే డిసెంబర్ వరకు మనకి ఇచ్చారు, సో ఎక్స్టెండ్ చేశారు. సో డిసెంబర్ లోపు వాళ్ళు తప్పకుండా ఇది చేసుకోవచ్చు అనే విధంగా మనకి చెప్పడం అనేది జరిగింది. రైట్, రిజిస్టర్ చేసుకోవచ్చు అనే విధంగా చెప్పడం అనేది జరిగింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. ఇంకొకటి ఏంటి మనం చెప్పుకున్నాం, సో దిస్ ఎఫ్సిఆర్ఏ రిజిస్ట్రేషన్ అనేది ప్రతి 5 years ఒకసారి తప్పకుండా రెన్యూ చేసుకోవాలి. అండ్ దాంతోపాటు ఎన్జిఓస్ తప్పకుండా ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్, దట్ ఈస్ ఢిల్లీ బ్రాంచ్ ఏదైతే ఉంటుందో అక్కడ అకౌంట్ అనేది ఓపెన్ చేయాలి. అఫ్ కోర్స్ ఎనీ ఫేర్ ఫ్రమ్ ఇండియా, ఈవెన్ కన్యాకుమారిలో ఉన్న ఎన్జిఓ కూడా ఢిల్లీలో ఢిల్లీకి రాకుండానే అకౌంట్ అనేది ఓపెన్ చేయొచ్చు. అదే ఆ ఫెసిలిటీ కూడా కల్పించారు.
జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో ఈ న్యూస్ చెప్పడానికి నేను బ్యాక్గ్రౌండ్ నుంచి చెప్పాను. సో ప్రతి ఆర్టికల్ నేను బ్యాక్గ్రౌండ్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నన్ను నమ్మండి, నన్ను నమ్మి కరెంట్ అఫైర్స్ కోర్సులో జాయిన్ అవ్వండి. హిందూ ఒక్కటి మాత్రం సరిపోదమ్మా మన కరెంట్ అఫైర్స్కి. సో ఇండియన్ ఎక్స్ప్రెస్, దాంతోపాటు పిఐబి, అదర్ మ్యాగజైన్స్, అర్థమైందా, వీటిలో మనకి ఆర్టికల్స్ కూడా మనం చదువుకోవాలి. ఇవన్నీ మనకి ఎవ్రీడే ఒక సెషన్ అనేది జరుగుతుంది, ఎవ్రీడే ఒక లైవ్ సెషన్ జరుగుతుంది, దానిలో డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. వీక్లీ నేను ఒక సెషన్ తీసుకుంటాను, రివిజన్ సెషన్, ఎంసీక్యూస్ రూపంలో వీక్ కరెంట్ అఫైర్స్ అని రివిజన్ చేస్తాను. విల్ మాస్టర్ కరెంట్ అఫైర్స్. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఏది చూసినా మొన్న ఇది నేర్చుకున్నాం అనే విధంగా మీకు అనిపిస్తుంది. నన్ను నమ్మండి, నన్ను నమ్మి జాయిన్ అవ్వండి. 6 months మీ డెడికేషన్ అండ్ టైం నాకు ఇవ్వండి, మీరు నిజంగా మాస్టర్ అవుతారు. రైట్, నెక్స్ట్ ఆర్టికల్ మరి మాట్లాడదామా? వినాలి. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. హిడెన్ డెట్ రైజింగ్ ఫర్ పార్ట్నర్స్ ఆఫ్ చైనాస్ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ప్లాన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. ఈ ఆర్టికల్ని నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 12 నుంచి సెలెక్ట్ చేయడం అనేది జరిగింది. జాగ్రత్తగా వింటే క్లియర్గా మీకు ఈ ఆర్టికల్ అర్థమైపోతుంది. బ్యాక్గ్రౌండ్ నుంచి ఈ ఆర్టికల్ని మాట్లాడదాం, జాగ్రత్తగా వినండి. ఈ ఆర్టికల్ మీకు అర్థం కావాలంటే మీకు బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ గురించి తెలియాలి. దీనికి ఇంకొక పేరు ఏంటి అంటే వన్ బెల్ట్ వన్ రోడ్ ఇనిషియేటివ్ అని కూడా అంటాం. దిస్ ఈజ్ అన్ అంబిషియస్ ప్రాజెక్ట్ బై ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ చైనా. ప్రెజెంట్ చైనీస్ ప్రెసిడెంట్ అయినటువంటి జింగ్పింగ్ ఎవరైతే ఉన్నారో ఆయన వచ్చిన తర్వాత 2013లో ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో దీన్ని తీసుకురావడం అనేది జరిగింది. ముఖ్యంగా చైనా యొక్క యాస్పిరేషన్ ఏంటి అంటే టు బికమ్ వరల్డ్ లీడర్. వరల్డ్ లీడర్ అవ్వాలి అంటే ప్రెజెంట్ ఉన్నటువంటి వరల్డ్ లీడర్ ఎవరు? యుఎస్ని తప్పించి వరల్డ్ లీడర్ అవ్వాలంటే వరల్డ్ ట్రేడ్ మీద డామినెన్స్ అనేది ఉండాలి. అండ్ దాంతోపాటు సెకండ్ది ఏంటి అంటే చెక్ రీజనల్ కౌంటర్ పార్ట్స్, రీజనల్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎనిమీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కంట్రోల్ చేయాలి. సో ఇండియా మీద అందుకే డాక్లామ్ ఇష్యూ రూపంలో మన మీద అటాక్ చేశారు. 2020లో కూడా మన లడాఖ్లోకి చొరబడి రావడం అనేది జరిగింది. వరల్డ్ ట్రేడ్ మీద డామినేట్ చేయాలి అంటే దేని మీద డామినేషన్ అనేది రావాలి? ఓషన్స్ మీద డామినేషన్ అనేది రావాలి. బికాజ్ ట్రేడ్ మోస్ట్లీ హ్యాపెన్స్ త్రూ ఓషన్స్ కాబట్టి. సో అందుకే చైనా అనేది ఏం చేస్తుంది, ఇండో పసిఫిక్ రీజియన్ మీద తన ఎఫెక్టివ్నెస్ కోసం ప్రయత్నించడం అనేది జరుగుతుంది. దాంతోపాటు ట్రేడ్ డామినెన్స్ కోసం సో 2013 వరకు చాప కింద నీరులా ఎదుగుతూ రావడం అనేది జరిగింది. చైనా బికేమ్ వరల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్. చైనా వరల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా ఎదగడం అనేది జరిగింది కదా. సో చైనాలో ప్రొడ్యూస్ అయ్యేటటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ గూడ్స్ ఏవైతే ఉన్నాయో అవి అదర్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ అవ్వడం అనేది చాలా అవసరం. అదే చైనా యొక్క ఎకానమీని బలోపేతం చేస్తుంది, స్ట్రెంథన్ చేస్తుంది. సో వరల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ అయినటువంటి చైనా వరల్డ్ ట్రేడ్ మీద డామినెన్స్ తెచ్చుకునే ప్రయత్నంలోనే లాంచ్ చేసినటువంటి ఒక అంబిషియస్ ప్రాజెక్ట్ వన్ బెల్ట్ వన్ రోడ్ ఇనిషియేటివ్. దిస్ ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో ఇట్ ఇన్వాల్వ్స్ రివైవింగ్ దిస్ ప్రాజెక్ట్ ఇన్వాల్వ్స్ 2 parts అండి. ద ఫస్ట్ పార్ట్ ఏంటి అంటే సిల్క్ రోడ్ ఎకనామిక్ బెల్ట్. సెకండ్ది ఏంటి అంటే 21st century మ్యారిటైమ్ సిల్క్ రోడ్. యాజ్ సింపుల్ యాజ్ దట్. సిల్క్ రోడ్ ఎకనామిక్ బెల్ట్. ముందు మనకి ఇక్కడ రెండింటిలోనూ సిల్క్ రోడ్ అని కనిపిస్తుంది. ఇంతకీ సిల్క్ రోడ్ అంటే ఏంటి సార్? సో సిల్క్ రోడ్కి ఏన్షియంట్ టైమ్స్ నుంచి ఇంపార్టెన్స్ ఉండడం అనేది జరిగింది. సో సిల్క్ రోడ్ గురించి తెలుసుకుందాం. చూడండి, సిల్క్ వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ టెక్స్టైల్ ఫామ్, మీ అందరికీ తెలుసు. సో సిల్క్ అనేది మొదట తయారు చేసినటువంటి పీపుల్ ఎవరు అంటే చైనా వాళ్ళు తయారు చేయడం అనేది జరిగింది. విత్ ఇన్ నో టైమ్. అండ్ సిల్క్ మ్యానుఫ్యాక్చరింగ్ ఈజ్ ఎ వెరీ కాంప్లెక్స్ ప్రొసీజర్. చాలా స్టేజెస్ అనేవి ఇన్వాల్వ్ అయి ఉంటాయి. చాలా జాగ్రత్తగా సిల్క్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేయాలి. సో క్రమేణంగా విత్ ఇన్ నో టైమ్ సిల్క్కి చాలా పేరు అనేది రావడం అనేది జరిగింది. సిల్క్కి చాలా ఇంపార్టెన్స్ అనేది పెరిగింది. ఒకప్పుడు ఏన్షియంట్ కింగ్స్ సిల్క్ వేయడానికి చాలా గౌరవంగా భావించేవాళ్ళు. రోమన్ మార్కెట్స్లో కూడా సిల్క్కి డిమాండ్ అనేది పెరిగింది. ఇండియన్ మార్కెట్స్, పెర్షియన్ మార్కెట్స్లో కూడా సిల్క్కి డిమాండ్ అనేది విపరీతంగా పెరగడం అనేది జరిగింది. సో డిమాండ్ ఉంది కాబట్టి చైనీస్ మ్యానుఫ్యాక్చర్స్ ఏం చేశారంటే దిస్ కాంప్లెక్స్ ప్రొసీజర్ ఆఫ్ సిల్క్ని వేరే వాళ్ళకి చెప్పడానికి ఇష్టపెట్టుకోలేదు. సో చైనా ఏదైతే ఉంటుందో చైనా నుంచి ఈ క్యారవాన్స్ వేసుకొని వేరు ప్రాంతాలకి వాళ్ళు ఎలా వెళ్ళడం అనేది జరిగింది. ఈ సిల్క్ ఏదైతే ఉంటుందో దాన్ని భుజాన్ని వేసుకొని వెళ్ళడం అనేది జరిగింది. సో ఈ సిల్క్ మర్చెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తిరుగాడేటటువంటి, వాళ్ళు ట్రావెల్ చేసేటటువంటి రోడ్స్ని సిల్క్ రోడ్స్ అంటాం. సిల్క్ రోడ్ గుర్తుపెట్టుకోండి, ఆల్వేస్ హ్యాడ్ ఇట్ సోర్స్ ఫ్రమ్ చైనా నుంచి ఉండడం అనేది జరుగుతుంది. చైనా నుంచి అదర్ సోర్సెస్కి ఈ మర్చెంట్స్ అనేవాళ్ళు వెళ్ళేవాళ్ళు. అందుకే సిల్క్ రోడ్ని ఆక్రమించాలని చెప్పి చాలా రాజులు ప్రయత్నాలు చేయడం అనేది జరిగింది. ఎందుకంటే
సిల్క్కి చాలా డిమాండ్ ఉండేది కాబట్టి మర్చెంట్స్ సిల్క్ ఫ్రీగా ఇచ్చేవాళ్ళు కొంతమంది. అండ్ కొంతమంది ఏం చేసేవాళ్ళు నాన్న అంటే ఈ సిల్క్ ఏదైతే ఉంటుందో ఆ, 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 ఈ సిల్క్ మీద ట్యాక్స్ కూడా కొంతమంది రాజులు వసూలు చేసేవాళ్ళు. అర్థమైందా? సో సిల్క్ రోడ్డు పాస్ అవుతున్నటువంటి రూట్స్ని కాన్క్వర్ చేసుకోవడానికి చాలా మంది అప్పుడు మొగ్గు చూపించేవాళ్ళు, ఇష్టం చూపించేవాళ్ళు. క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను సిల్క్ రూట్. సో ఒకప్పుడు సిల్క్ రూట్ కంటైన్స్ బోత్ ల్యాండ్ రూట్ ఉంటుంది అండ్ సదరన్ చైనా నుంచి ఓషన్ రూట్, సౌత్ ఈస్ట్ ఏషియా మీదుగా ఓషన్ రూట్, సీ రూట్స్ కూడా ఉండడం అనేది జరుగుతుంది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో మనకి సిల్క్ రోడ్ ఎకనామిక్ బెల్ట్ కంప్రైజెస్ ఆఫ్ దిస్ ఈజ్ ల్యాండ్ రూట్. 21st century maritime silk road is sea route. అర్థమైందా? ఒకప్పుడు సిల్క్ మాత్రమే ఈ రూట్స్ కింద ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు, ఈ తాలూకు దీని కింద. సో ఇప్పుడు సిల్క్తో పాటు అదర్ మ్యానుఫ్యాక్చరింగ్ గూడ్స్ ఫ్రమ్ చైనా దే విల్ బి ఎక్స్పోర్టెడ్ టు అదర్ నేషన్స్. అర్థమైందా? సో దిస్ ఈజ్ ద రేషనల్ బిహైండ్ దిస్ పర్టికులర్ వన్ బెల్ట్ వన్ రోడ్ ఇనిషియేటివ్ నాన్న. అర్థమైందా? సో వన్ బెల్ట్ వన్ రోడ్ ఇనిషియేటివ్లో ఇప్పటి వరకు 78 కంట్రీస్ సైన్ చేయడం అనేది జరిగింది. ఈ 78 కంట్రీస్కి చైనా ఏం చేస్తుంది? అప్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎందుకు? రోడ్స్, రైల్వేస్ అండ్ దాంతోపాటు మ్యారిటైమ్ పోర్ట్స్, పవర్ గ్రిడ్స్, ఆయిల్, గ్యాస్ పైప్ లైన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏర్పాటు చేసుకోవడానికి. అవి ఏర్పాటు అవ్వడం వల్ల చైనాకి ఆ కంట్రీస్కి మధ్య కోఆపరేషన్ అనేది పెరుగుతుంది, పార్ట్నర్షిప్ అనేది పెరుగుతుంది. ఒకవేళ కంట్రీస్ చిన్న కంట్రీస్ అయితే ఆ కంట్రీస్ మీద సాఫ్ట్ పవర్ అనేది పెరుగుతుంది, అప్పిస్తుంది కదా. సో నీ చెయ్యి ఎప్పుడైనా పైన ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? నీ మాట అనేది డామినెంట్ అవుతుంది. డబ్బు లేనప్పుడు నిన్ను ఎవరైనా గౌరవిస్తారా? ఎవ్వరూ గౌరవించరు. సో ఈ కంట్రీస్ మీద డామినెన్స్ కోసం, ఈ కంట్రీస్కి అప్పిచ్చి ట్రాప్ చేయడం కోసం డెట్ ట్రాప్ పాలసీ అప్పిస్తుంది. ఎంత అప్పిస్తుందంటే వాళ్ళు తిరిగి కట్టలేనంత అప్పిస్తుంది చైనా. చైనా హ్యాస్ లాంగ్ పాకెట్స్ కదా, చైనా దగ్గర డబ్బు ఉంది బాగా. వాళ్ళని ఆ కంట్రీస్ ఇండెటెడ్నెస్ లోకి నెట్టేయడం అనేది జరుగుతుంది. నెట్టేసిన తర్వాత వాళ్ళకి ఏ ఆప్షన్ ఉండదు అవతల కంట్రీస్కి. అప్పుడు వాళ్ళ పొలిటికల్ ఆస్పెక్ట్స్ లోకి చైనా మెల్లమెల్లగా ఎంటర్ అవ్వడం స్టార్ట్ చేస్తుంది. సో దిస్ ఈజ్ చైనీస్ డెట్ ట్రాప్ పాలసీ. అర్థమైందా? ఒకవేళ వాళ్ళు అప్పు కట్టేస్తే ఆ కంట్రీలో ఉండేటటువంటి రోడ్ లైన్స్, రైల్వే లైన్స్ వీటన్నిటిని చైనా ఎక్స్పోర్ట్ చేయడానికి వాడుకోవడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో ఎలా అయినా చైనాకి ప్లస్. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మాస్టర్ మైండ్స్ ఎవరో దీన్ని డిజైన్ చేయడం అనేది జరిగింది. వన్ బెల్ట్ వన్ రోడ్ ఇనిషియేటివ్ ప్లాన్ ఏదైతే ఉంటుందో ఈ ప్లాన్ని. అర్థమైందన్నా? సో ఇప్పుడు వన్ బెల్ట్ వన్ రోడ్ ఇనిషియేటివ్ మీకు అర్థమైంది. మరి ఇప్పుడు ఒకసారి ఈరోజు ఆర్టికల్లోకి ఏం చెప్పారో చెప్తాను, జాగ్రత్తగా వినండి. సో జాగ్రత్తగా వినండి అన్న. న్యూస్లోకి ఏమొచ్చిందో చూడండి. ఎయిట్ డేటా అనేటటువంటి ఒక డెవలప్మెంట్ రీసెర్చ్ ల్యాబ్ ఏదైతే ఉంటుందో అది ఒక సర్వే చేయడం అనేది జరిగింది. అది రిలీజ్ చేసినటువంటి రిపోర్ట్లో ఏం తేలడం అనేది జరిగిందంటే సుమారు 42 కంట్రీస్ దట్ వర్ ఇన్వాల్వ్డ్ ఇన్ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ లేదా వన్ బెల్ట్ వన్ రోడ్ ఇనిషియేటివ్ ఏదైతే ఉంటుందో, మొత్తం 76 కంట్రీస్ అన్నామో అందులో 46 కంట్రీస్ చైనాకి అప్పు విపరీతంగా ఉండడం అనేది జరిగిందంట. సో అరౌండ్ 10% ఆఫ్ దేర్ జీడిపి వాళ్ళు చైనాకి అప్పుగా ఉండడం అనేది జరిగింది. సపోజ్ వాళ్ళ తాలూకా జీడిపి అనేది 2 crores అనుకోండి, హైపోథెటికల్ సిచ్యువేషన్ గురించి చెప్తున్నాను. సో 2 crores అయినప్పుడు 10% అంటే 20 lakh rupees చైనాకే వాళ్ళు అప్పుగా ఉండడం అనేది జరిగింది. అర్థమైందా? ఎవ్రీ కంట్రీ. అండ్ మోస్ట్ ఆఫ్ దీస్ లోన్స్ ఏవైతే ఉన్నాయో అండర్ రిపోర్టెడ్గా ఉన్నాయి. వరల్డ్ బ్యాంక్ కానీ లేకపోతే దీస్ క్రెడిట్ రేటింగ్ కంపెనీస్ కానీ ఇవన్నీ వీటిని చూడట్లేదు. ఎందుకంటే ఈ మధ్య ఏం జరుగుతుందంటే చైనా డైరెక్ట్గా సోవరెన్ ఫండ్ నుంచి ఇన్వెస్ట్ చేయకుండా, లోన్లు ఇవ్వకుండా చైనీస్ స్టేట్ ఓన్డ్ కంపెనీస్, స్టేట్ ఓన్డ్ బ్యాంక్స్ నుంచి అప్పులు ఇవ్వడం అనేది జరుగుతుంది. అది అదర్ ఫినాన్సెస్ నుంచి అనుకుంటున్నారు కానీ ఏమనుకోవట్లేదు, దిస్ చైనా అనేది అప్పిచ్చింది అని చెప్పి వాళ్ళెవరు బేరీజు వేసుకోవట్లేదు, వాళ్ళెవరు ఇది చేసుకోవట్లేదు, వాళ్ళెవరు రిపోర్ట్ చేసుకోవట్లేదు. అండ్ చైనీస్ ఫారిన్ పాలసీ చూసుకుంటే చైనా ఎక్కువగా ఎయిడ్ కంటే డెట్ మీద డిపెండ్ అవుతుంది. ఎందుకు? అవతల కంట్రీ మీద సాఫ్ట్ పవర్ తెచ్చుకోవడానికి. ఏదైనా కంట్రీ అవతల కంట్రీ మీద సాఫ్ట్ పవర్ తెచ్చుకోవడానికి ఏం చేస్తుంది? ఎయిడ్ రూపంలో, గ్రాంట్స్ రూపంలో డబ్బులు ఇస్తుంది. అంటే దానం ఇస్తుంది, అప్పు ఇవ్వదు ఎప్పుడైనా. బట్ చైనా మాత్రం అప్పు ఇవ్వడానికి ఎక్కువగా ఇష్టపడుతుంది. ముఖ్యంగా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అనేది స్టార్ట్ అయిన తర్వాత అంట లోన్ టు గ్రాంట్ ఇనిషియేటివ్, చైనా నుంచి వచ్చినటువంటి లోన్ టు గ్రాంట్ ఇనిషియేటివ్ 31:1 ఉందంట. అర్థమైందా? అంటే లోన్ల రూపంలో 31 కోట్లు చైనా అనేది ఇస్తే 1 కోటి రూపాయలు మాత్రమే గ్రాంట్స్ రూపంలో ఇవ్వడం అనేది జరుగుతుంది అనే విధంగా చెప్తున్నారు. చూడండి ఎంత లోన్స్ మీద డిపెండ్ అవుతుందో చైనా. లోన్స్ ఎందుకు ఇస్తుంది? డెట్ ట్రాప్ పాలసీ గురించి ఇందాక మాట్లాడుకున్నామా, అందుకోసం. అర్థమైందా? అండ్ చైనా కూడా చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ వసూలు చేస్తుంది, అరౌండ్ 4.2% ఇంట్రెస్ట్ రేట్ వసూలు చేస్తుంది. సో మిగిలిన కంట్రీస్ కంటే ఇది చాలా చాలా ఎక్కువగా అన్నట్టు చెప్తున్నారు.
అండ్ దాంతోపాటు గ్రేస్ పీరియడ్ కూడా ఓన్లీ 2 years. 2 years మాత్రమే గ్రేస్ పీరియడ్ ఇస్తుంది ఆఫ్టర్ మెచ్యూరిటీ పీరియడ్. మెచ్యూరిటీ పీరియడ్ కూడా అంత పెద్ద మొత్తంలో ఉన్నటువంటి లోన్స్కి 10 years కంటే తక్కువ మెచ్యూరిటీ పీరియడ్తో లోన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే ఊపిరి సలపకుండా వాటిని బిగించేద్దామని చెప్పి చూస్తుంది. అప్పు తిరిగి కట్టలేనటువంటి పరిస్థితిలోకి నెట్టేయాలని చెప్పి కంట్రీస్ని చూస్తుంది చైనా. అండ్ దాంతోపాటు చైనా నుంచి అసిస్టెన్స్ ఏవైతే ఉన్నాయో, డెవలప్మెంటల్ అసిస్టెన్స్ ఏదైతే ఉందో, అఫీషియల్ డెవలప్మెంట్ అసిస్టెన్స్ రిసీవ్ చేసుకున్నటువంటి ఫస్ట్ 3 కంట్రీస్ చూడండి. మొదట ఇరాక్, తర్వాత నార్త్ కొరియా, తర్వాత ఇథియోపియా. అయితే లోన్స్ ఎక్కువగా తీసుకున్నటువంటి కంట్రీస్ చూడండి. మొదట రష్యా, తర్వాత వెనిజులా, మూడవది అంగోలా. ఇవి లోన్స్ ఎక్కువగా తీసుకోవడం అనేది జరుగుతుంది. సో ఇండియా పొజిషన్ ఏమో 23rd పొజిషన్లో ఇండియా ఉండడం అనేది జరిగింది అకార్డింగ్ టు ద ర్యాంక్స్ ఆఫ్ ద హైయెస్ట్ లోన్స్ టేకెన్ ఫ్రమ్ చైనా. సో 23rd కంట్రీగా ఇండియా అనేది ఉండడం అనేది జరిగింది. చైనా నుంచి సుమారుగా $8.86 billion మనం చైనాకి ఇప్పుడు అప్పుగా ఉండడం అనేది జరిగింది. అప్పుడు వరకు తీసుకున్నాం. అండ్ దాంతోపాటు సౌత్ ఏషియన్ కంట్రీస్ అనేటువంటి నేపాల్ అండ్ శ్రీలంక ఏదైతే ఉంటుందో వాటి మీద చైనా యొక్క బలం అనేది విపరీతంగా పెరగడం అనేది జరుగుతుంది. వీటికి లోన్స్ విపరీతంగా ఇస్తుంది. అప్పులు ఎవరు? చైనా. అప్పులు ఇచ్చి నేపాల్ అండ్ శ్రీలంక తిరిగి కట్టలేనటువంటి పరిస్థితికి నెట్టించి వాళ్ళని వాళ్ళ మీద డామినెన్స్ కోసం ప్రయత్నిస్తుంది. శ్రీలంకలో రీసెంట్గా మనకి ఫుడ్ ఇన్సెక్యూరిటీ అనేది ఏర్పడడం అనేది జరిగింది. ఎందుకు అంటే బికాస్ ఆఫ్ చైనీస్ లోన్స్ అని చెప్పి కొంతమంది అంటారు. వీళ్ళు శ్రీలంక వాళ్ళు తిరిగి కట్టలేక చాలా ఇబ్బంది పడుతుంది ఎకానమీ అని చెప్పి కూడా కొంతమంది అనడం అనేది జరుగుతుంది. రైట్. నెక్స్ట్, చైనా ఈజ్ మోర్ టువర్డ్స్ కొలాటరైజేషన్. అంటే అప్పిచ్చే ముందు ఆస్తుల్ని తాకట్టు పెడుతుంది. ఆ కంట్రీలో ఉండేటటువంటి పోర్ట్స్ కానీ లేకపోతే స్ట్రాటజిక్ లొకేషన్స్ కానీ తాకట్టు పెట్టమంటుంది. సో వాళ్ళు తాకట్టు పెడతారు, ఆస్తులు తనఖా పెడతారు. పెట్టిన తర్వాతే చైనా అనేది అప్పివ్వడం అనేది జరుగుతుంది. కొన్నిసార్లు ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ బాధేస్తుంది. అరౌండ్ 6% ఇంట్రెస్ట్ రేట్ కూడా తీసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి అన్నట్టుగా ఈ ఆర్టికల్లో మనకి చెప్పారు. అండ్ కరప్షన్ అండ్ శాండిల్స్ ఏవైతే ఉన్నాయో, బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో భాగంగా జరుగుతున్నటువంటి ప్రాజెక్ట్స్ చాలా మందకొడిగా సాగుతున్నాయంట. బికాస్ ఆఫ్ కరప్షన్ అండ్ శాండిల్స్ చాలా వరకు అవినీతి జరుగుతుంది. సో చాలా కంట్రీస్లో ప్రాజెక్ట్స్ అనేవి చాలా స్లోగా ఉన్నాయి. అండ్ COVID-19 వల్ల ప్రాజెక్ట్ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ స్లో అయిందని చెప్పి కూడా, ఈ ప్రాజెక్ట్స్ అనేవి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ స్లో అయ్యాయని చెప్పి కూడా మనకి మొన్న న్యూస్లోకి రావడం అనేది జరిగింది. హిందూలోనే వచ్చింది. రైట్. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. సో డీటెయిల్డ్గా మీకు ఈ ఆర్టికల్ అనేది అర్థమైందనే అనుకుంటున్నాను. రైట్. సో మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదామా? వినాలి. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. మ్యారథాన్ మంత్ ఫర్ సుప్రీం కోర్ట్ కొలీజియం. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ GS పేపర్ 2 గవర్నెన్స్లో మాట్లాడతాం. పాలిటీ రిలేటెడ్ ఆర్టికల్. ఈ ఆర్టికల్ని నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 9 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. ఈ ఆర్టికల్ మీకు అర్థం కావాలంటే మీకు కొంత బ్యాక్గ్రౌండ్ అర్థం కావాలి. మొదట కొలీజియం సిస్టమ్ అంటే ఏంటో తెలుసుకుందాం. తర్వాత ఈ ఆర్టికల్లో ఏం చెప్పారో నేర్చుకుందాం. జాగ్రత్తగా వినండి. చాలా చాలా ఇంపార్టెంట్ బోత్ ఇన్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పర్స్పెక్టివ్. వినాలి నాన్న. సో బ్యాక్గ్రౌండ్, కొలీజియం సిస్టమ్ అంటే ఏంటో మీకు అర్థం కావాలి. ముందు కొలీజియం అంటే ఏంటండి? కొలీజియం సింప్లీ మీన్ అన్ అడ్వైజరీ బాడీ. కొలీజియం అంటే అర్థం ఏంటి? ద లిటరల్ మీనింగ్ అడ్వైజరీ బాడీ. ఇది మామూలు ఆర్డినరీ అడ్వైజరీ బాడీ కాదండి. సలహాలు సూచనలు ఇచ్చేటటువంటి బాడీ కాదు. ఈ బాడీ ఇచ్చేటటువంటి సలహాలు ఏవైతే ఉంటాయో, అడ్వైజెస్ ఏవైతే ఉంటాయో, దే ఆర్ బైండింగ్. ఎవరికైతే అడ్వైజ్ ఇస్తుందో వాటి మీద బైండింగ్గా ఉంటుంది. తప్పకుండా అవి ఏం తీసుకోవాలి? వీళ్ళు ఇచ్చినటువంటి అడ్వైజ్ని పాటించాలి అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ కీవర్డ్ ఏంటండి? బైండింగ్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అయితే కొలీజియం సిస్టమ్ అంటే ఏంటి? వీటి గురించి మీరు తెలుసుకోవాలండి. సో దిస్ కొలీజియం సిస్టమ్ ఈజ్ రిలేటెడ్ టు ద అపాయింట్మెంట్ ఆఫ్ జుడిషియరీ లేదా జుడిషియల్ అపాయింట్మెంట్స్ అని చెప్తాం. అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జెస్ ఇన్ సుప్రీం కోర్ట్ ఆర్ హైకోర్ట్స్. దాని గురించి కొలీజియం సిస్టమ్ ఏదైతే ఉంటుందో ఇది మాట్లాడడం అనేది జరుగుతుంది. సో మొదట మనం కాన్స్టిట్యూషన్ నుంచి వద్దాం. మన రాజ్యాంగంలో ఆర్టికల్ 124 ఉంటుంది. ఆర్టికల్ 124 దేని గురించి మాట్లాడుతుంది అంటే ఇట్ టాక్స్ అబౌట్ ద ఎస్టాబ్లిష్మెంట్ అండ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ సుప్రీం కోర్ట్. సుప్రీం కోర్ట్ యొక్క ఎస్టాబ్లిష్మెంట్ గురించి, సుప్రీం కోర్టులో ఎవరెవరు ఉండాలి, వీటి గురించి మాట్లాడడం అనేది జరుగుతుంది. ఇప్పుడు చూడండి ఎగ్జాక్ట్లీ ఏం చెప్తుంది ఆర్టికల్ 24 అంటే దేర్ షల్ బి ఏ సుప్రీం కోర్ట్. ఒక సుప్రీం కోర్టు ఉండాలి.
కన్సిస్టింగ్ ఆఫ్ సుప్రీంకోర్టులో ఎవరెవరు ఉండాలి? ఏ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, సుప్రీంకోర్టులో ఒక చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉండాలి. అండ్ అంటిల్ పార్లమెంట్ బైలా ప్రిస్క్రైబ్స్ ఎ లార్జర్ నెంబర్ ఆఫ్ నాట్ మోర్ దెన్ 7 అదర్ జడ్జెస్. సో 7 అదర్ జడ్జెస్ ఇనిషియల్ గా ఉండాలి. సో పార్లమెంట్ ఈ జడ్జెస్ పెంపుదల గురించి ఏమైనా చట్టం చేస్తే తప్ప ఈ 7 అదర్ జడ్జెస్ పెరగకూడదు. అంటే ఈ జడ్జెస్ నెంబర్ ఏదైతే ఉంటుందో దీన్ని పెంచేటటువంటి అధికారాన్ని ఎవరికి ఇవ్వడం అనేది జరిగింది? పార్లమెంట్కి ఇవ్వడం అనేది జరిగింది. ఏ ఆర్టికల్ ఇచ్చింది? ఆర్టికల్ 124 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఇవ్వడం అనేది జరిగింది. అర్థమైందా? నెక్స్ట్ ఇంకొక మాట అంటుంది, ఏంటో చూడండి. ఎవ్రీ జడ్జ్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ షల్ బి అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్. సుప్రీంకోర్టు యొక్క జడ్జెస్ ని ఎవరండి అపాయింట్ చేస్తారు? ప్రెసిడెంట్, రాష్ట్రపతి ఎవరైతే ఉన్నారో రాష్ట్రపతి అపాయింట్ చేయడం అనేది జరుగుతుంది. బై వారెంట్ అండర్ హిస్ హ్యాండ్ అండ్ సీల్. సో సైన్ చేస్తారు, దాంతోపాటు ఆయన తాలకు ముద్రేస్తారు సో మన అపాయింట్మెంట్ లెటర్ మీద. అండ్ ఎప్పుడు అపాయింట్ చేయాలి? ఆఫ్టర్ కన్సల్టేషన్ విత్ సచ్ ఆఫ్ ద జడ్జెస్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ అండ్ ఆఫ్ ద హై కోర్ట్ ఇన్ స్టేట్స్ as prescribed may deem necessary for the purpose and shall hold office until he attains the age of 65 years. సో ఎవరితో కన్సల్ట్ చేసి ఇది చేయాలి? ఆ జడ్జెస్ ఎవరైతే ఉన్నారో, సుప్రీంకోర్టు అయితే సుప్రీంకోర్టు జడ్జెస్ అపాయింట్మెంట్ అయితే సుప్రీంకోర్టు అదర్ జడ్జెస్, హైకోర్టు జడ్జెస్ అపాయింట్మెంట్ అయితే హైకోర్టు యొక్క అదర్ జడ్జెస్ ఎవరైతే ఉంటారో వీళ్ళ తాలూకా కన్సల్టేషన్ తీసుకున్న తర్వాత మాత్రమే చేయాలి. In judicial appointments, it is obligatory for the president to take into account the opinion of Chief Justice of India. So, ప్రతి జుడిషియల్ అపాయింట్మెంట్స్ లో, అంటే సుప్రీంకోర్టు జడ్జిల అపాయింట్మెంట్స్ లో, హైకోర్టు జడ్జెస్ యొక్క అపాయింట్మెంట్స్ లో ప్రెసిడెంట్ మీద ఒక ఆబ్లిగేషన్ ఉంది. ఏంటి? ఎవరితో సంప్రదించిన తర్వాత చేసుకోవాలి? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. చీఫ్ జస్టిస్ ఎవరైతే ఉంటారో ఆయన తాలూకా ఒపీనియన్ అనేది తీసుకోవాలి. The opinion of the Chief Justice of India is binding on the government. సో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా యొక్క ఒపీనియన్ బైండింగ్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అంటే తప్పకుండా ఒపీనియన్ ని ఆచరించాలి, అందులో డౌట్ లేదు. అర్థమైందా? అండ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా యూనిలేటరల్ గా డెసిషన్ తీసుకుంటారా అంటే తీసుకోరు. హీ విల్ గివ్ ద ఒపీనియన్ ఆఫ్టర్ కన్సల్టేషన్ విత్ కొలీజియం. అదే కొలీజియం సిస్టమ్, అంటే ఒక అడ్వైజరీ బాడీ. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఒక కొలీజియం దగ్గర అడ్వైస్ తీసుకొని, కొలీజియం యొక్క ఒపీనియన్ తీసుకొని ఆయన ఒపీనియన్ ప్రెసిడెంట్కి తెలియజేస్తే ప్రెసిడెంట్ మీద బైండింగ్ గా ఉంటుంది తప్పకుండా. సో వాట్ ఈస్ దిస్ పర్టిక్యులర్ కొలీజియం? దిస్ కొలీజియం కంప్రైజెస్ ఆఫ్ అట్లీస్ట్ 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్. అర్థమైందా? అట్లీస్ట్ 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్. చూడండి అన్న, ఈ 4 ఫస్ట్ ఏం జరుగుతుంది? దీస్ 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్, దట్ ఈస్ ద కొలీజియం అడ్వైజెస్ ఆన్ ద అపాయింట్మెంట్ ఆఫ్ ఎ జడ్జ్. సుప్రీం కోర్టు కానీ హైకోర్టు కానీ వీళ్ళు వాళ్ళ తాలూకు ఒపీనియన్ ఎవరికి ఇస్తారు? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి ఇస్తారు. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఒపీనియన్ ఎవరికి ఇవ్వడం అనేది జరుగుతుంది? గవర్నమెంట్, ప్రభుత్వం ఏదైతే ఉంటుందో ప్రభుత్వానికి ఇవ్వడం అనేది జరుగుతుంది. దిస్ ఈజ్ హౌ ద సుప్రీం కోర్ట్ జడ్జెస్ విల్ బి అపాయింటెడ్. హైకోర్టు జడ్జెస్ గురించి కూడా మాట్లాడదాం. హైకోర్టు జడ్జెస్ కూడా దిస్ పర్టికులర్ కొలీజియం సిస్టమ్ ద్వారానే అపాయింట్మెంట్ అనేది జరుగుతుంది. సో ఇంతకీ ఈ కొలీజియం సిస్టమ్ అనేది ఎలా వచ్చింది అనేటటువంటి దాని మీద ఎవల్యూషన్ అనేది మనం తెలుసుకోవాలి. 1947లో 1947లో మనకి ఏం జరగడం అనేది జరిగింది? మనకి స్వాతంత్రం వచ్చింది. 1950లో మనం ఏం ఏర్పాటు చేసుకున్నాం? మన రాజ్యాంగం ఏదైతే ఉంటుందో రాజ్యాంగాన్ని అడాప్ట్ చేసుకోవడం అనేది జరిగింది. అర్థమైందా? సో 1950 నుంచి 1973 వరకు 1973 వరకు దెర్ ఈజ్ ఎ కాన్కరెన్స్ బిట్వీన్ ద గవర్నమెంట్ అండ్ దాంతోపాటు జ్యుడిషియరీ. సింపుల్ గా చెప్పాలి అంటే ఎగ్జిక్యూటివ్ అండ్ దాంతోపాటు జ్యుడిషియరీ మధ్య ఒక ఒప్పందం అనేది ఉంది. ఇది ఎక్కడ రిటర్న్ గా రాసినటువంటి ఒప్పందం కాదు, బట్ కానీ ఈ ఒప్పందం అనేది ఎలా ఉండడం అనేది జరిగింది, వాళ్ళ మధ్య ఒక సయోధ్య అనేది ఉండేది, ఒకే ఆలోచన అనేది ఉండేది. ఏంటి? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరైతే ఉంటారో హీ విల్ బి అపాయింటెడ్. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి ఎవరిని అపాయింట్ చేయాలి? సీనియర్ మోస్ట్ జడ్జ్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్. సుప్రీం కోర్ట్ యొక్క సీనియర్ మోస్ట్ జడ్జ్ ఎవరైతే ఉంటారో ఆయన్ని అపాయింట్ చేయాలి అని అనుకునేవాళ్ళు. కానీ 1973లో ఈ సాంప్రదాయం ఏదైతే ఉంటుందో అది కొనసాగించకుండా ఆపేయడం అనేది జరిగింది. సో ఎందుకు ఈ సంప్రదాయం అనేది మారిపోయింది అంటే 1973లో ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్, దట్ ఈస్ కేశవానంద భారతి జడ్జిమెంట్ అనేది రావడం అనేది జరుగుతుంది. ఈ కేశవానంద భారతి జడ్జిమెంట్ లో ఏం చెప్తారు? పార్లమెంట్ కి రాజ్యాంగాన్ని సవరించేటటువంటి అమెండ్మెంట్ చేసేటటువంటి అధికారం ఉంది, కానీ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ని, రాజ్యాంగ మౌలిక నిర్మాణాన్ని వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది చేయకూడదు, ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు మార్చకూడదని జడ్జిమెంట్ కేశవానంద భారతి కేసులో వచ్చింది. And this particular Keshavananda Bharati case was heard by largest ever constitution bench, that is 13 judges దీని మీద కూర్చోవడం అనేది జరిగింది.
ఈ 13 జడ్జెస్ కూడా తన ఒపీనియన్లో ఎలా విడిపోయారంటే 7 సవరించకూడదు అని చెప్పి, మూడవది బేసిక్ స్ట్రక్చర్ని సవరించకూడదు, సవరించే అధికారం పార్లమెంట్కి లేదని చెప్పి, అండ్ సారీ 6 టైట్ కాలండి, 6 ఎవరైతే ఉన్నారో 6 పార్లమెంట్కి అధికారం ఉందని చెప్పి డెసిషన్ తీసుకున్నారు. కానీ 1973 టైంలో ఎవరైతే సీనియర్ మోస్ట్గా ఉండడం అనేది జరిగిందో, సీనియర్ మోస్ట్ జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్టుగా ఉండడం అనేది జరిగిందో, ఆయన 7 ఉండడం అనేది జరిగింది. 7 ఏం చెప్పారని చెప్పుకున్నాం, సో బేసిక్ స్ట్రక్చర్ని సవరించేటటువంటి అధికారం పార్లమెంట్కి లేదు అన్నారని చెప్పుకున్నాం. అంటే గవర్నమెంట్ని వీళ్ళు అండర్మైన్ చేశారు, గవర్నమెంట్కి ఎగ్నెస్ట్గా మాట్లాడినట్టు. 6 మెంబర్స్ గవర్నమెంట్కి ఉంది, లెజిస్లేచర్కి ఉంది అనే విధంగా చెప్పారు కదా. సో ఈ 6 మెంబర్స్లో ఎవరైతే ఒక వ్యక్తి ఉన్నారో ఆయన పేరు ఏంటి అంటే ఏఎన్ రే. సో ఆ చీఫ్ అంటే మనకి సీనియర్ మోస్ట్ కాకుండా గవర్నమెంట్కి సపోర్ట్ చేసినందుకు ఈ ఏఎన్ రే గారు ఎవరైతే ఉన్నారో ఈయన్ని చీఫ్ జస్టిస్గా ఎన్నుకోవడం అనేది జరిగింది. ఈ సూపర్ సీడెడ్ 3 అదర్ సుప్రీం కోర్ట్ సీనియర్స్ టు హిమ్. సో సీనియర్ అపాయింట్ అవ్వకుండా కింద ఆయన తర్వాత ఆయన కంటే పైన 3 సీనియర్లు ఉన్నప్పటికీ ఈయన్ని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా అపాయింట్ చేయడం అనేది జరిగింది. అర్థమైందా? దిస్ వైలేటెడ్ ద కన్వెన్షన్ ఫార్మ్డ్ ఎర్లియర్. సో ఎర్లియర్ బిట్వీన్ దీస్ పర్టికులర్ గవర్నమెంట్ అండ్ దాంతోపాటు జ్యుడిషియల్ సిస్టమ్. సో ఇద్దరి మధ్య ఒక అగ్రిమెంట్ అనేది ఉంది అని చెప్పుకున్నాం. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరు ఉండాలి, సీనియర్ మోస్ట్ సుప్రీం కోర్ట్ జడ్జి అనేది రావాలని చెప్పుకున్నాం. కానీ కన్వెన్షన్ ఇది బ్రేక్ చేయడం అనేది జరిగింది. దాని తర్వాత 1977లో కూడా 1977లో కూడా ఎనదర్ చీఫ్ జస్టిస్ కూడా అలాగే అపాయింట్ చేయడం అనేది జరిగింది. హూ సూపర్ సీడెడ్ ఈ సీనియర్స్ కాకుండా ఒక జూనియర్ ని అపాయింట్ చేయడం అనేది జరిగింది. దిస్ రిజల్టెడ్ ఇన్ ఏ క్లాష్ బిట్వీన్ ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ. సో ఎగ్జిక్యూటివ్ 3 ఆర్గాన్స్ ఆఫ్ గవర్నమెంట్, లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ. మీ అందరికీ తెలుసు ఎగ్జిక్యూటివ్ కి అండ్ జ్యుడిషియరీకి మధ్య ఇది ఒక క్లాష్ ఏర్పడింది. వీళ్ళ చాలా మంది ఏమనుకున్నారంటే దిస్ ఈస్ ద థ్రెట్ టు ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ అనేది అన్బయాస్డ్ గా ఇండిపెండెంట్ గా ఉండాలి. కానీ ఇలాగా ఎవరైతే గవర్నమెంట్ కి సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళకి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కానీ పదవులు ఇవ్వడం వల్ల జ్యుడిషియరీ యొక్క ఇండిపెండెన్స్ అనేది కోల్పోతుంది అని చెప్పి భావించడం అనేది జరిగింది. దిస్ ఈస్ హౌ ద ఎవల్యూషన్ ప్రాసెస్. ఇంకా నెక్స్ట్ ఏమైందో చూడండి. 1982లో 1982లో ఒక ఇంపార్టెంట్ ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ అనేది రావడం అనేది జరిగింది. దాన్ని మనం ఏమంటాము అంటే ఫస్ట్ జడ్జ్ కేస్ అంటాం. ఏమంటాం నాన్న? ఫస్ట్ జడ్జ్ కేస్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. దీనికి ఇంకొక పేరు ఏంటంటే ఎస్పీ గుప్తా కేసు అని కూడా అంటాం. ఎస్పీ గుప్తా కేసు అని కూడా దీన్ని అనడం అనేది జరుగుతుంది. 1982లో సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ అనేది వేయడం అనేది జరిగింది దీనికి ఎగ్నెస్ట్గా. దీనిలో సుప్రీంకోర్టు 2 మేజర్ పాయింట్స్ ని డిస్కస్ చేయడం అనేది జరిగింది. 2 మేజర్ పాయింట్స్ ఏంట్లో అందులో ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే అమ్మా అబౌట్ అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జెస్. సెకండ్ వన్ ఏంటి అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ హైకోర్ట్ జడ్జెస్. ఫస్ట్ అపాయింట్మెంట్ విషయంలో ఆర్టికల్ 124ని ఇక్కడ ఇంటర్ప్రిట్ చేసింది సుప్రీంకోర్టు. ఆర్టికల్ 124 ఏం చెప్తుంది? దీస్ జడ్జెస్ విల్ బి అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ ఓన్లీ ఆఫ్టర్ కన్సల్టింగ్ విత్ ద అదర్ జడ్జెస్ అని చెప్పడం అనేది జరిగింది. ఆర్టికల్ 124 చెప్పిందా? సో ఇక్కడ ఒక క్వశ్చన్, కన్సల్టేషన్ కాన్కరెన్స్ ఒకటా కాదా? ఆర్టికల్ 124లో ఏం చెప్పారు? కన్సల్టేషన్ అనే పదం వాడారు. కన్సల్టేషన్ కాన్కరెన్స్ సేమా లేకపోతే డిఫరెంటా? కాన్కరెన్స్ అంటే ఏమవుతుంది? ఇట్ ఈస్ బైండింగ్ ఆన్ ద ప్రెసిడెంట్, దట్ ఈస్ ఫర్ షూర్. కన్సల్టేషన్ అంటే జస్ట్ కన్సల్ట్ చేసి వాళ్ళ సూచన ఒకటి తీసుకొని దానికి ప్రెసిడెంట్ యాక్సెప్ట్ చేయొచ్చు, యాక్సెప్ట్ చేయకపోవచ్చు. అప్పుడు 1982లో ఉన్నటువంటి ఫస్ట్ జడ్జ్ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది? కన్సల్టేషన్ ఈస్ కన్సల్టేషన్ ఇస్ జస్ట్ కన్సల్టెన్స్ బట్ నాట్ కాన్కరెన్స్ అని చెప్పడం అనేది జరిగింది. అంటే ఇట్ ఈస్ నాట్ బైండింగ్ ఆన్ ద ప్రెసిడెంట్ టు అపాయింట్ ద సేమ్ పర్సన్ సజెస్టెడ్ బై దిస్ పర్టికులర్ జడ్జెస్ అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం అనేది జరిగింది. అండ్ సెకండ్, ట్రాన్స్ఫర్ ఆఫ్ హైకోర్ట్ జడ్జెస్ విషయంలో ఏం చెప్పింది అంటే ఒక హైకోర్టు జడ్జిని ఈవెన్ వితౌట్ హిస్ ఓన్ విల్, ఆయనకి ఇష్టం లేకపోయినా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. సపోజ్ ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకి ఒక వ్యక్తిని, ఒక జడ్జిని ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నారు అనుకోండి, ఆ వ్యక్తికి తెలంగాణకి వెళ్ళడం ఇష్టం లేదనుకోండి, అయినప్పటికీ ఆ వ్యక్తిని ట్రాన్స్ఫర్ చెయ్యాలి. అదే ఒకవేళ గవర్నమెంట్ ఆలోచిస్తే తప్పకుండా వెళ్ళిపోవాలి అని చెప్పడం అనేది జరిగింది. అండ్ సెకండ్ జడ్జెస్ కేసు అనేది 1993లో ఏర్పాటు అవ్వడం అనేది జరిగింది, 1993లో. ఇది ఇక్కడ దిస్ గేవ్ రైజ్ టు ద బర్త్ ఆఫ్ కొలీజియం సిస్టమ్. కొలీజియం సిస్టమ్ అనేది ఇక్కడ నుంచి ఏర్పడింది. చూడండి, ఎనదర్ పిటిషన్ వాజ్ ఫైల్డ్ ఇన్ 1993 బై స్కారా, సుప్రీం కోర్ట్ అడ్వకేట్స్ ఆన్ రికార్డ్ అసోసియేషన్. సో ఇది ఫైల్ చేయడం అనేది జరిగింది సుప్రీంకోర్టులో 1993లో.
దీనిలో సుప్రీం కోర్టు ఇట్ హ్యాస్ ఓవర్ రూల్డ్ ఇట్స్ ఎర్లియర్ వెర్డిక్ట్, ముందు చెప్పిన వెర్డిక్ట్ ని ఓవర్ రూల్ చేయడం అనేది జరిగింది. అంటే ఏం చెప్పింది, కన్సల్టేషన్ ఈ సింప్లీ మీన్ కాన్కరెన్స్ అని చెప్పింది. అర్థమైందా? సో దిస్ గ్రూప్ ఆఫ్ జడ్జెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇచ్చినటువంటి సజెషన్ ని తప్పకుండా యాక్సెప్ట్ చేయాలి. ఇట్ ఈస్ బైండింగ్ ఆన్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా విత్ కన్సల్టేషన్స్ ఆఫ్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చెప్పినటువంటి కన్సల్టేషన్ యాక్సెప్ట్ చేయడం తప్పదు. దిస్ రిజల్టెడ్ ఇన్ ద బర్త్ ఆఫ్ కొలీజియం సిస్టమ్. సో కొలీజియం సిస్టమ్ అనేది ఇక్కడ నుంచి ఏర్పడడం అనేది జరిగింది. కొలీజియం సిస్టమ్ లో ఎవరుంటారు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా పక్కన పెట్టండి. సో కొలీజియం లో ఎవరుంటారు, 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్. సో వీళ్ళు మొదట ఎన్నుకుంటారు, ఎన్నుకొని తమ రికమెండేషన్స్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి పంపిస్తారు. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా రికమెండేషన్స్ గవర్నమెంట్కి పంపిస్తాడు. ఈయన ఎక్కడికి పంపిస్తారు, గవర్నమెంట్కి పంపిస్తారు. అండ్ గవర్నమెంట్ ఒకవేళ వీళ్ళు చెప్పినటువంటి వ్యక్తిని చీఫ్ జడ్జిగా ఏర్పాటు చేయడం గవర్నమెంట్కి ఇష్టం అయితే ఓకే, ఒకవేళ గవర్నమెంట్కి ఇష్టం లేకపోయింది అనుకోండి, గవర్నమెంట్ విల్ గివ్ సమ్ అదర్ రికమెండేషన్స్, ఇంకో కొంతమంది రికమెండేషన్స్ ఇస్తుంది, వీళ్ళని అపాయింట్ చేయండి అని చెప్పి. సో గవర్నమెంట్ రికమెండేషన్స్ వీళ్ళు కన్సిడర్ చేస్తే ఓకే, కన్సిడర్ చేయకుండా అదే నేమ్స్ మళ్ళీ పంపించారు అనుకోండి, వీళ్ళు ముందు ఏవైతే నేమ్స్ పంపించారో ఆ నేమ్స్ ని ఆ వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళని జడ్జెస్ గా నియమించాల్సినటువంటి బాధ్యత గవర్నమెంట్ మీద ఉంది. ఇట్ ఈస్ బైండింగ్ ఆన్ ద గవర్నమెంట్, ఇట్ ఈస్ బైండింగ్ ఆన్ ద గవర్నమెంట్ టు సజెస్ట్ టు ప్రెసిడెంట్. అర్థమైందా? సో దిస్ ఈజ్ సెకండ్. థర్డ్ జడ్జెస్ కేస్, థర్డ్ జడ్జెస్ కేస్ అనేది 1998లో రావడం అనేది జరిగింది. జాగ్రత్తగా వినండి. In the year 1998, the presidential reference to the Supreme Court was issued questioning the meaning of the word consultation in articles 124, 217 and 222 of the Constitution. సో మిగిలిన వాటి గురించి ఇక్కడ మాట్లాడదాం. ఇక్కడ 124 మీ అందరికీ తెలుసని అనుకుంటున్నాను. ప్రెసిడెంట్ కి ఏదైనా కాన్స్టిట్యూషన్ లో ఇంటర్ప్రిటేషన్ అనేది సరిగ్గా అర్థం కాకపోతే he will refer the matter to Supreme Court. Supreme Court will give the real meaning. కాన్స్టిట్యూషనల్ ఫ్రేమర్స్ ఏ ఉద్దేశంతో ఆ పదం వాడారో సుప్రీం కోర్ట్ చెప్తుంది ప్రెసిడెంట్ కి. సో ఆర్టికల్ 124లో ఈ కన్సల్టేషన్ అనేటటువంటి పదం ఏదైతే ఉంటుందో దాన్ని డిఫైన్ చేయండి అని చెప్పి మన తాలూకా ప్రెసిడెంట్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన 1998లో సుప్రీంకోర్టుకి అడిగారు. సో అప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పిందో చూడండి. ద చీఫ్ జస్టిస్ వోంట్ బి ఓన్లీ వన్ యాజ్ పార్ట్ ఆఫ్ ద కన్సల్టేషన్ ప్రాసెస్. మన ప్రెసిడెంట్ ఓన్లీ చీఫ్ జస్టిస్ మాత్రమే కన్సల్ట్ చేయడం కాదు, కన్సల్టేషన్ వుడ్ ఇంక్లూడ్ ఏ కొలీజియం ఆఫ్ 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ అని చెప్పడం అనేది జరిగింది. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాతో పాటు 4 senior most judges of the Supreme Court. ఈ 4 senior most judges of the Supreme Court ని advisory body, that is collegium అంటాం. Collegium is not an advisory body. ఈ collegium యొక్క ఇదేదైతే ఉంటుందో అడ్వైజ్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ బైండింగ్ అని చెప్పి మనం చెప్పుకోవడం అనేది జరిగింది. ఒకవేళ ఈ 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్ 2 సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఒకవేళ ఎగ్నెస్ట్ ద ఒపీనియన్ ఉన్నారనుకోండి, పలానా వ్యక్తిని జడ్జిగా నియమించకూడదు అన్నారనుకోండి, సో అది సిజిఐ మన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా హీ విల్ నాట్ రికమెండ్ ఇట్ టు ద గవర్నమెంట్ కి రికమెండ్ చేయడం అనేది జరగదు. అర్థమైందా? అట్లీస్ట్ 3 పీపుల్ యొక్క కాన్కరెన్స్ అనేది ఉండాలి, ఆమోదం అనేది ఉండాలి ఒపీనియన్. In the verdict, the Supreme Court laid down strict guidelines for the appointment of judges of the Supreme Court and High Courts. Supreme Court and High Court judges ఎవరైతే ఉన్నారో వాటి అపాయింట్మెంట్ గురించి దీనిలో చెప్పడం అనేది జరిగింది. దిస్ ఈస్ హౌ ప్రెజెంట్ మనకు నడుస్తున్నటువంటి కొలీజియం సిస్టమ్ ఏదైతే ఉంటుందో అది ప్రామినెన్స్ లోకి రావడం అనేది జరిగింది, అది వెలుగులోకి రావడం అనేది జరిగింది. We still follow these guidelines. So now let us understand this particular collegium system. In this system of appointment of judges, a collegium will recommend the names of the candidates to the central government. చెప్పాను కదా, ఒక కొలీజియం అనేది ఏర్పడి ఒక అడ్వైజరీ బాడీ సెంట్రల్ గవర్నమెంట్ కి జడ్జెస్ యొక్క అపాయింట్మెంట్ గురించి సజెస్ట్ చేస్తుంది. ఈవెన్ ద సెంట్రల్ గవర్నమెంట్ విల్ ఆల్సో సెండ్ ద నేమ్స్ ఆఫ్ ద ప్రపోజ్డ్ క్యాండిడేట్స్ ఇన్ కన్సల్టేషన్. సెంట్రల్ గవర్నమెంట్ కూడా పలానా వ్యక్తుల్ని జడ్జెస్ గా చేయండి అని చెప్పి నేమ్స్ ఏవైతే ఉన్నాయో నేమ్స్ ని సజెస్ట్ చేస్తుంది. ద అపాయింటెడ్ ప్రాసెస్ టేక్స్ ఎ లాంగ్ టైమ్ అండి. ఈ అపాయింట్మెంట్ ప్రాసెస్ చాలా లాంగ్ టైం తీసుకుంటుంది బికాస్ దెర్ ఇస్ నో ఫిక్స్డ్ టైం లిమిట్. ఒక టైం లిమిట్ అనేది ఉండదు. దేర్ విల్ బి నో టైం లిమిట్. టైం లిమిట్ అనేది ఉండదు, పలానా టైంలోనే అపాయింట్ చేయాలి అనే టైం లిమిట్ అనేది ఉండదు. ఇఫ్ ద కొలీజియం రీసెండ్స్ ద సేమ్ నేమ్ అగైన్ దెన్ ద గవర్నమెంట్ హ్యాస్ టు గివ్ ఇట్స్ అసెంట్ టు ద నేమ్స్. ఆ కొలీజియం డెసిషనే ఫైనల్ అవుతుంది. సో మన గవర్నమెంట్ ఇచ్చినటువంటి పేర్లని ఒకవేళ కొలీజియం ఇష్టం లేకపోయింది అనుకోండి, కొలీజియం ఏదైతే రికమెండ్ చేసిందో ఆ నేమ్సే మళ్ళీ పంపించింది అనుకోండి, ఇట్ ఈస్ బైండింగ్ ఆన్ ద గవర్నమెంట్ టు గివ్ ఇట్స్ అసెంట్. అసెంట్ అనేది బైండింగ్ అని చెప్పి మనకి చెప్పడం అనేది జరిగింది. అర్థమైందా? సో ఇది మనకి చెప్పడం అనేది జరిగింది. చూడండి, సో థర్డ్ జడ్జ్ కేసెస్ ఏదైతే ఉంటుందో థర్డ్ జడ్జెస్ కేసెస్ లో మనకి థర్డ్ జడ్జెస్ కేసులో 3 విషయాల గురించి మాట్లాడారు. మొదట అపాయింట్మెంట్ ఆఫ్ సుప్రీం కోర్ట్ జడ్జ్. సుప్రీం కోర్ట్ జడ్జి ఎవరైతే ఉంటారో ఆయన తాలూకా అపాయింట్మెంట్ గురించి. ఫస్ట్ 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్.
కొలీజియం ఎలా ఉండాలి, 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్ కొలీజియంగా ఏర్పడాలి. దే విల్ గివ్ దేర్ ఒపీనియన్ టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గివ్స్ దిస్ ఒపీనియన్ టు గవర్నమెంట్. ఇది ఫిక్స్. నెక్స్ట్ అపాయింట్మెంట్ ఆఫ్ హైకోర్ట్ జడ్జ్. చూడండి హైకోర్ట్ జడ్జి ఎలా అపాయింట్ అవుతారు. హియర్ 2 సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్. కొలీజియంగా ఎవరు ఏర్పడతారు, 2 సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్. అర్థమైందా, వీళ్ళిద్దరూ డెసిషన్ తీసుకోవడం అనేది జరుగుతుంది. ట్రాన్స్ఫర్ ఆఫ్ హైకోర్ట్ జడ్జ్. హైకోర్ట్ జడ్జి యొక్క ట్రాన్స్ఫర్. దీనిలో ఏం చెప్పారు అంటే 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ ప్లస్ 2 జడ్జెస్ ఆఫ్ 2 హై కోర్ట్స్ కన్సర్న్. హై కోర్ట్స్ కన్సర్న్ అంటే సపోజ్ ట్రాన్స్ఫర్, ఇప్పుడు సపోజ్ ఏపీ హైకోర్టు నుంచి తెలంగాణ హైకోర్టుకి ఒక వ్యక్తి ఇదయ్యారు అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది, సో 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఆఫ్ ద సుప్రీం కోర్టు కొలీజియంగా ఉంటారు, అండ్ దాంతోపాటు జడ్జెస్ ఆఫ్ ద హైకోర్ట్, అదే 2 హైకోర్ట్స్ యొక్క జడ్జెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా కొలీజియంలో ఏర్పడతారు. దే విల్ గివ్ దేర్ రికమెండేషన్స్, ఎవరిని ట్రాన్స్ఫర్ చేయాలి ఏంటి అని చెప్పి. అర్థమైందా, సో ఈ మూడింటిని డెసిషన్ తీసుకోవడం అనేది జరిగింది. దట్ ఈస్ హౌ కొలీజియం సిస్టమ్ అనేది ఎవాల్వ్ అయింది. తర్వాత మనకి నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ ఎన్జేఏసీ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా తీసుకొచ్చారు. బట్ కానీ సుప్రీం కోర్టు దానివల్ల జ్యుడిషియల్ ఇండిపెండెన్స్ అనేది పోతుంది, ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ కోసం తీసుకొచ్చామన్నారు కానీ జ్యుడిషియరీ యొక్క ఇండిపెండెన్స్ అనేది పోతుంది. జ్యుడిషియల్ సిస్టమ్ మీద లెజిస్లేచర్ అండ్ ఎగ్జిక్యూటివ్ యొక్క ఇదేదైతే ఉంటుందో ఐ మీన్ హోల్డ్ ఏదైతే ఉంటుందో అది పెరగడం అనేది జరుగుతుంది. దే విల్ కంట్రోల్ జ్యుడిషియల్ సిస్టమ్, అది మనకి పాసిబుల్ అవ్వకూడదు అని చెప్పి ఎన్జేఏసీ ఏదైతే ఉంటుందో దాన్ని రిపీల్ చేయడం అనేది జరిగింది. ఎన్జేఏసీ 2014లో నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ యాక్ట్ అనేది తీసుకురావడం అనేది జరిగింది. బట్ కానీ దాన్ని కొట్టివేయడం అనేది జరిగింది. అర్థమైందా, సుప్రీంకోర్టు కొట్టివేసేసింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కొలీజియం సిస్టమ్. సో డీటెయిల్డ్గా ఇన్ డెప్త్ మీకు చెప్పడం అనేది జరిగింది. మరి మీకు కొలీజియం సిస్టమ్ అంటే అర్థమైంది కదా. ఇప్పుడు మనం న్యూస్లోకి ఏమొచ్చిందో మాట్లాడదాం, వినాలి. సో చూడండి నాన్న, మీకు కొలీజియం సిస్టమ్ అంటే ఏంటో అర్థమైంది. మరి న్యూస్లోకి ఏమొచ్చిందో చూడండి. సో సెప్టెంబర్ మంత్లో ఒక మ్యారథాన్ మంత్ అంట కొలీజియం. సో ప్రతి వారానికి ఒకసారి కంటే ఎక్కువ సార్లు 2 సార్లు సుప్రీంకోర్టు కొలీజియం 2 times వారానికి మీట్ అవ్వడం అనేది జరిగిందంట సెప్టెంబర్లో మొత్తం 68 రికమెండేషన్స్ కొలీజియం అనేది చేయడం అనేది జరిగిందంట ఫర్ ద అపాయింట్మెంట్ ఆఫ్ వేరియస్ పొజిషన్స్ ఇన్ హైకోర్ట్స్. ముందు హైకోర్టు జడ్జెస్గా చాలా మందిని ఫిల్ చేయడం అనేది జరిగింది. ముఖ్యంగా హైకోర్ట్స్లో జ్యుడిషియల్ వేకెన్సీస్ 41% ఉండడం అనేది జరిగింది. అంటే ప్రతి 100 పోస్టులో 41 ఖాళీగా ఉన్నాయి. దానివల్ల స్పీడీ అంటే ఎక్స్పెడిషియస్ డిస్పోజల్ ఆఫ్ జస్టిస్ ఏదైతే ఉంటుందో దానికి అంతరాయం కలగడం అనేది జరుగుతుంది. స్పీడీ డిస్పోజల్ ఆఫ్ జస్టిస్కి అంతరాయం కలగడం అనేది జరుగుతుంది. అర్థమైందా, సో న్యాయం అనేది త్వరగా అందట్లేదు. సో అందుకోసం అని చెప్పి జస్టిస్ ఎన్వి రమణ గారు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఆయన కంకణం కట్టుకున్నారు, జ్యుడిషియల్ వేకెన్సీస్ని ఫిలప్ చేయాలని. అందులో భాగంగానే సో ఆగస్టులో సుప్రీంకోర్టుకి 9 న్యూ జడ్జెస్ని అపాయింట్ చేయడం అనేది జరిగింది కొలీజియం. సెప్టెంబర్లో 68 రికమెండేషన్స్ ఇచ్చారు. సెప్టెంబర్ 29th రోజే సుమారు 16 రికమెండేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇవ్వడం అనేది జరిగింది. అపాయింట్మెంట్స్ రిలేటెడ్ టు హైకోర్ట్స్ ఆఫ్ పంజాబ్, హర్యానా, గుజరాత్, ఒరిస్సా, బాంబే. ఇక్కడ చాలా మంది అడ్వకేట్స్ని, జ్యుడిషియల్ ఆఫీసర్స్ని జడ్జెస్గా నియమించడం అనేది జరిగింది. సో 25 హైకోర్ట్స్లో జడ్జెస్ని రీషఫిల్ చేయడం అనేది జరిగిందంట. సో మొత్తం 25 హైకోర్ట్స్కి సంబంధించినటువంటి 28 హైకోర్టు జడ్జెస్ని రీషఫిల్ చేశారు. అంటే ఒక హైకోర్టు నుంచి వేరే హైకోర్టుకి ట్రాన్స్ఫర్ చేయడం అనేది కూడా జరిగింది. సో జ్యుడిషియల్ వేకెన్సీస్, జ్యుడిషియల్ ప్రొసీజర్లో చాలా రిఫార్మ్స్ అనేవి తీసుకొస్తున్నారు. అండ్ దిస్ పర్టికులర్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ విల్ బి అన్ ఆన్ గోయింగ్ ప్రాసెస్ అని జస్టిస్ ఎన్వి రమణ గారు ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పడం అనేది జరిగింది. అర్థమైందా, సో అది మనకి చెప్పారు. మీకు కొలీజియం సిస్టమ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంత ల్యాండ్ మార్క్ రికమెండేషన్స్ అనేవి రావడం వల్ల, జ్యుడిషియల్ వేకెన్సీస్ ఫిల్ అవుతూ ఉండడం వల్ల యూ కెన్ ఎక్స్పెక్ట్ ఏ మెయిన్స్ క్వశ్చన్ ఆన్ దిస్ పర్టికులర్ టాపిక్. సో చక్కగా జాగ్రత్తగా మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఈ పర్టికులర్ ఆర్టికల్. సో ప్రతి టాపిక్ని ఇలా డీటెయిల్ ఇన్డెప్త్ నేర్చుకోవాలంటే ట్రై టు జాయిన్ అవర్ కరెంట్ అఫేర్స్ కోర్స్. మళ్ళీ చెప్తున్నాను, 7893899553 ప్రత్యూష మేడం నెంబర్. చక్కగా ఫోన్ చేసి 5,000 రూపాయలకే జాయిన్ అవ్వచ్చు. 7వ తారీఖు నుంచి 7,000 రూపాయలు అవుతుంది కరెంట్ అఫేర్స్ ఫీజు. సో ఈలోపే జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చెయ్యండి. ఓకేనా, రైట్ నాన్న. ఎక్స్ప్లెనేషన్ వస్తున్నట్లయితే కీప్ లైకింగ్ అవర్ వీడియోస్, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫార్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ నాన్న.